ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు మనోహర్, కలం పేరు సత్య అన్వేషి. మీరు వీక్షిస్తున్న కార్యక్రమం క్వశ్చన్ ఎవ్రీథింగ్ విత్ సత్య అన్వేషి. ఇవాల్టి తేదీ 29 మే 2022. ఈ కార్యక్రమంలో ఇది 36వ స్ట్రీమ్. యూట్యూబ్, ఫేస్బుక్లో ఒకేసారి లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంది. ఈ స్ట్రీమ్ని చూడాలి లేదా జస్ట్ వినాలి అనుకుంటే ఈ క్వశ్చన్ ఎవ్రీథింగ్ మరియు సత్య అన్వేషి యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవ్రీ వీక్ వచ్చే స్ట్రీమ్ని నేను కమ్యూనిటీ పేజ్లో ఇస్తూ ఉంటాను. ఫేస్బుక్ పేజ్ కూడా ఉందండి క్వశ్చన్ ఎవ్రీథింగ్కి, దాన్ని ఫాలో అవ్వచ్చు. అన్ని లింకులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే ఈ స్ట్రీమ్లో డైరెక్ట్గా పాల్గొని ప్రశ్నలు అడగాలి లేదా చర్చ జరపాలి అనుకుంటే ఈ వీడియో యొక్క మన లైవ్ చాట్లో ఆల్రెడీ స్ట్రీమ్ యార్డ్ లింక్ ఇచ్చేసాను ఈరోజు. సో వీ కెన్ స్టార్ట్ ఇమీడియట్లీ. మన కామెంట్స్లో ఉంటుంది, ఫస్ట్ లైవ్ చాట్లో స్టార్టింగ్లోనే ఉంటుంది, చూడండి. కొత్త వారికి, అందులో ఆస్తికులకి, దైవభక్తులకి ప్రాధాన్యత ఉంటుంది. ఆల్రెడీ ఇంతకు ముందు ప్రశ్నలు అడిగిన వారిని క్యూలో ఉంచడం జరుగుతుంది. ఎవరు లేకపోతే మనం వారితో చర్చిస్తాం అనుకోండి. బట్ కొత్త వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇది పెట్టుకోవడం జరిగింది. దయచేసి అర్థం చేసుకోగలరు. సో యా, ఇంట్రెస్టింగ్ అండి. లాస్ట్ వీక్ కూడా బాగానే ఇంట్రెస్టింగ్ గానే నడిచింది. సంవాదంలో కొంతమంది బాగా హర్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఈరోజు ఎవరు వస్తారో, ఎవరు డిస్కషన్కి వస్తారు చూడాలి మనం. లెట్స్ సీ. ఫస్ట్ ఈశ్వర్ గారు, లెట్స్ టేక్ ఈశ్వర్ గారు. హాయ్ ఈశ్వర్ గారు. హలో, ఎస్ చెప్పండి సార్. నాది అదే యోగా మెడిటేషన్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. యా అడగండి. మనం దేని గురించి అయినా మాట్లాడేటప్పుడు కానీ, అంటే ఎవరితో అయినా గట్టిగా ఏదైనా మాట్లాడేటప్పుడు మనకి అంటే కొంచెం సమయం తర్వాత మనకి షివరింగ్ అనేది వస్తుంది, చేతులు కానీ ఏదైనా. అంటే నేను చూశాను, అంటే యోగా ఈ మెడిటేషన్ ఉంటుంది, బుద్ధాసనం వేసి ఒక 15 minutes కానీ డైలీ ఒక 20 minutes కానీ చేయడం ద్వారా మీకు అలాంటివన్నీ పోతాయి అనేది ఎంతవరకు నిజం సార్? ఇవన్నీ అంటే వీటి ద్వారా మనకి యూజ్ ఉంటుందా? ఆ పర్టికులర్ ఆసనం అనే కాదండి, ఏదైనా మీరు ప్రశాంతంగా క్వైట్ గా కూర్చుంటే కొంచెం ఫోకస్ ఉండే అవకాశం ఉంది, అంతే తప్ప దానికి ఏమో మ్యాజిక్ ఇవేమీ అయితే లేవు. దర్ ఇస్ నథింగ్ మ్యాజిక్ గోయింగ్ అరౌండ్. ఓన్లీ యోగా వలన మాత్రమే అని కాదు. మీకు నచ్చిన ప్రశాంతమైన లో స్పీడ్ మ్యూజిక్ పెట్టుకుని క్వైట్ గా ఒక గంట కూర్చుని రిలాక్స్ అయినా సరే మీకు ఫోకస్ పెరుగుతుంది. అంతేగాని దానివల్ల ఏదో ఒక మ్యాజిక్ జరిగిపోయి మీరు అందరితోటి మాట్లాడేయగలరు, చాలా అనర్గళంగా మాట్లాడగలరు, అలాంటిది ఏమీ లేదండి. మీ ఒరిజినల్ ఏదైతే ఉంటుందో, అంటే మీరు మాట్లాడే స్టైల్ కానీ అది కానీ అదేం మారదు. మీరు ఇంకొంచెం ఫోకస్డ్ గా మాట్లాడాలి అనుకుంటే ఇలాంటివి చేయొచ్చు. కాకపోతే స్ట్రాంగ్ గా అంటే ఎక్కువసేపు మాట్లాడే విధంగా మనం చెప్పాల్సిన విషయం, అంటే మనం భయపడకుండా షివర్ అవ్వకుండా, దానికి దీనికి ఏ సంబంధం లేదు. అది ఓన్ టాలెంట్. అది రైట్. టాలెంట్ ప్రాక్టీస్ చేయొచ్చు, దాన్ని అలా ప్రపంచంలో చాలా మంది స్పీకర్స్, అంటే పబ్లిక్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరు యోగా చేసిన వాళ్ళు కాదండి. దానికి దీనికి యాక్చువల్లీ సంబంధం లేదు.
స్పీకింగ్, పబ్లిక్ స్పీకింగ్ కానీ లేకపోతే కాన్ఫిడెంట్ స్పీకింగ్ కానీ దీనికి యోగాకి ఏ సంబంధం లేదు. అసలు యోగా అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా బ్రహ్మాండమైన స్పీకర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటంటే కొంచెం కామ్ డౌన్ అయితే, మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుని లేకపోతే సమ్ అదర్ ప్రాక్టీసింగ్ మెథడ్లో మీరు కామ్ డౌన్ అయితే ఆటోమేటికల్ గా మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. చిన్న చిన్న చిట్కాలు అనమాట. అంటే అంటే కొంచెం జనాల్ని నిదానంగా చూసేటప్పుడు కొంచెం స్లోగా చెప్పుకొని బ్రెయిన్ కి నోటికి టైం ఇవ్వండి. నెక్స్ట్ వర్డ్ ఏం చెప్పాలో అన్న టెన్షన్ లో ఫాస్ట్ గా మాట్లాడేసి మర్చిపోవటం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా స్లోగా పర్పస్ఫుల్ గా మాట్లాడండి. ఇలాంటి టెక్నిక్స్ ఉంటాయి. అంతేగాని యోగా వల్ల లేకపోతే పర్టికులర్ ఆసనం వేయటం వల్ల అబ్సల్యూట్లీ నాట్ ట్రూ అండి. దర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ఇట్. అలా అంటారు కదా, మన బ్రీత్ ని మనం ఫోకస్ చేయాలి అంటే దానికి యోగాకి సంబంధం లేదండి. బ్రీదింగ్ ఏదో యోగా అన్నట్టుగా వాళ్ళు చెప్తారు. అంటే మెల్లిగా ఊపిరి తీసుకున్నది ప్రతిదీ యోగానే అని వాళ్ళు చెప్తారు. కానీ కదా ఊపిరి తీసుకోవడం మన బయట పేటెంట్ మన హక్కు చుట్టూ కాదు కదా. జరుగుతున్నాయని మర్చిపోయి ఒక ప్రశాంత వాతావరణంలో కూర్చొని గాలి పీల్చడాన్ని, గాలి వదలడాన్ని ఇది మాత్రమే నువ్వు ఫోకస్ చేయాలి. ఇలా ఫోకస్ చేసినప్పుడు బయట నువ్వు ఎక్కడైనా దేని మీదైనా కాన్సన్ట్రేట్ చేయగలవు అంటారు. దానికి అది మనుషులకి కామన్ గా కుదిరే ఒక పనిని వాళ్ళు చోట రాసుకొని దాని పేరు ప్రాణాయామం అని పెట్టారు. ప్లస్ ప్రాణాయామం అంతే తప్ప ఇది ఉంది కాబట్టి ఇది చేస్తేనే ప్రపంచం జరుగుతుంది అలాంటిది అసలు ఏమాత్రం చేయని వాళ్ళు బ్రహ్మాండంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారండి. సో మెనీ పీపుల్ హూ డోంట్ ఈవెన్ నో. టాలెంట్ అంటే దాని వల్ల మనకు ఉపయోగం ఉందా అనేది ఒక చిన్న డౌట్. ఉపయోగం అంటే మీరు యోగా పేరు చెప్పి చేయాల్సిన పని లేదండి. యాక్చువల్లీ మీరు చేసుకోవచ్చు. దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. మీకు ఒక పేరు చెప్పి ఒకళ్ళు ఇలా చెప్తే చేస్తే పని చేస్తే అని అనుకుంటే చేసుకోవచ్చు. నేనేమంటున్నానంటే దానికి సంబంధం లేదు. అంటే ఇది చేస్తేనే వస్తది, ఇలా ఏంటి మెడిటేషన్ టైప్ లో కూర్చుంటేనే మీకు స్పీకింగ్ వస్తది అనేది పచ్చి అబద్ధం. దానికి దెర్ ఇస్ నో రిలేషన్. లేదు మీకు ఇది కాన్ఫిడెన్స్ ఇస్తుంది అని మీకు అనిపిస్తే మీరు చేసుకోండి, నో ప్రాబ్లం. దట్స్ నాట్ అట్ ఆల్ అ ప్రాబ్లం. కాకపోతే ఇది ఈ మాయలో ఉండకండి. లేదు నేను ఇది కానీ ఇట్లా చేస్తే నాకు ఆటోమేటిక్ గా శక్తులు వచ్చేస్తాయి, ఏదో ఒక కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. ఎక్కడి నుంచి రాదండి, కాన్ఫిడెన్స్ లోపల నుంచే రావాలి. అదే ఏదైనా ఒక విషయం మనం వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు కాన్ఫిడెంట్ గా చెప్పాలి అంతే. అంటే కొంచెం ఒక 2 minutes అయినా 3 minutes చెప్పాలి. అది ప్రాక్టీస్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్ లేదా ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్, అద్దం ముందన్నా కానీ ఇంకెక్కడైనా కానీ ప్రాక్టీస్ చేసి చేసుకోవాల్సింది. అంతేగాని ఆటోమేటిక్ గా ఒక మంత్రం జపిస్తేనో లేకపోతే ఏమైనా ఫుడ్ తింటేనో లేకపోతే ఒక ఆసనం వేస్తేనో ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ ఏం రాదు. యోగి దీని ద్వారా ఏమన్నా ప్రశాంతత ఏమన్నా వస్తుంది అంటే ఫోకస్ చేయగలమా అనేది ఒక చిన్న డౌట్ అనమాట నాకు స్టార్టింగ్ నుంచే ఉన్నాయి. చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పనిచేస్తుందండి. మీకు ట్రై చేసి చూడండి, పనిచేస్తే ఇట్ వర్క్స్ ఫర్ యూ. అదే అదే డౌట్ సార్. అంతే అండి. థ్యాంక్ యూ. ఓకేనండి, థ్యాంక్స్ అండి. ద జీ అనే పేరుతో ఒక ఆయన వచ్చారు. లెట్స్ టేక్ హిమ్. ఐ థింక్ ఈమెయిల్ ఆల్సో. హలో అండి. హాయ్ సార్. హౌ డు అడ్రస్ యూ అండి? పలకడానికి కష్టంగా ఉంది. హౌ డు అడ్రస్ యూ? Just call me the G. I don't want to say my real name. Okay. So Okay, G will fine. be fine. The G, fine. Okay. I know very little Tamil or Telugu. So can we speak in English mostly? Yeah, let's go ahead. No problem. So I just want to give a bit of backdrop as to how I first found you, which was that I found you through your string expose videos, which are some of the funniest content I've seen in a while. It was really good points where you were building a sort of narrative that was being spread. However, recently I was trying to get more into politics, and I was, I was watching like right wing sort of stuff, and I emailed you about this issue actually, if you remember. Yes, go ahead. Yes. So I want to know, like, because there are some good points in those videos, so I don't understand that. What should I see? Because if I describe myself, I would be a person who's agnostic. I do believe that spirituality to some extent exists, even if not
to say, that you cannot see it, but it may exist in a form that we don't fully understand. And you would describe me in terms of politics as somebody who's more on the left side. So I want to ask, like, if you see into these matters that are happening these days, how do you decide what side should pick on? Because I feel like in some of these issues, like say UCC or hijab, that I am in the wrong side of the discussion, that I am in the wrong. Am I even doing the good thing? Am I actually being somebody who's standing up for people? So I'm having this sort of conflict within me. Yeah, there is a simpler way to think, and sorry, I keep getting Telugu in between. So there is actually a simpler way to think. I'll explain the easiest way to think. First, remove the religious hat. Okay, whichever. I'm not just talking to you, the G. I'm talking to everyone. So first, we should remove the religion that we were born into. We always tend to have that hat. Always, we always have to have such our own religion's glasses when we see things. Right? We probably don't try to understand. Not everyone. Probably Mhm. don't try to understand the other person's religious uh, impulse. We'll try to think that our religious impulse is correct, but not the other person's. So there is a bit of conflict of thought there. But the easiest Mhm. way to think is in terms of human rights, right? You don't have to think whether that person is in the majority or in the minority or from a religion, from a caste, whether that Mhm. person is male or female. You don't have to think absolutely anything about that person. The only thing is whatever is happening to that person, is it according to human rights? Is it is any activity destroying their human rights or taking away their basic human rights? Right? Okay. Let's take a couple of examples. Um, you just mentioned that in the hijab issue, Mhm. should women be allowed to wear hijab? Yes or no? Mhm. The question is, Courts courts said that schools can decide, like it is not an essential practice currently. yeah, the point is, we can also disagree with the courts. Courts are not the edicts, right? Yeah, we have to follow them. We don't have to publicly what do you say, go against the court, but we can Mhm. easily describe, because courts can also be wrong, right? What happened 20 years back might be found, another court finds it wrong now. So courts can also be wrong. It depends on the judge who is making that judgment. Now, think about it in this fashion. Yeah, definitely it's not an essential practice. It is an imposed practice. They also agree to that, but they talk it and they take it, Muslim women or the Muslim family members take it under right to express the religion. Okay, that's what they say. Now, will the same thing be applied to everyone else? Right? Will the same context, will the same ju- uh, justification be given to everything else? Can someone Mhm. be stopped at the gate if he wears a Ayyappa mala? Right? They'll wear black dress. Right. They'll wear a couple of pieces of I'm not Rudraksha, but type of thing. I don't know what they are, but they have malas. They have tilak, type of tilak, right? And they don't wear Mhm. chappals. So that is an expression of a Right. religion. Should that be also Mhm. stopped? Right? So then it boils down to, let's talk it in terms of human rights. Is wearing of a hijab making anyone else lose their right? That Right? would have to depend on the person wearing it. Exactly. So again, it's a point by point, right? See, if a um, Sikh student, SIKH, if a student says that my religion allows me to carry a sword, right? Is that going to be allowed to a school? No. My religion allows that, right? So yeah, so Mhm. it has to be piece by piece. Now, are there any other religious um, practices being curbed just because of this?
If a girl wears a hijab and goes to a college, does it hinder any other student's right to their education or anything? Mhm. Is that Because affecting the only that arguments one I was person? hearing was right. The Mhm. arguments I was hearing was that, oh, the like it's a uniform, like the uniform has to maintain uniformity, and that the choice goes to the schools. I feel like where they could have succeeded is if they had questioned the conduct of the schools as to why they all of the sudden just blocked, like right at exam time. Because people say, oh, hijab is like a symbol of oppression, it can serve to limit their rights. Here's the thing, I'll agree with you, I agree with you on those provisions, but in this scenario the problem was that during exam time they didn't impose the whole year, but all of the sudden at this time they just Exactly. say, oh, you I cannot enter. And if it was an That's what I exam issue, also if you agree. said, right, if you have this thing, if you have people going in colleges, there was a very easy way to do this. You enter in colleges with the hijab, but then say that, oh, during exam time, which is like 2 hours or 3 hours, you remove it, you keep it, you write the exam without it, then after the exam is over you can wear it again. You could Yeah, have done something this like could that. exactly. So it's not about making the girls write the exam. The point is to make a scene about it so that the entire country talks about it. Okay, Mm-hmm. it's a planned religious move. It's not, sorry, it's a planned political move. What you said was Mm-hmm. right, and I said in my previous stream also. You could have easily imposed this rule saying that from next year onwards, from the next academic year onwards, hijab will not be allowed. So and so, Ayyappa Mala will not be allowed. Tilak will not be allowed. Any kind of religious expression will not be allowed. If such Mm-hmm. things can be put in the next academic year, we could say, yeah, they have some good motive in mind, at least saying that everybody should be equal. I don't have to identify you as a Muslim just by looking at your hijab, Right, right? because even in Or your caste. our schools, in the school I used to go to, the hijab was never like face covering big. It just usually used to be one of the, like there was one or two Muslim girls. They would just take like a napkin or a thing. They would wrap it around like the side of their head and they would tie it. That's how the thing would go. So my point was, I see, if you ask me on a separate day, do you like or do you agree to the concept of hijab? No, I don't. Okay. Mm-hmm. On a regular day, Right, if you right, ask right, me, right, right, right. I don't agree to it because I see it as a symbol of oppression. Now the point Mm-hmm. is, if the woman is completely for it and she says, I want to wear it, I don't have any say in it, right? She is an Yeah. adult person. If that person is an adult person and she wants to wear it, I don't have anything against it. I will say to her, saying that, boss, you think about it, they're trying to oppress you. If she says, no, no, Yeah. this is what I like, I don't have anything. But the point here Mm-hmm. is, these schools, these Karnataka schools, they started this row only to make headlines in the country. They could have very easily said, Right. from next academic year onwards, these are the rules, right? Or even They that didn't during start the year. exams you can't wear it. No, no. So we don't have to start giving discounts, right? Everything should be future. At least give them time to prepare for it. Yeah. And my point, another point I keep making is, it's a stupidest move for Hindutva groups to say that hijab is a symbol of oppression. They are not the ones to decide, and they thought by stopping women wearing hijab, they thought they are going to gain something. In fact, they are going to lose a lot. I'll explain why. Women who let's imagine you in a conservative Muslim family, right? Mm-hmm. If your daughter is not allowed without the hijab, and you say that without hijab you're not going anywhere, what do you think the father would say to the little girl? She would say, "Stop all your studies and stay at home." Mm-hmm. Right? They are If saying that that, happens, oh, right, right. But they are saying like yeah, currently this Mangalore protest thing happened. The college is saying, oh, we'll help them get admissions in other colleges. Here's the thing, yeah, they picked your college specifically because of its merit. How do you even huh. assure those families won't allow those kids to go? See, I'm making a larger point here.
if a woman does not study, if the woman does not finish her education, she will be married off to another idiot. Okay, and because she is not educated enough, another idiot will have to marry, and that idiot will make her bear 5, 6, 10 children. Then who's going to bear the brunt? The only way to stop this entire menace is to allow women to get more educated. At Exactly. least a fully educated woman will have control over her finances and her life. Yes. And, and she will marry according to her choice, and she will not be a burden saying that. See, right now what they're doing is they're just making women bear children. That's all. Yeah. That is one of the Have, practices which should be addressed. have them enough education. Give them enough education. By making them harder to get into college, they are making a biggest mistake in their life. It's actually making their own cause weaker. Uh-huh. For these Hindutva groups, we have to tell them, allow the women to get more educated. At least they will have control over their population. Yeah. Which is That's what something I happened. didn't think of before. See, that's what happened in Bangladesh. We can easily see in Bangladesh, 15 years or 20 years back, women have been given complete control of their body. Their birth rate has dropped like anything. Previously, the birth rate was 5 to 6. Every woman was at least bearing 4 to 6 children. Even 20, Muslim 25 years birth back. rates are at their lowest right now in India. Exactly. But they are Bangladesh has gone even below that. Ah. So they have completely controlled their population only because they gave control to their women. Okay. Educated their So, women enough so that they don't have to become a beasts of burden just to bear children. right. So this is one way to think in terms of human rights. Do you have any other examples so we can talk about those? Yeah, I did. I had commented on you. So right now the thing going on, Gyanvapi. Okay. Okay, there is one. So let's talk about this. There are monuments which are once upon a time from a different religion, a new religion taken over and destroyed and put up their religious Yeah. structures, right? This is the rough picture of the entire story, right? It can be, you can put the same thing on Yanvapi or in Mathura or any other place, Mm-hmm. right? So now the point is, should we allow the older religion to take over previously who has the ownership of that place, right? Mm-hmm. Will that happen if the majority was not Hindu? Okay, this is point number one. We don't have to. This is just a thought points. The next point is going to make a little better sense. Our legal Yeah. system and our history works on precedents. Okay, precedents means that if it happened before, it gives a free pass to another generation to do it again. So now, at one point Right. in time, Mughals ruled the country. So they said, okay, I'm going to make my mark here. So I'm going to destroy your temple and I'll put my masjid, my religious icon here. Right? Now imagine 500 years later, another religion takes over. I don't know what it is. People think that it's going to be Hindu, it is going to be Hindu, but don't bank on it because it never happened. Right? Imagine Okay. another religion takes over. Not Christianity, not Islam. I'm not Hmm. talking about those two. They'll never take over. Imagine Uh-huh. something else takes over. What Oh, if they you can't want? tell that to the Hindutva groups because their whole thing is like the movement is Yeah, the that logic they they're use is idiots. we have to be extremist to battle extremism, which to an extent I can understand, but at the same No, time it's it's not. leading to more hate and discrimination. So you have No, that's to a find a stupid way thing. to. I'll let you know. I'll explain Mhm. it to you. First thing to Okay. clear is, let's clear this. If another religion takes over in future, they will Mm-hmm. have a free pass because they will say two religions have done in the past. Why not me? Right? Already Interesting.
already they say that, okay, this is, there was a Hindu temple. It was broken by one Mughal emperor and put a masjid. Now, this generation in the 2020s, 2020 to 2050, whatever, this generation Gen is Z. is demanding that we want to put back our temple. Okay, so they want to destroy the current religions, whatever religions icon is there, masjid. They want to destroy that and put back their own previous one. Another religion, if it takes over in the next few hundred years, they will say, yeah, Mughal broke it, and Hindus also broke it. Why not me? So they'll break it again. So what message are we giving to the next generation? Right. Right? Yet another point is, are all Hindu temples from the beginning? Because I don't know. if you look at so many excavations from ASI and even government controlled places, they have found that countless number of stupas and viharas of Buddhists and Jains have been converted to Hindu temples. Arya Samaj actually accepts this and acknowledges this in their books. Okay, then not only Arya Samaj, I'm just mentioning it because they are going to call themselves as one of the part of Hindutva or the core handlers of the religion, right? So, Right. so everywhere in the country, we find that so many Buddhist viharas, temples, stupas, everything have been converted to Hindu temples. Should that be taken and say that let's put back the original and destroy the Hindu constructions and give it back to Buddhists? That can also happen. I saw that See, a so bit that's why. going on Twitter, but they said, "Oh, you don't have a lot of proof." But if ASI no, has there is done proof. that, I feel you could do that There is proof. possibly. Yeah, there is proof. If a non-biased group is sent, they will find every single part of the country. They will find Buddhist. What do you say? Evidences that there were Buddha stupas, viharas, the stone inscriptions everywhere around the country. Okay. So if we allow that and if we allow this, the only thing we see is destruction. Okay. There is a reason why that Places of Worship Act was enacted, because it will, once you open this Pandora's box, there is not going to be a stop anywhere. Okay, there are Right. Vaishnava temples which were broken and made into Shiva temples, and there are Shiva temples which are broken and made into Vaishnava temples, because before these both Britishers and Mughals arrived, the only two religions that were fighting this country were Shaivites and Vaishnavites. What should we do with them? Right? That's true. No, but the argument I hear is basically this thing. Oh, we're trying to bring our like culture back, and that they're trying to relate to say how in America Native Americans got colonized. This is our way to take our history back. The I No, like in America. there is a terrible That problem with that statement. See, when we say bring back our culture, which culture are we talking about? 100 years back culture, 1,000 years back culture, or 1,500 years back culture, or the culture which we had when we were cave people? There has to be a timeline where we have to return, right? If they I talk think they're their own trying to scriptures, say no, if they Vedas talk and about their own Puranas culture. scriptures, oh, that's a dangerous place to be, because I'll tell you why. If you want to bring Pre back a Manusmriti, culture, pre Manusmriti basically. there's nothing called pre-Manusmriti, I because mean Manusmriti. there is no Dharma Shastra before that was enacted, because we don't have Because any from what I've evidence. read, at least in schools, we were taught that Varnas and Vedas they existed before, and then stuff like Manusmriti came. So I think when they're trying to say, oh, we're trying to revive Indic culture, I think they're trying to say, oh, when like people were equal and this dharma was respected. I think that's the perspective they're trying to take. No, that never happened, right? That never ever happened. There is zero proof for Vedic period. If you look at any actual Hmm. archaeological evidences, right, there is zero evidence for a Vedic period. It's only available in literary sources, which people have been writing left, right, and center with no originals.
There is Okay. zero archaeological proof. If you can search around, archaeological proof for Vedic period is zero. Okay, they keep saying that Indus Valley civilization has absolutely nothing to do with Vedic period because the language is not yet decipherable, and without language there is no culture. There is Okay. no culture absolutely at all, and there I is no think it's evidence at all. also going by a bit of logic where like Shakespeare had said, oh, word everything will disappear, monuments get destroyed, but words will be based. So I think from like the words that they're saying it probably did exist. No, see that if there is no proof, what will be the basis? So they want Those to remove the inscriptions, constitution. They want to remove the. So first thing is the idea itself is stupid because we are not going to go back to ancient period. That will yeah. never happen. And the amount of caste hate that we have in the country, it's not going to happen. It's not going to be removed. So then, which Uh, equality and which culture are we going to return to? If we Interesting return argument. to, if it returns to, what do you say, Dwapar Yuga, the Krishna's times, then you should be allowed to marry 8 people, like Krishna did. Krishna If was you asked, if you're I allowed, think, but you don't have that these days. huh, That cannot be possible. yeah, that's the point. What will be the who will be the role model, right? If you go back to the Ramayana times, if you want to bring back your culture towards the Ramayana times, Rama's father has 353 wives, Interesting. right? So 353 wives. Do you want to go to that period? No, Except for Rama, maybe. and just because your father said, gave a word in something, you'll be sent out to the jungle. Is that, is that the place you want to be? There is no No, other way to redress, right? So there is absolutely no weight in that argument saying that I want to bring back old times. You'll never go back to old times. we cannot The go back to only old way times. is move forward. The only way is move forward, and Oh. we are not going to get rid of the 20, what do you say, 20% of our population. They are from different religions, Yeah, right? because I feel And like the inherent right. Keep going. I'm even listening. Hindus, right? Even the people who call themselves Hindus, 80% of the country, they are not homogeneous group. They're not Just because there are now Muslims and Christians, they keep thinking that they are the same. Everyone, all of us are Hindus, and we are all equal. We should be brothers and sisters. That's Absolutely what not. the Hindutva is trying to say that because I was seeing the right wing guy said basically it's saying that you can still tussle in the domestic atmosphere, but we have to face a foreign threat. Then as Hindus we Ah, can come bullshit. together. I'm That will asking never. what foreign threat? Are we See, in the classifying as foreign threat? China, there is absolutely America, no foreign threat. if There is there is a nothing. They. foreign threat, you would have to like all of India would need to be there. Like look at Ukraine with Russia. That's not saying one Hmm. particular community is there. A lot of communities are coming together to face the threat. If we're talking about like So foreign threat in terms of religion, then I'm like that goes into very problematic territory very quick. that's why what they show, what they say is complete bogus, and I'll never trust these Hindutva guys with anything. The reason is they want one thing only. They want somehow they want the entire Christians and Muslim population to disappear from the face of the earth. Okay, and Mm-hmm. that's not going to happen, right? Now what? Now what? That's not going to happen. You're not going to kill all of them. You're not going to convert all of them. You're not going to send them out of the country. Now, what are you left with? The only way to live with is add human rights to the mindset. Add human Yeah. rights to the mindset. Now tell me what can happen. You do your puja, you do your namaz, you do your prayer in your prayer place and your house. Do not bring your religion to the public square. I'll not bring my religion. Mm-hmm. So everybody keep your religion to your house, to your prayer hall, whatever that is. You Right. call it mandir, masjid, church, whatever you call it. You keep it in that. Don't bring it on the roads. Don't bring it into the public policy. Don't bring it where all religions have to mix together, like schools, for example. Right. Right? If you Right. want to Right. put Because your here's the own thing. rules, Right. You want to put your own rules, then you cannot, like, the country cannot work that way. see, that's the reason these Hindutva people
only thing they'll do is rile up many people and make them mentally unstable. They're not going to achieve anything in this country. Zero. The Because only thing they achieve right. is destruction and mindset destruction. That's what they'll do, because they'll not be able to do anything on the ground. Like the Maybe issue one of, I generation. understand, Muslim extremism or Christian extremism in the country also exists. But you cannot find to just say we need to be extremists ourselves to battle that. So you'll need to have a like forceful conversions and all. There can be ways to See, counter that, right? Without it turning into what there it's is an turning easy into. way. There is a very easy way to counter the conversions. You just have to find why they are converting, right? That's And if not. forceful conversions like kidnappings and all, then No. See, those are crimes, right? yeah, Crimes are easily solvable. You just have to. The police has to just intervene and take it over. Crimes are crimes. okay, I am talking about people who are converted. And see, there is another problem. Let's say that you are kidnapped and you are converted into Christianity forcefully. Okay, right, you will be left for some time, right? Maybe a month later, maybe 2 months later, you leave this place and you leave the stupid religion. You go back to your thing. See, that's why I don't buy this maybe, bullshit saying forced conversion, kidnapping conversion. Because see, first thing, that is a crime. Kidnapping is a crime. And if you are forced converted like that, it's easy to go back to where you were. So then what did you okay. lose? Maybe 2 months, maybe 3 months. Maybe not. We don't fully exactly know about forced conversions, but yeah, That's manipulation, because coercion exists. that's because nobody defines the forced conversion. They are just talked Right. by these fellows just to scare people, saying that hey, people they are forcibly converting us. What forcibly Yeah. converting? Yeah, see, I can make you eat beef forcibly for a day. Will you eat lifetime Uh-huh. after that? No, right? No. You'll immediately drag me to the police station later, or if not today, at least a year later, saying that this Right. fellow has, violated my rights. He Yeah. forcefully fed me a beef, right? Religion is Mm-hmm. even simpler matter. If I forcibly convert to you, I'll force you to read the Kalma and convert you into a Muslim today, right? I'll ask you to say, that La ilaha illallah and finish. I'll say that La you're a Muslim ilaha from today. illallah. Right. Ha. After 10 minutes, you're no longer a Muslim. Then what? Where is this forced conversion going? Right? So that's let's leave the forced conversion aside. We have to find out why people are converting in the first place. There are 2 or 3 reasons that they keep saying. The first one is the forced conversion, which is a stupid reason. That's not at all true. Second one, lalach, right? Money. I'm going to give you money if you Right. convert to my religion, right? That's another stupid reason, Yeah. because if I give you 10 lakhs to convert, what I say is take the 10 lakhs, be a Christian for a month or for a year at least. For 10 lakhs, you can easily be a Christian for a year. After that, go back to your Yeah. religion. Who's going to ask Yeah. you? Like that. There's a scene in PK like that where he says that, oh, they said they'll God will help me if I convert. He says if God want to help me, then he would not have put me in the religion I already am in. Right? Exactly. So then why So, would so I the, want to the convert? second, so the second reason, the first reason is forceful, they're just stupid. Second reason is monetary lalach, that is also another stupid one, Monetary right? knowledge. Nobody Right. can, and the third thing is they say rice bag conversion. That is another disgusting and stupid way to portray. So if I give you a 10 kg rice bag, you're going to leave your religion. How weak is your religion? A Yeah. I 10 mean, kg there rice are bag is poor enough. communities which can be coerced like that. No, wait. That's the fourth reason I'm coming to. That's the fourth reason. Third reason is rice bag, which is again another Okay. form of monetary lalach. The fourth is some people are voluntarily converting. They just need someone, what do you say, preaching to them. That's all. Why Okay. is that happening? Can we convert a person who is of a respectable, whatever they think as respectable caste in the society? Can you convert a Brahmin, for example, by preaching Not the true really. word of No. God? Or If he's poor, right? if Can he's you poor convert a enough, Kshatriya? if he's poor enough. No, can you? A Brahmin, No. even if he is not able to feed himself, will never convert. A Kshatriya will never convert. Oh, okay. A Vaishya will never convert. So who are converting? The only people who are easily convertible are the people who are already marginalized, who already think that I don't have any status in the current structure, in this current social structure. I don't have
any position. Those are the people. See, out of 100 crore people, one Brahmin you can convert, right? You cannot convert 1 crore Brahmins or 1 crore Kshatriyas, but you can easily Right. convert more than a crore people who the rest of Hindu society calls them as Shudras and Atishudras. Why Right. is that? Right? It's a very simple analytical thing. You just have to think through a little bit and we'll easily find out where is the problem. You treat them Right. like a third class citizen, they will say that to screw with this religion, to screw with this God, I'm going to find my own God. I'm gonna find my own God. The thing. So coming back to like all of this, I'll just say this about police law is law thing. See, if because sometimes I have a bit of questioning. I say, hey, if a mugger like is poor enough and he like steals or he does this, and later on I find out that the mugger was doing it just to help his family. I don't think I would want to report him to the police after that, because the thing with a lot of people are also, when they've just done like smaller petty crimes, being put in a jail system actually makes it worse for them, because now they're around even worse people and they have to survive for means to Hmm. end. So Yeah, that can yeah, also happen. Yeah. So now last just I think one or two more questions I want to ask. You heard like there is stuff going on even politically in films or media. So right now they're making a movie on VD Savarkar, and at the same yeah. time there's a show being made on Gandhi, which are these two like very polarizing figures in modern media, if you've seen. Okay, okay. Right. So you know about VD Savarkar? Yeah, I've heard about him. I don't haven't read all of his works, but I know Okay, what okay, okay, he okay. is. Yeah, rough Yeah, picture, yes. and Gandhi is there, and so lot of what is being made now is that Savarkar was sort of the person who kind of started Hindutva, and with Gandhi it is lot of for a lot of years, lot of his flaws have come out, like lot of the casteism he earlier had, or bad decisions, such as a lot of people say he appeals more to Muslims, and it's a way to say that his philosophy or his idea should be discredited. So my opinion is, where do you think the place of these figures are in modern day, and how do things do? Because I've seen a lot more justifying by people for Gandhi being murdered. Yeah, So see, that's there are. This is again a bipartisan issue, right? It's not bipartisan actually. It is bipolar issue. People, there are two gangs. People who support Savarkar and hate Gandhi. There are people who support Gandhi and hate Savarkar, right? I say both of them are wrong because both those people are dead now. The only thing we need to fight is about their philosophies. Now, trying to yeah. find dirt on Gandhi, trying to find dirt on Savarkar and their whatever the actions they did or did not do, is Hmm. not going to solve anything in the current thing. See, all I can prove, let's say that, for example, let's say you are a Gandhi supporter and I am a Savarkar supporter, right? Right. All I will try to do is find dirt on Gandhi and try to discredit your position and trying to hurt your mindset. And you'll do the same to me. You'll say that he Right. is a bootlicker, he's a sorry, he keeps saying sorry, and all those things, whatever Savarkar is attributed to. All you're Right. trying to do is discredit my position and saying that because I'm wrong about Savarkar, I'm wrong about everything. That's the whole goal for these two figures to be used. Okay. Both those people are dead now. They are not useful for the current discussion. The only thing Right. that we have with us now are their thoughts and what they have written, right? Hmm. Find faults in them, not in their lives. There is no point in fighting who is right, who is wrong. Find having a fan, see, having a role model is also troublesome because you have to defend everything about that role model now. Okay. There Okay. are, Okay. Okay. if you write fault, if you find faults with both, you will see both have enough what do you call writable faults, and one of them is credited to be getting us the freedom. So it doesn't add up in the end. All we'll do is you and me will fight, right? Those people are dead for some time and nobody cares about they don't care about, at least, and even their Yeah. family members also don't even care about it.
So in this political game, there is only one point to be made. Are their philosophies are currently useful or not? If they're not useful, let's make new philosophies. No point in glorifying one's heroes and trying to vilify the other the villains that we think. There's no point. So whoever thinks one is greater than the other, Yes, one sir. should be. You right. Yeah, that's my position. Okay. I ठीक है जी? understood. Sir, thank you. Before leaving, sir, I would like to recommend a book. I think you might like it. Do you read comics? Yeah, not much actually. Do you read comics? Oh, okay, No, okay, not okay. much. But I'll just link this comic called not in the stream, okay, because I want to link this Now thing you is can called leave it in The you can Question leave it in by the Denny comments. on chat. Sure. Please leave it in the comments. Yeah. Yeah, I'm just going to link it, and it's philosophy wise, you will quite like it. Okay. Okay. Sure. So Thanks, man. thank you. Thank That's you. it. Thanks. Okay, that was interesting. Let's take Shanks. He's also waiting for a while. Hi, Shanks garu. Hello, good afternoon, sir. Yes, sir. Chapman. వినిపిస్తుందా? Yes, Chapman. Yeah, actually, I want to discuss two things. One is this వీళ్ళు there is a female activist Audrey Trushkan winner. లేదండి, I'm not familiar. I'll link her Twitter this thing where she has catalogued all the వీళ్ళు హిందుత్వ వాళ్ళు చేసిన పనులన్నీ she has catalogued it. I think it is her own website. Hindutva harassment field manual.org. Okay. Since I think last 2 decades నుంచి మొత్తం catalog చేశారు how they harass these academics people who are studying history as a academic thing. And Okay. regarding and 17 hours ago in her tweet, I think, I don't know if it is her research, she has given this PDF only where how they are laundering money from foreign US mainly. I'll just give you the PDF also, you can show it on the screen. తర్వాత చూద్దాం. PDF నెక్స్ట్ స్ట్రీమ్ లో చూద్దాము. Yeah. We'll So make some points here. I linked all those things in the private chat. Okay, this is one thing. And second is regarding anti-theism, uh, like again from Christopher Hitchens' debates, like he considers himself an anti-theist, where he says that I mean, hypothetically, if we accept God, are we living in a celestial North Korea? Like, can we? Okay, Atanu, he was mainly focusing on Christianity and Islam, but we say the same thing to our, I mean, Hinduism or any other peaceful religions, which also considers like there is a There are case no where peaceful religions, and unfortunately, there is nothing called a peaceful religion, because okay, it's an oxymoron. The word itself is an oxymoron. Peaceful religion అనేది ఉండటం అనేది impossible. Every religion, if it gets organized, ఒకసారి అది ఆర్గనైజ్డ్ అయిపోయిన Yeah. తర్వాత ఆటోమేటిక్లీ దాంట్లో వైలెన్స్ అనేది ఎంటర్ అయిపోతుంది. వాళ్ళకి Okay. నచ్చినా నచ్చకపోయినా సరే ఎంటర్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళొక్కళ్ళే పీస్ఫుల్ గా కూర్చుంటారంటే కుదరదు. మిగతా వాళ్ళని కూడా మిగతా వాళ్ళని హ్యాండిల్ చేయాలి అంటే. అందుకనే బుద్ధిజం లోనూ బుద్ధిస్ట్ కంట్రీస్ లోనే మిలిటరీ ఉంది. మిలిటరీ చేసే దాష్టికాలు అన్ని ఇన్ని కావు. జైన రాజులు ఉన్నారు మన దగ్గర. జైన్లు అందరికంటే అత్యంత సౌమ్యులు, సాఫ్టెస్ట్ పీపుల్. కానీ జైన రాజులు ఉన్నారు, వాళ్ళు యుద్ధాలు చేశారు, వాళ్ళు చంపాల్సిన వాళ్ళని చంపారు. సో బై డెఫినేషన్ so let's go back to your point. Your point being anti-theist mentality correcta kada na? I didn't exactly get your question. Yeah, exactly. Is it right thing to think regarding anti-theistic
this thing, opinion about a religion? ఐ డోంట్ నో. మనకి ఆధారం అనేది కావాలి కదండి, ఆధారం అనేది ముఖ్యం కదా. ఆధారం లేనంత వరకు లేనట్టుగా ఉండటమే తెలివైన పని. ఉన్నట్టుగా ఉంటే దాంతో పాటు బ్యాగేజ్ వస్తుంది. పాయింట్ ఏంటంటే చాలా మంది అంటారు ఇప్పుడు ఏంటి ప్రపంచం బయట ఏమీ లేదని మీకు ఎలా తెలుసు? ఉందని తెలియదు, లేదని తెలియదు. కానీ ఉందనుకుని బిహేవ్ చేయడం మొదలు పెడితే ఈ రిలీజన్స్ ఏం చేశాయంటే పుస్తకాలు పట్టుకొచ్చి దాంతోపాటు రూల్స్, ధర్మశాస్త్రాలు, ఇడిక్ట్స్, స్క్రిప్ట్, రూల్స్ పట్టుకొచ్చాయి. ఓకే, ఇప్పుడు సృష్టిని తయారు చేసిన భగవంతుడు ఉన్నాడు అని ఎవరైనా నమ్మారు అనుకోండి, అంతే, అదొక్కటే నమ్మకం, ఇంకేమీ లేదు, దెర్ ఇస్ నథింగ్ అంటే ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లం విత్ దట్ అండి. ఎందుకంటే నా దగ్గర ఆధారం లేదు, అబ్బాయి దగ్గర ఆధారం ఉందనుకుంటా, అతను నమ్మేస్తున్నాడు గట్టిగా. అడుగుతాను నేను కావాల్సి, బాబు నాకు ఆధారం చూపించు అంటే, నేను చూపించలేను, నా మనసుకు తెలుసు అంటాడు. ఓకే, దెన్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. అయితే ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు దేవుడు ఉన్నాడని చెప్పి అక్కడితో ఆగట్లేదు కదా. దేవుడు ఉన్నాడు, ఆ దేవుడికి ఒక పేరుంది, ఆ దేవుడు కొంతమంది ఋషులకి కొన్ని పుస్తకాలు రాయించి ఇచ్చాడు, ఆ రాయించిన వాటిని మళ్ళీ ఇంకొంతమంది ఋషులు దాని నుంచి రూల్స్ బయటికి లాగారు, దాన్ని శాస్త్రాలు అన్నారు, ఉపనిషత్తులు అన్నారు, స్మృతులు అన్నారు, ఇతిహాసాలు అన్నారు అని కొత్త కొత్త రచనలు అన్ని తీసుకొచ్చి ఇదిగో ఇందులో ఇవన్నీ రాసినాయి కాబట్టి ఇవన్నీ మనం ఆచరించాల్సినయే. నౌ ద రూల్స్ స్టార్ట్. చూసారా ఒక్క బిలీఫ్ తోటి ఎన్నెన్ని యాడ్ చేయాల్సి వస్తుందో. అందుకనే ఆధారం ఉన్న తర్వాత, ఇప్పుడు ఆధారం ఉందనుకోండి, క్లియర్ గా తెలిసిపోయింది అనుకోండి, ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడిని నిర్ద్వందమైన ఆధారాలు ఉన్నాయి, ఓకే యాక్సెప్ట్ చేద్దాం. ఇప్పుడు ఆ దేవుడు రూల్స్ ఏంటో స్పెషల్ గా దేవుడు వచ్చి చెప్తాడు కదా, ఈ మనుషులు ఎందుకు? ఇప్పుడు ప్రతి మతం యొక్క పుస్తకం కూడా మనుషులు రాసిందే. ఏమన్నా అంటే మా దేవుడు ఇన్స్పైర్ చేశాడు కాబట్టి రాసాము అంటారు. అది క్రిస్టియన్ బైబిల్ కానివ్వండి, ముస్లిం ఖురాన్ కానివ్వండి, దేవుడు ఇన్స్పైర్ చేశాడు కాబట్టి. అలాగే మన వేదాలు ఇవన్నీ కూడా అంత దివ్య దృష్టితో చూసి రాశారు అంట. సొల్లు కబుర్లు అనమాట. ఏది దివ్య దృష్టి ఏమి లేదు, వీళ్ళు కూర్చొని రాసేసుకున్న తర్వాత దేవుడు నాకు చెప్పాడని చెప్పుకుంటున్నారు. మనుషులు రాసిన బుక్స్ ఇవన్నీ. ఇఫ్ ద ఓన్లీ బిలీఫ్, మీ మొత్తం నమ్మకం మొత్తం కలిపి సృష్టిని తయారు చేసిన ఒక క్యాండిడేట్ ఉన్నాడు అంతవరకే, ఇంకా ఈ మిగతా ఏ రూల్స్ ఏం చెప్పలేదు అంటే ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం విత్ దట్. యాంటీ థియిస్ట్ అని ఎందుకు అన్నాడంటే, క్రిస్టోఫర్ హిచెన్స్ ఎందుకు అన్నాడంటే, ఇలాంటి రూల్స్ ఉండబట్టే. బికాస్ వన్స్ ఐ సబ్స్క్రైబ్ టు దాట్, ఆ బిలీఫ్ దేవుడు ఉన్నాడు అని నేను నమ్మితే, ఆ దేవుడికి ఏమిష్టం కాదని ఇంకో మనిషితో చెప్పిస్తున్నాడు నాతో. వాడికి నచ్చినట్టు కథలు చెప్తున్నాడు వాడు. ఒకసారి ఏమో ఏమిటి పంది మాంసం తినొద్దు అంటాడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అబ్రహామిక్ రిలీజియన్స్. ఒకసారి ఏమో పంది మాంసం తినొద్దు అంటాడు, ఇంకోసారి ఏమో పర్లేదు తినొచ్చు అంటాడు, ఇంకొకడికి ఏమో లాస్ట్ ప్రాఫిట్ ని పంపించాను అంటాడు, తర్వాత ప్రాఫిట్లు వెళ్ళారు అంటాడు. మన దగ్గరికి వచ్చేసరికి ఏమో అవతారాలు ఎత్తాను, ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క స్పెషాలిటీ అంటాడు. అన్ని రాసిన కథలు మనుషులు రాసిందే. అక్కడ వస్తుంది ప్రాబ్లం. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్ హీ సెడ్ ఐ డోంట్ వాంట్ టు లివ్ ఇన్ అ వరల్డ్ వేర్ దేర్ ఇస్ అ గాడ్ ఇఫ్ ద గాడ్ ఇస్ దిస్ గాడ్. లక్కీలీ దెర్ ఇస్ జీరో ఎవిడెన్స్ ఫర్ ఇట్, రైట్? మనుషులు కూర్చొని వాదులాడుకుంటున్నారే తప్ప అక్కడ దేవుడి నుంచి కానీ ఉన్నాడని చెప్పుకుని వీళ్ళు నిలుపుతున్న పర్సన్ నుంచి కానీ ఎటువంటి ఆధారం కనబట్లేదు. మనుషులు వాదులాడుకుంటున్నారు అంతే. ఇది చూస్తే కానీ తెలియట్లేదా నీకు, అది చూస్తే తెలియట్లేదా నీకు దేవుడు ఉన్నాడని, right? So that is the problem. That's the reason you need to oppose anything which does not have an evidence. Okay, Nandi? Okay. I mean, do you consider yourself like against theism, like anti-theist, or just an atheist? Currently I'm just an atheist, and because I don't have evidence, so I don't know whether to believe or not. If somebody gives evidence, మంచి లేదా దేవుడు చెప్పిన వాక్యం అని చెప్పి ఎవరైనా వచ్చి ఆధారం చూపిస్తే నా ప్రశ్నలు నేను అడుగుతాను. నేను కన్విన్స్ అయితే ఒప్పుకుంటాను, కన్విన్స్ చేసే వాళ్ళు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను, రైట్? ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ అండి. ఉందని ఎవిడెన్స్ చూపిస్తే నమ్మకపోవడానికి మాకేమన్నా ఇది అహంకారం అయితే ఏమీ లేదు. ఫస్ట్ థింగ్, ఎథిస్టులకి కానీ రేషనలిస్టులకి కానీ అహంకారం అనేది ఏదీ లేదు. ఆధారం చూపించండి, ఇంకా ఇప్పుడు నమ్మకాలు అవసరం లేదు కదా, ఒప్పుకోవడమే కదా.
రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్ అండి. సార్ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అది చూడండి ఒకసారి, బికాస్ షీ హాజ్ ఐ డోంట్ విత్ కపుల్ ఆఫ్ పీపుల్ షీ హాజ్ డన్ దట్ పీడిఎఫ్ లో ఉంది, హౌ దే హావ్ గ్రోన్ ఇన్ అమెరికా మీరు అన్నట్టు. షూర్ సార్, విల్ డూ అండి. యా థ్యాంక్ యూ అండి. రైట్ సార్, యు ఆర్ డూయింగ్ ఎ గుడ్. థ్యాంక్ యూ. ఓకే, కొత్త వాళ్ళు వచ్చారు. లెట్స్ టేక్ సందీప్ శెట్టి గారు. నెక్స్ట్ జీవన్ గారిని తీసుకుంటాను. ప్లీజ్ హోల్డ్ ఆన్ ద లైన్ అండి. ఐ విల్ టేక్ ఫస్ట్ సందీప్ గారు. హాయ్ సందీప్ గారు. హలో సార్. హాయ్ సందీప్ గారు. ఎస్ చెప్పండి సార్. హలో సార్. హలో సార్. అయితే ఇది ఒకళ్ళు బిఎం హెగ్డే అని ఒక ప్రొఫెసర్ ఉన్నారు సార్. ఆయన ఐఐటి హైదరాబాద్ లో మన లాస్ట్ టైం అంటే ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ లెక్చర్ ఇస్తూ అది మనకి అంటే బైపాస్ సర్జరీస్ ఇవన్నీ ఇట్లాంటివన్నీ ప్లాసిబో ఎఫెక్ట్ తోటి క్యూర్ చేయొచ్చు అని చెప్తున్నారు. దానికి అంత వాల్యుయేషన్ ఉందా? నాట్ ఎవ్రీథింగ్ అండి. ప్లాసిబో సర్జరీస్ అనేవి ఉన్నాయి. ఓకే, అంతేగాని హార్ట్ కండిషన్స్ ని ప్లాసిబో ఎఫెక్ట్ తోటి తీసేయటం అనేది ఇట్స్ వెరీ వెరీ రేర్ థింగ్. అది దాని మీద నమ్మకం పెట్టుకుంటే ప్రాణాలు పోతాయి. ప్లాసిబో సర్జరీస్ అనేవి కొన్ని పర్టికులర్ వీటికి చేస్తారండి. అంటే కొంతమందికి ఏంటంటే కడుపులో ఏదో తేడా ఉంది, ఎప్పుడూ ఏదో నొప్పిగా ఉన్నట్టు ఉంటుంది. వాళ్ళు అన్ని రకాల టెస్టులు చేసినా ఏ మాత్రం రీజన్ కానీ, దాని బ్యాక్గ్రౌండ్ కానీ, దాని కారణం కానీ తెలియకపోతే కొంతలో కొంత అది దాన్ని ఏమంటారు, న్యూరోలాజికల్ కి సంబంధించిందని ఎక్స్పెక్ట్ చేస్తారండి. అంటే వీళ్ళకి అనిపిస్తుంది, మేబీ ఇట్ ఇస్ నాట్ ట్రూ, వాళ్ళకి నొప్పి అని అనిపిస్తుంది, వాళ్ళకి మైండ్ లోనే ఉందేమో, కడుపు లోపల నిజంగా ప్రాబ్లం ఏం లేదు. ఆఫ్టర్ సో మెనీ టెస్ట్ దే విల్ డిసైడ్ ఇట్ అండి. ఆ తర్వాత ఒక ఆపరేషన్ చేసినట్టు నటిస్తే లోపల ఏదో ఒక ప్రాబ్లం నేను సరి చేశాను అంటే వాళ్ళ మైండ్ లో ఆ బ్లాక్ పోతుంది. ఓకే, సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మై స్టమక్, నౌ ద సర్జరీ హ్యాస్ రిమూవ్డ్ ఇట్ అన్న దీంతో దే విల్ రిపోర్ట్, ఆ పేషెంట్స్ దే విల్ రిపోర్ట్ దట్ యప్, ఐ థింక్ మై ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్, అయిపోయింది, నాకేం ప్రాబ్లం లేదని వాళ్ళు రిపోర్ట్ చేస్తారండి. దెన్ వాళ్ళకి మళ్ళీ తిరిగి చెప్పాల్సిన పని లేదు, నేను ప్లాసిబో సర్జరీ చేశాను అని. వాళ్ళకి గుణం కనిపించింది అని అనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్ ప్లాసిబో సర్జరీ అంటే కడుపు అలా కోసి మళ్ళీ తిరిగి కుట్టేసి స్టిచెస్ వేసి పక్కన పెట్టేస్తారు అంతే. సో అంతేగాని హార్ట్ ప్రాబ్లమ్స్ కి కూడా ఇది చేస్తారు అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ట్రూ. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఇట్ మస్ట్ బి ద రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్. ఎందుకంటే అది ఫిజికల్ ప్రాబ్లం. హార్ట్ లో స్టెంట్లు పెట్టాల్సిన చోట లేదా బ్లాక్స్ వచ్చినప్పుడు అది సాల్వ్ చేయకపోతే ఉట్టి సర్జరీ చేసి ఏదో చేశాను అని చెప్పి చేస్తే ప్రాణాలు పోయే అవకాశం ఎక్కువ. ఓకే సార్, ఇండియన్ లాస్ అట్లాంటి వాటికి స్టడీస్ కి అనుమతిస్తాయి అట్లా? ఐ మీన్ ఇట్స్ అన్ అన్ఎథికల్ థింగ్ అండి ప్రస్తుతానికి. ఎందుకంటే పేషెంట్ కి చెప్పకుండా చేయాలి. కానీ స్టడీస్ ఏవైతే ఉన్నాయో, మన డ్రగ్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో, అవి పేషెంట్ కన్సెంట్ తీసుకుని వాళ్ళ చేత సంతకం పెట్టించుకుని, బాబు నువ్వు ఈ స్టడీలో పాల్గొంటున్నావు, నీకు మందు ఇస్తామో లేదో నీకు తెలియదు, కాకపోతే నువ్వు ఈ స్టడీలో మేము ఇచ్చిన మందులు నువ్వు మింగాలి అని చెప్తారు. సర్జరీలకి ప్రస్తుతానికి అలాంటిది లేదు. ఎందుకంటే నీకు సర్జరీ చేస్తానో చేయనో, లోపల తీస్తానో తీయనో తెలియదు అని అంటే నోబడీ విల్ అగ్రీ టు ఇట్, రైట్? సో అప్పుడు ఐ డోంట్ నో ది ఎగ్జాక్ట్ లీగల్ పొజిషన్ ఆన్ దిస్ వన్. డ్రగ్స్ గురించి అయితే నాకు క్లియర్ గా తెలుసు, బికాజ్ ఐ వర్క్ ఆన్ ఇట్. మందుల గురించి, మందుల విషయాల్లో టెస్ట్లు ఎలా చేస్తారు, వాళ్ళ దగ్గర కన్సెంట్ తీసుకుని సిగ్నేచర్స్ ఏం తీసుకుంటారు, ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి. ఓకే, సర్జరీస్ గురించి తెలియదండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ అండి, థ్యాంక్స్ అలాట్. ఓకే, నెక్స్ట్ జీవన్ గారు. హాయ్ జీవన్ గారు. హలో సార్. హలో మనోహర్ గారు. హాయ్ జీవన్ గారు, చెప్పండి సార్. మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ తెలుసుకోవచ్చా అండి ఒకసారి? అంటే డూ యూ హ్యావ్ ఎన్ పాజిటివ్ ఆర్
అంత పెద్ద క్వశ్చన్ వేసారంటే మ్యారేజ్ గురించి ఒపీనియన్ అడిగారంటే. అంటే ఐ హ్యావ్ డెవలప్డ్ అ నెగటివ్ ఒపీనియన్ అబౌట్ మ్యారేజ్. అంటే ఇప్పుడు జరుగుతున్న మ్యారేజెస్ చూస్తుంటే ఇట్స్ జస్ట్ బికమ్ అ ప్రాసెస్ కదా. అంటే వీఆర్ నాట్ ఒక లవ్డ్ వన్స్ కోసం చేసుకోవడం కాకుండా ఇట్ జస్ట్ బికమ్ అ ప్రాసెస్. ఏదో సొసైటీ కోసం ఫ్యామిలీ కోసం చేసుకోవాల్సి వస్తుంది తప్ప మన గురించి మనం చేసుకోవట్లేదు కదా మ్యారేజ్. ఇంకొకళ్ళ గురించి చేసుకోవటం అంటేనే అక్కడ అది ఫ్లాప్ అయిపోయిందండి. ఆ కాన్సెప్ట్ ఫ్లాప్ అయిపోయింది, రైట్? చేసుకునేది మనము, అంటే బతకాల్సింది మనము, ఇంకో మనిషితో జీవితం నడపాల్సింది మనం కాబట్టి చేసుకోవాలా వద్దా అనేది ఆ పర్సన్ సొంత అభిప్రాయమే. ఒక్కొక్కళ్ళ లైఫ్ కండి. మీరు నా అభిప్రాయం తెలుసుకున్నంత మాత్రాన యూ కెనాట్ అప్లై టు యువర్ లైఫ్. జస్ట్ అడుగుతున్నాను ఎందుకంటే ఈ చుట్టుపక్కల సిచ్యువేషన్ చూస్తుంటే ఐ హావ్ డెవలప్డ్ అ నెగిటివ్ ఒపీనియన్ అనమాట. అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు మ్యారేజ్ మీద అనేది నా ఫీలింగ్. ఎందుకంటే పెళ్లి చేసుకోవడం అనేది పర్సనల్ ఒపీనియన్ కదండి. కానీ ఈ రోజుల్లో ఏమైందంటే ఇట్స్ బికమ్ మ్యాండేటరీ అనమాట. అంటే నీ అదొక ప్రాసెస్ అయిపోయింది. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కనాలి. పిల్లల్ని అదేంటండి కనాలని బాబు, కూడా మన నేను ఇంకా ఒపీనియన్ కాదు. 2022లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా అది జనాల కోసం అంటారంటే మేబీ 1980s లో 1990s లో పెళ్లి కాకపోతే ఏమైనా లోపం ఉందని అడిగే వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు చేసుకోకపోయినా పట్టించుకున్న వాళ్ళు తక్కువ కదా. మేబీ ఫ్యామిలీస్ గ్యారంటీగా గెలుపుతాయి. ఫ్యామిలీ ఉన్నదే అందుకు. వాళ్ళ జీవితాలని వాళ్ళు పట్టించుకోవడం తగ్గించి పక్కన వాళ్ళు ఏం చేస్తారు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తున్నారు అనేది, వాళ్ళ జీవితంలో హ్యాపీగా ఉన్నారా హ్యాపీగా లేరా అనేది పక్కన వాళ్ళ జీవితాల్లో తొంగి చూసే తలకాయలు ఎక్కువైనాయి. సో అంటే అది సొంత మనిషి అయినా సరే, ఆఖరికి మన నియరెస్ట్ బ్లడ్ రిలేటివ్స్ అయినా, ఒక 4 అడుగుల దూరంలో ఉన్న రిలేటివ్స్ అయినా సరే, అందరికీ ఇదే రోగం అన్నమాట. వచ్చి వీళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది, వీళ్ళు ఆస్తులు బాగా సంపాదించుకుంటున్నారా, వాడు సంపాదిస్తున్నాడు, వీడు పెళ్లి చేసుకున్నాడు, చక్కగా 2 పిల్లల్ని కన్నాడు, ఇలాగా ఒకరికి కంపారిజన్ చేసి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఐ థింక్ 2022లో ఇంకా అలాగే చేస్తున్నారు అంటే ఐ థింక్ ఈదర్ ద ఎంటైర్ ఫ్యామిలీ సిస్టమ్ ఇస్ నాట్ యెట్ గ్రోన్. అయితే కాదు. అప్పర్ క్లాస్ ఫ్యామిలీస్ లో అయితే ఐ థింక్ దే ఆర్ యాక్సెప్టింగ్. బట్ ఇప్పుడు మిడిల్ క్లాస్ కానీ విలేజెస్ లో అయితే అలా లేదు. ఎస్పెషల్లీ ఫీమేల్స్ విషయానికి వస్తాయి, ఆడవాళ్ళకైతే దేర్ ఎంటైర్ గోల్ ఈస్ మ్యారేజ్ అనమాట. మనకంటే వీ హ్యావ్ అవర్ ఓన్ గోల్స్ అని సొసైటీ కూడా చెప్తారు కదా. మేల్స్ కి గోల్స్ ఉండొచ్చు, ఆ గోల్స్ ఉండొచ్చు, కానీ ఫీమేల్స్ విషయానికి వచ్చేసరికి చాలా వరకు అర్బన్ ఏరియాస్ లో వదిలేస్తే రూరల్ ఏరియాస్ లో మాత్రం బ్రేక్ అయినట్టు. బట్ ఐ గాట్ ద పాయింట్. అయితే అది సిస్టమ్ ఇంకా అలాగే ఉంది అని మనం యాక్సెప్ట్ చేయడం కంటే మనకి దగ్గరలో ఉన్న అవకాశాన్ని మార్చడమే బెటర్ అండి, రైట్? మీ ఇంట్లో ఎవరన్నా అమ్మాయిలకి అలాంటి ఫిక్సేషన్స్ ఇస్తే మీరు ప్రొటెస్ట్ చేయొచ్చు. మీ మీద అధికారం చలాయించే పని అయితే చేయొచ్చు. మీకు నచ్చితే చేసుకోవాలి. ఇప్పుడు మీకు బలవంతంగా మీకు నచ్చకుండా, పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేకుండా, ఎవరినో పెద్దోళ్ళు చూసారని చేసుకున్న తర్వాత బాధపడేది ఎవరు? ఐమ్ జస్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్, రైట్? సో అంటే పెళ్లితో ఆగిపోదు కదా, పెళ్లి తర్వాత ఆఫ్ స్ప్రింగ్స్ దగ్గరికి వస్తుంది మళ్ళీ. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత మ్యాండేటరీ అనమాట ఆఫ్ స్ప్రింగ్స్ కలడం అనేది. అదే అలాంటి రిలేషన్షిప్స్ కి అలాంటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం మనమే నేర్పించాలండి. వాళ్ళు నేర్చుకోరు. ఎందుకంటే వాట్ యు అలౌ విల్ కంటిన్యూ. ఇది నా రూల్ అండి. ఓకే, నా రూల్ కాదు యాక్చువల్లీ, ఇది న్యూటన్స్ 3rd లా అనుకోండి, వాట్ ఎవర్ లో. మీరు దేన్నైనా కెలక్కుండా, 3rd లో కాదు సారీ, ఇది 2nd లో 1st లో, మీరు కెలక్కుండా వదిలేస్తే వాడు చేసే పని చేస్తూనే ఉంటారండి. మీరు దాన్ని ఆపటం కానీ, లేకపోతే ఇది నాకు ఇష్టం లేదు అని మీరు చెప్పకపోతే వాళ్ళు అది కంటిన్యూ చేస్తారు. మీరు ఏ క్షణం అయితే ఐ డోంట్ లైక్ దీస్ క్వశ్చన్స్, ఇక్కడతో ఆపేయండి అని అంటే, ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ జీవితంలో మొట్టమొదటిసారి ఇట్లాంటి పాయింట్ అడగగానే ఇంట్లో వాళ్ళు ఏంట్రా ఇలా మాట్లాడుతున్నా, మారిపోయావా అని చెప్పి సెంటిమెంట్ అయితే వస్తుంది. బట్ మా హక్కుల్ని, మీకున్న హక్కుల్ని మీరు ఎక్స్ప్రెస్ చేయడం అనేది అది కూడా మీకున్న హక్కేనండి. మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి, సర్లేని పెద్దోళ్ళు అంటున్నారు అన్నిస్తా ఉంటే దే విల్ మ్యానిపులేట్ యువర్ మైండ్. మీకు చేసుకోవాల్సి వచ్చినప్పుడే మీరు చేసుకుంటారండి. 22 నుంచి మొదలు పెడతారు. 22 కాదండి, ఈ మధ్య 25 నుంచి స్టార్ట్ చేసినట్టున్నారు. 25 నుంచి ఇక నెలకొకళ్ళు వచ్చి మొదలు పెడతారు అనమాట. ఎప్పుడు వాళ్ళకి 2021, 22 నుంచి మొదలైపోతున్నారు పాపం.
దట్స్ రాంగ్. కనీసం మాస్టర్స్ అన్నా చేసుకొని ఆ తర్వాత చూడాలి. బట్ ఎనీవే దట్స్ నాట్ మై థింగ్ కదా, నేను చెప్పగలిగేవాడిని కాదు. ఆల్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, మీ హక్కుల్ని, స్టాండ్ యువర్ గ్రౌండ్, మీ హక్కుల్ని మీరు ఎక్స్ప్రెస్ చేయండి. చేసుకునేది మీరు, తర్వాత తలనొప్పులు భరించేది మీరు, సంతోషాన్ని భరించేది మీరే. లెట్స్ ఇమాజిన్ మీరు నెగటివ్ ఒపీనియన్ మీద ఉన్నారు గట్ట అనిపిస్తుంది. వాట్ ఇఫ్ యూ గాట్ యువర్ ద బెస్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్, యూ డోంట్ నో కదా. అది దాంట్లో అది వస్తే ఓకే, బట్ అది ఒక ప్రాసెస్ లాగా జరిగిపోయినప్పుడు కదా నెగిటివ్. ఇంకొకళ్ళ ఫోర్స్ మీద మీరు చెయ్యొద్దు. ఫోర్స్ మీద And, మాత్రం బికాస్ దట్ ఈస్ అగైన్స్ట్ యువర్ రైట్స్. మొన్న ఒక కేసు వచ్చింది కదండి, అంటే ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని కనట్లేదని సూ చేశారు కదా, 5 lakhs సంథింగ్ 5 crores ఏదో పెనాల్టీ చేశారని కోర్టుకి వెళ్ళారు కదా, మా మనవాడిని కనట్లేదు అది ఏదని. రీసెంట్ గా కేసు వరకేనా అది కేసు వరకే అయి ఉంటదండి, బికాస్ దట్ యూ కెనాట్ ఎన్ఫోర్స్ ఇట్. అది కేసు వరకు లాయర్లు కేసులు పెట్టుండొచ్చు, కానీ లాయర్లు కేసులు పెట్టుండొచ్చు, కోర్టు వరకు తీసుకెళ్తారని కోర్టు చింపదలు పారేస్తుంది. ఎందుకంటే యూ కెనాట్ ఫోర్స్ వన్ పర్సన్ టు డూ థింగ్స్ దట్ దే డోంట్ లైక్. దే హ్యావ్ వాళ్ళ బాడీ మీద, వాళ్ళ జీవితం మీద వాళ్ళకి సర్వాధికారాలు ఉంటాయి. నెక్స్ట్ ఉండే అధికారం ఏంటి అనేది ఇంకొక తర్వాత సంగతి. ఫస్ట్ యూ హ్యావ్ రైట్ ఆన్ యువర్ ఓన్ బాడీ, రైట్? సో కేసు వరకు తీసిపోయి అక్కడ పెట్టనేది ఇట్స్ టోటలీ ఇమ్మారల్ అండ్ ఇట్ క్రాసెస్ ఆల్ హ్యూమన్ రైట్స్ అన్నమాట. అంటే అన్నిటినీ వైలేట్ చేసినట్టే. మీ బాడీ మీద మీకు సొంత అధికారం లేదు, ఇంకొకళ్ళు చెప్పింది చేయటం అంటే అది స్లేవరీ, రైట్? దర్ ఆర్ సో మెనీ థింగ్స్ రాంగ్ విత్ దాట్. మనవాళ్ళని కనివ్వట్లేదు అని చెప్పి కొడుకుని తీసుకెళ్లి కొడుకుని కోర్టుకి ఈడ్చాడు అని చెప్పి ఒక ఏదో కేసు వచ్చినట్టుంది. ఈవెన్ ఎప్పుడో లేలుగా చదివినట్టు గుర్తు, కానీ నాకు తెలిసి పెనాల్టీ అని కేసేసాడు అన్నమాట. పెనాల్టీ కాదు, ఓన్లీ థింగ్ దే కెన్ డూ ఇస్ నా ఆస్తి నీకు ఇవ్వను, అంతవరకు చేసుకోవచ్చు. ఎందుకంటే ఆస్తి అనేది తాత హక్కు కదా, అతను సొంతంగా సంపాదించాడు. నాకు మనవాడిని కనివ్వకపోతే లేదా మనవాడిని కనివ్వకపోతే నేను నీకు ఆస్తి ఇవ్వను, దట్స్ హిజ్ రైట్. అంతేగాని కనివ్వకపోతే నీకు 5 కోట్లు నువ్వు నాకు ఎదురివ్వాలనేది దట్ ఇస్ స్టూపిడిటీ అండ్ నోబడీ కెన్ డూ దట్. అంటే సోషల్ మీడియాలో కూడా కొంచెం పాజిటివిటీ అనేది డెవలప్ అయింది వాళ్ళ మీద. అంటే పాపం వాళ్ళని చూస్తుంటే బాధేస్తుంది. అది సోషల్ మీడియాలో వచ్చే రియాక్షన్స్ అస్సలు పట్టించుకోదండి. ప్రతి పనికి మాలిన వెధవకి ఒపీనియన్ ఏడిసింది ఈ మధ్య. వాడి దగ్గరకు వచ్చేంత వరకు సొల్లు కబుర్లు చెప్తాడు, వాడి దగ్గరకు రాగానే వెంటనే మాటలు మార్చేస్తారు. తండ్రి ప్రేమ అని చెప్పేసి ఎవడో కూతురుని చంపేశాడని చెప్పి వాడిని నెత్తిని పెట్టుకున్నారు. అదే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ జరిగింది. ఆ కులమోడు ఈ అమ్మాయిని చేసుకున్నాడు, మళ్ళీ మర్డర్ అయిపోయాడు. అప్పుడు నోరెత్తల ఒక్క వెధవ కూడా. సోషల్ మీడియాలో వచ్చే రియాక్షన్స్ ని, అవుట్రేజ్ ని అస్సలు పట్టించుకోద్దు. టోటల్ బోగస్ ఫెలోస్. ఒక్కడికి కూడా ఆత్మసాక్షి లేదు, ఒక్కడికి కూడా నీతి నియమాలు లేవు. ఎవడికి ఏది నచ్చితే నోటికి వచ్చిన వాగుడు వాగుతున్నాడు. ఓకే, అది సేమ్ ఇట్ అప్లైస్ టు ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మీ అనుకోండి. సో అందుకే చెప్తున్నా, డోంట్ టేక్ ఎనీబడీస్ రియాక్షన్ వాళ్ళు పాజిటివ్ వచ్చింది కదా అని చెప్పి ఫీల్ అవ్వటం, కానీ అంటే మీ ఎమోషన్స్ ని పక్కన వాళ్ళ ఎమోషన్స్ కి మ్యాచ్ చేయొద్దు. మీకు మీరే తెలుసుకొని దాంట్లో ఎంతవరకు న్యాయం ఉంది ఏంటి అని కనుక్కోండి, మీకు మీరే ఆలోచించి తెలుసుకోండి, లేదా ఎవరినన్నా అడగండి, రైట్? వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ అంటే ఇంకొకరి పర్స్పెక్టివ్ తెలుసుకోవాలనిపించింది అనుకోండి, అడగండి. మీ మైండ్ లోనే మీరు ఆలోచించుకుంటే మీకు అన్ని ఆలోచనలు రాకపోతే, అన్ని యాంగిల్స్ రాకపోతే, ట్రై ఆస్కింగ్ సమ్వన్ ఎల్స్. అంతే తప్ప మీడియాలో చూసి వాళ్ళందరూ ఒకడికి సపోర్ట్ గా ఉన్నారని చెప్పేసి అటే సపోర్ట్ వెళ్ళిపోతే మనం కూడా గొర్రెలం అయిపోతాం. ఫార్మ్ యువర్ ఓన్ ఒపీనియన్. అది పెళ్లి మీద ఎందుకు వచ్చిందంటే, రీసెంట్లీ చూసాను కదా, మా క్లోజ్ రిలేషన్షిప్ ఫ్యామిలీస్ లో కానీ అమ్మాయిలకి ఎంత తొందరగా ఏజ్ లో పెళ్లి చేసేసి పిల్లలు కనేస్తున్నారు. తర్వాత వాళ్ళకి ఏం లైఫ్ ఉండదు కదా, పిల్లల్ని చూసుకోవడం తప్ప వాళ్ళకంటూ ఒక పర్సనల్ లైఫ్ అనేది ఏది ఉండదు. ఇంకా లైఫ్ చెప్పగలిగేది కాదండి యాక్చువల్లీ. అంటే మనకి ఇటు సైడ్ నుంచి చూస్తే అనిపిస్తుంది మేబీ వాళ్ళు శోషణకి, అదే ప్రెషర్ కి గురవుతున్నారు అని. బట్ వీఆర్ నాట్ ద వన్స్ టు డిసైడ్ దాట్. వాళ్ళు బాధపడుతుంటే అప్పుడు సంఘీభావం వ్యక్తం చేయడం తప్ప
మనం అది తప్పు, వాళ్ళు అలా చేయకూడదు. మేబీ వాళ్ళకి ఇష్టమై చేసుకుండొచ్చు కదా, దర్ ఇస్ ఆల్వేస్ దట్ పాసిబిలిటీ. సో వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు మాత్రమే మాట్లాడగలరండి. లేదు వాళ్ళ కష్టాల్లో ఉన్నారని మనకు 100% తెలిస్తే మాట్లాడచ్చు. బట్ పెళ్లి అయిపోయిన తర్వాత మనం చేసేది ఏం లేదు. సో దే హ్యావ్ టు డీల్ విత్ వాట్ దే హ్యావ్ బిన్ డెల్ట్ విత్. అండ్ ఇంకోటి కూడా అండి, ఇప్పుడు డివోర్సెస్ అవుతున్నాయి కదా, జస్ట్ మన లోవర్ క్లాస్ ఫ్యామిలీస్ లో కాకుండా జస్ట్ అప్పర్ క్లాస్ ఫ్యామిలీస్ లోనే జస్ట్ కంపాటబుల్ డిఫరెన్సెస్ రావడం వల్ల మాత్రమే అవుతాయి. అంటే జనరల్ గా అలా అవుతుంటాయి. లోవర్ క్లాస్ ఫ్యామిలీస్ లో డివోర్స్ అనే మాట చాలా రేర్ గా ఉంటుంటాం. ఏంటంటే ఇప్పుడు ఆమె పిల్లల్ని కనలేకపోవడం వల్లనో, లేకపోతే బాగా టార్చర్ చేసి మెంటల్ గా ఫిజికల్ గా హరాస్ చేస్తున్న కేసెస్ లో తప్ప, వాళ్ళిద్దరికి కంపాటబిలిటీ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు జస్ట్ ట్రై టు అడ్జస్ట్ అనమాట. జీవితాంతం అలాగే అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు తప్ప డిఫరెంట్ పార్ట్స్ కావడం చూడరు. ఇది అది ఈ మధ్య మారే మారుతుంది. అది ఈ మధ్య మారుతుంది. అంటే మెంటాలిటీ చిన్న చిన్న మనస్పర్ధలతో విడిపోవటం అనేది కామన్ అయిపోతుంది. సో దీన్ని మనం తప్పించుకోలేమండి. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ నార్మల్. ఓకే, డివోర్స్ అనేది లేదు నార్మల్ అయిపోతుంది. ఎందుకో చెప్తానండి. వెస్టర్న్ సివిలైజేషన్ లో, వెస్టర్న్ కంట్రీస్ లో కూడా డివోర్స్ అనేది కామన్. నచ్చి పెళ్లి చేసుకున్నాము, కొన్నాళ్ళ తర్వాత నచ్చకపోతే ఏం చేయాలి? జీవితాంతం బతికేసేయాలి అలాగనే. చాలా మనల్ని మనం. సో అయితే అంటే ఈ కత్తికి రెండు వైపులా తెగుతుందండి. కొంతమంది ఏంటంటే, అంటే నాకు నచ్చిన హీరో నీకు నచ్చలేదా అనే అంత చిల్లర రీజన్ తో కూడా, అంటే అక్కడ స్టార్ట్ అవుతుంది. దాంతో వేడిపోరు అనుకోండి. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ సిలీ ఎగ్జాంపుల్. ఒక చిన్న మనస్పర్ధ అనమాట. అంటే మీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక హీరో అంటే సూపర్ ఇష్టం, మీ వైఫ్ కి అస్సలు ఇష్టం లేదు. చిచ్చి వాడి పర్సనల్ లైఫ్ నాకు అస్సలు నచ్చలేదు, చండాలంగా ఉంది, సో ఐ డోంట్ లైక్ హిమ్ అని అన్నాను. అక్కడ వచ్చిన మనస్పర్ధ అలా పాకి మిగతా వాటికి పాకేసేసి విడిపోయేదాకా వెళ్ళిపోతాం. రైట్? సో ఈ కత్తి రెండు వైపులా టచ్ అవుతుంది అనమాట. భరిస్తే మొత్తం జీవితాంతం భరించాలి. ఎంత దారుణంగా టార్చర్ పెట్టినా, నిజంగా తాగొచ్చి కొట్టినా, నిజంగా మెంటల్ హింస, ఆడపిల్లలు కూడా పెడతారు కదా, ఆడపిల్లలు కూడా మగవాళ్ళని మానసిక హింస పెడితే భరించేయాలా? రైట్? సో ఈ కత్తి రెండు వైపులు తెగుతుంది కాబట్టి మెచ్యూరిటీ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. నువ్వు ఎంటర్ అవుతున్న దానికి ఇది కత్తిలాగానే ట్రీట్ చేయాలి. ఈ రోజు చేసుకున్నాం కదా నీకు లైట్ తీసుకుంటే ఆ కత్తి ఎప్పుడైనా తెగుద్ది. లేదు ఇంకొంతమంది ఇంకొక రకంగా థింక్ చేసి అసలు ఈ పెళ్లి ఎందుకు వదిలేస్తే పోలా, అందరిలాగే అనుకుంటే నెక్స్ట్ జనరేషన్ ఉండదు. ఇఫ్ దట్ ఈస్ వాట్ యూ ఫీల్, దెన్ దెర్ ఇస్ ఫెయిలియర్. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి పెళ్లి చేసుకోలేదండి, అబ్దుల్ కలాం పెళ్లి చేసుకోలేదండి. రైట్? యూ కెన్ డిబేట్ ఇట్, బట్ నరేంద్ర మోడీకి భార్య లేదండి. రైట్? సో దాని అర్థం ఏంటి? పెళ్లి కానంత మాత్రాన, ఒక గొప్పవాళ్ళు కాదు, వేస్ట్ ఫెలోస్ అని కూడా కాదు కదా. అదే, సో జస్ట్ వాళ్ళ ఓన్ ఒపీనియన్ అన్నమాట, వాళ్ళ వే ఆఫ్ లైవింగ్ వచ్చేస్తుంది. అంటే రీసెంట్ గా మా ఊర్లో ఒక ఆమె 15 years అమ్మాయికి పెళ్లి చేస్తాను అనగానే నేను జస్ట్ షాక్ అయిపోయాను అనమాట. ఈ ఆడపిల్లల విషయంలో ఇంత కఠినంగా ఎట్లా ఉంటున్నారు పేరెంట్స్ అని. జస్ట్ వాళ్ళ కనీసం మెచ్యూరిటీ అనేది, అది లీగల్ ప్రాబ్లం అండి. యూ కెన్ ఈజీలీ రిపోర్ట్ ఇట్. అదే ఇప్పుడు అది చట్టం అయిపోయింది. దాని గురించి మీరు వాళ్ళ గురించి విస్తుపోవాల్సిన పని లేదు, నిర్గాంతపోవాల్సిన పని లేదు. సింపుల్ గా రిపోర్ట్ చేయండి, అయిపోతుంది. కానీ జరుగుతున్నాయండి, చాలా జరుగుతున్నాయి. రిపోర్ట్ చేయడం కూడా జరగట్లేదు అది. అదే, సో మీ సంగతి అయితే కొంచెం కేర్ఫుల్ గా థింక్ చేయండి. జనాల దగ్గర ఉన్న అవుట్ రేజ్, బయట చూసిన నెగిటివ్ పాయింట్స్ మాత్రమే చూసి కాదు, రెండు వైపులా చూసి మీ నిర్ణయం మీరే తీసుకోండి. ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ నో రైట్ టు సే వాట్ యూ షుడ్ డూ ఆర్ వాట్ షుడ్ నాట్ డూ. కాకపోతే నేను వచ్చే సలహా ఒకటే, ఒక వైపుకి కంప్లీట్ గా బెండ్ అయిపోకండి. ఆ నెగిటివ్ అంత దారుణంగా ఉంది, అంతా బాడైపోతుంది, ఎవరు బాగుపడట్లేదు అనుకోవద్దు. అలాగనే అస్సలు ఏం లేదు, బ్రహ్మాండం చేసేస్తున్నాను థింక్ చేసుకుని, ఎవరిని చేసుకుంటున్నాం ఏంటి అనేది చూసుకుని టేక్ యువర్ ఓన్ డెసిషన్. ఇంతవరకు తగలేదు కాబట్టి ఐ హావ్ నో ఒపీనియన్ అన్నమాట. చేసుకోవాలని జస్ట్ రైట్ అండి. అయితే థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ. ఓకే.
ఐన్స్టీన్ సుబ్రహ్మణ్యం అని ఒక పేరుతో వచ్చారు. స్టూడియో ఖాళీగానే ఉంది, ప్లీజ్ జాయిన్ లింక్ ఇచ్చాను, జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ అవ్వచ్చు. లెట్ మీ టేక్ సుబ్రహ్మణ్యం గారు, నెక్స్ట్ రాజశేఖర్ గారిని, తర్వాత సుకేష్ గారిని తీసుకుంటాను. ఓ ఐ థింక్ ఐన్స్టీన్ సుబ్రహ్మణ్యం గారు, ఐ థింక్ హీ లెఫ్ట్, మళ్ళీ జాయిన్ అవుతారేమో. రాజశేఖర్ గారు, హాయ్ రాజశేఖర్ గారు. హలో హలో సార్. యా రాజశేఖర్ గారు చెప్పండి సార్. యా సార్, ఇప్పుడు మనకి సెల్ఫ్ అవేర్నెస్ ఉంటుంది కదా సార్, మీరు కూడా అన్నారు కదా ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తామో ఏంటిది మనకి ఐడియా ఉంటుంది అనేది. ఆ సెల్ఫ్ అవేర్నెస్ ఈజ్ కాల్డ్ గాడ్. హౌ యూ థింక్ వాట్ యూ ఫీల్ ఈజ్ గివెన్ టు యూ బై గాడ్, సో ఇట్స్ నాట్ గివెన్ టు ఎనీబడి అని అంటున్నారండి. దాని గురించి మీరు ఏమంటారు? టోటల్ బోగస్ అండి. అది గాడ్ని ఎక్కడ పెట్టాలో తెలియక దొరికిన చోటల్లా ఎక్కడైతే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అనిపిస్తుందో అక్కడ తీసుకెళ్లి గాడ్ని ఇరికిస్తూ ఉంటారు. ఏంటి మనకి మనసులో వచ్చే ఆలోచనలే దేవుడు అంటానంటే ఇంకా అంతకంటే వేరే ప్లేస్ దొరకలేదా? అలా అయితే హత్యలు చేసేవాళ్ళు, దారుణమైన నేరాలు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ మైండ్ లో కూడా దేవుడు వచ్చి చెప్పినట్టే కదా, రైట్? సో దేవుడు మంచోడా, చెడ్డోడా, దుర్మార్గుడా ఏమిటి? సో నేను ద రీజన్ వై దే సే ఇట్ ఇస్ వాళ్ళకి ఎక్కడ డిఫైన్ చేయాలో తెలియట్లేదు. ఆధారాలు అడగటం పెరిగిపోయిన దగ్గర నుంచి వాళ్ళు దేవుడిని ఎక్కడ పెట్టాలో తెలియక దొరికిన చోటలో పెట్టి పారేస్తున్నారు అన్నమాట. ఎక్కడ పడితే ఎక్కడ, అవసరం లేని చోట, ఇది అర్థం చేయటం కష్టం, ఇది ఎక్స్ప్లెయిన్ చేయటం కష్టం, ఇది ఇక్కడ దేవుడిని ఇరికిచ్చేద్దాం, వాళ్ళు నానా కష్టాలు పడతారు అనుకుని అక్కడ ఇరికిచ్చేస్తారండి. ఆలోచనలో దేవుడిని పెట్టడం అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. మరి హంతకుడిని, మానభంగాలు చేసే వాళ్ళని ప్రేరేపించేది కూడా అదే దేవుడు. అలాంటి దేవుడికి పూజలు ఏంటి అసలు? రైట్? అలాగే సార్. ఓకే, రైట్ అండి, అంతేనా క్వశ్చన్? అంతే సార్. ఓకే ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే, సుకేష్ గారు, లెట్స్ టేక్ సుకేష్ గారు. బై ది వే స్టూడియో ఖాళీగానే ఉంది, ప్లీజ్ జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. లింక్ చాట్ బాక్స్ లో ఇచ్చేసాను. లాస్ట్ వీక్ వస్తానని చెప్పారు, మరి ఎందుకో రాలేదో క్యాండిడేట్ చంద్రశేఖర్ అనేది అతను, మరి వస్తున్నారో లేదో చూసి చెప్పండి. లైన్ లో ఉంటే మీకైతే తెలీదు ఎవరున్నారో లేరో కానీ, బట్ ఆ క్యాండిడేట్ కనుక వింటా ఉంటుంటే ప్లీజ్ లోపలికి రండి, విల్ డిస్కస్. లాస్ట్ వీక్ పంచాంగం గురించి మాట్లాడదామని బ్రేక్ అయిపోయింది అక్కడితోటి. ప్లీజ్ రండి. హాయ్ సుకేష్ గారు. హాయ్ అన్న. హాయ్ సుకేష్, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. సో యా, కొంచెం సింక్ అవుతుంది ఎన్విరాన్మెంట్. బాగుంది, చాలా బాగుంది ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానీ పీపుల్ కానీ చాలా బాగుంది. సరే, ఏం చెప్పండి. యా, ఆస్క్ యు క్వశ్చన్. యా జస్ట్ ఎలా ఉన్నారని అడిగారు కాబట్టి అంతే, అంతమించి ఇంకేం లేదు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హర్బల్ ఇండ్యూస్డ్ లివర్ సంబంధించి ఒకటి వచ్చిందనమాట, ఆయుర్వేదిక్ సంబంధించింది. ఇంకోటి సేమ్ ఈ మధ్య ఒక, అంటే ఈ హ్యూమనిస్ట్ గ్రూప్ లోనే చూసాను, అదే లివర్ బాగున్నా కూడా ఈ ఆయుర్వేదిక్ టానిక్లు తీసుకోవడం వల్ల లివర్ పాడైపోవడం అనమాట, వాటిలో ఆల్కహాల్ ఉండి పాడైపోవడం అలా వచ్చిందనమాట. సో ఇలాంటి వాటిని అసలు ఎలా ఆపాలి అని చెప్పేసి, అంటే ఇలా టెస్ట్ చేయకుండా అమ్మేస్తున్నారు. సో జనాలు చాలా ప్రాబ్లం లో గురవుతున్నారు. సో ఇండియాలో కష్టమేనండి, ఇండియాలో, ఎందుకంటే వాళ్ళకి ఒక మినిస్ట్రీ కూడా వచ్చింది. ఓకే, అది టెస్ట్ చేసి బాగుందా బాగాలేదా. ఇప్పుడు ఇంగ్లీష్ మందులకి టెస్టింగ్లు జరిగిన తర్వాత ఇవి సైడ్ ఎఫెక్ట్స్, ఇది దీనికి పనిచేస్తుంది అని చెప్పి లిస్ట్ రాస్తారు. టెస్ట్ చేయడం చాలా ఈజీ. ఓకే, ఆ టెస్టింగ్, బేసిక్ టెస్టింగ్ కూడా చేయకుండా చేసామని చెప్పో, లేకపోతే ఆయుర్వేదం కాబట్టి నమ్మేయండి అని చెప్పో రిలీజ్ చేస్తున్నారు. సేమ్ థింగ్ విత్ హోమియో, సేమ్ థింగ్ విత్ యునాని, సేమ్ థింగ్ విత్ సిద్ధ, రైట్? వీటన్నిటికి కూడా ఇలా టెస్టింగ్ అనేది, ప్రాపర్ టెస్టింగ్ లేదు, ఏమీ లేదు, న్యాచురోపతి అని. దీన్ని ఇండియాలో ఆపటం అయితే ప్రస్తుతానికి కష్టం అండి. విత్ దిస్ కరెంట్ మెంటాలిటీ అండ్ ద కరెంట్ గవర్నమెంట్
ఆపటం కష్టం. వాళ్ళకి ఒక మినిస్ట్రీ ఉంది. మేబీ సైన్స్ కాస్త సైన్స్ మీద పట్టున్నోళ్ళు వాళ్ళు పట్టుకొని ఇది దాని మీద లేబుల్ అంటించాలి. అట్లీస్ట్ ద వర్స్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ, అంటే అన్నిటికంటే తక్కువలో తక్కువ చేయాల్సిన పని ఏంటంటే ఇలాంటి మందులకి నో టెస్టింగ్ హ్యాస్ బిన్ డన్ అన్న లేబుల్ అంటించాలి. సేమ్ మన సిగరెట్లకు అంటిస్తాను చూసారా, ఇలాంటిది ఇది తాగితే మీకు క్యాన్సర్ వచ్చిపోతారు భయంకరమైన బొమ్మలేసి, బొమ్మలు అక్కర్లేదు కానీ కనీసం కింద రాయాలి దిస్ ఈజ్ అన్ అన్టెస్టెడ్ ప్రోడక్ట్. ప్లస్ దాన్ని మెడిసిన్ అనకూడదు. ప్రపంచంలో చాలా చోట్ల ఈ న్యాచురల్ కానీ హెర్బల్ కానీ హోమియోటి కానీ వాటిని ప్రిపరేషన్స్ అంటారండి. దే నాట్ కాల్డ్ మెడిసిన్స్. వాళ్ళు ఇచ్చే వాళ్ళని డాక్టర్లను కూడా అంటారు, ప్రాక్టీషనర్స్ అంటారు లేదా కౌన్సిలర్స్ అంటారు. చాలా దేశాలు ఎక్కడైతే మూర్ఖత్వం తాండవిస్తుందో, ఇట్లా మన దాన్ని ఏమంటారు సెకండ్ వరల్డ్ అండ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనేవి చెప్పుకుంటారు చూస్తారా, ఆ డెవలపింగ్ కంట్రీస్, లెట్స్ కాల్ దెమ్ డెవలపింగ్ కంట్రీస్, వాటిల్లో మూర్ఖత్వం తాండవిస్తుంది. కాబట్టి ఇలాంటి మాటలని పట్టించుకోరు, నమ్మితే చాలు. చాలా దేశాల్లో, అన్ని దేశాల్లో ఉన్నాయండి. ఐఎమ్ నాట్ సేయింగ్ ఏ దేశంలో లేదు అని కాదు, ప్రతి దేశంలో హోమియో ఉంది. హెర్బల్ అంటే మనం అయితే ఆయుర్వేదిక్ అని పిలుస్తాం, చాలా చోట్ల చైనీస్ మెడిసిన్ అంటారు. చైనాలో, ఈస్ట్ లో ప్రతి ఒక్కరికి ట్రెడిషనల్ మెడిసిన్స్ అనేవి ప్రతి చోట ఉన్నాయి, ప్రతి దేశంలో ఉన్నాయి, ఉంటాయి కూడా. కాకపోతే వాటికి ఇచ్చే హోదా, వాటికి ఇచ్చే దర్జా బట్టి ఆ దేశం యొక్క ఈ ఇండెక్స్ ఆధారపడి ఉంటుంది. మనుషుల ఆరోగ్యాలంటే ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉంది ఆ గవర్నమెంట్స్ కి అని. టెస్టెడ్ ప్రోడక్ట్స్, దాన్ని మళ్ళీ అల్లోపతి అని అనుకోవాల్సిన పని లేదు. టెస్టెడ్ ఏదైనా సరే టెస్ట్ చేసి ఇదిగో టెస్ట్ చేసాము అని చెప్పి ఆ లోకల్ అథారిటీ, గవర్నమెంట్ అథారిటీకి ఆధారాలు చూపించిన తర్వాత మార్కెటింగ్ చేసుకునే అధికారం వస్తుందన్నమాట. వాటి మీద ఎవరికి ఆక్షేపణలు ఉండవు, ఎందుకంటే అది టెస్ట్ చేశారు. టెస్ట్ చేయడం బట్టి దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చెప్తారు వాళ్ళు. దీస్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ దట్ యూ విల్ గెట్. ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనగానే ఏదేదో కాళ్ళు చేతులు ఊడి పడిపోతాయని కాదండి. దెర్ ఆర్ మెనీ మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ కంపేరబుల్ అన్నమాట. అంటే ప్రాణాలు రక్షించే మందు ఒక వారం రోజుల పాటు కడుపు మండిపోయేలా చేస్తుంది, ప్రాణాలు రక్షిస్తుంది కదా, ఇట్స్ ఓకే అని చెప్పి దాన్ని రిలీజ్ చేస్తారు. ఈ మందులకి ఈ న్యాచురల్ హెర్బల్ కానీ హోమియో కానీ న్యాచురోపతి, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, రైట్, హెర్బల్ మెడిసిన్స్, వీటికి ఎటువంటి టెస్టింగ్ జరగదు. సో కాబట్టి ప్రపంచ దేశాల్లో ఎక్కడ గుర్తింపు లేదు, వాటిని మందుల్లాగా గుర్తించరు. ప్రిపరేషన్స్, హెర్బల్ ప్రిపరేషన్స్ అని అలా. మెడికేషన్స్, మెడిసిన్ అన్న వర్డ్ ఓన్లీ టెస్టెడ్ ప్రోడక్ట్స్ కి మాత్రమే రిజర్వ్డ్ అన్నమాట. ఆల్టర్నేటివ్ థెరపీస్ అని ఇలాంటి పేర్లు వాడి వాటిని అలౌ చేస్తారు. ఇంకొన్ని దేశాలు తెలివిగా ఏం చేశాయంటే ఇన్సూరెన్స్ కవరేజ్ నుంచి తప్పించేసాయి అన్నమాట. ఎందుకంటే దాని మీద ఎటువంటి టెస్టులు జరగలేదు, అది బాగుపడుద్ది అన్నట్టు గ్యారంటీ లేదు. కాబట్టి వాటిని ఇన్సూరెన్స్ కవర్ చేయదు. మీ సొంత డబ్బులు తీసుకుని వెళ్ళి ఖర్చు పెట్టుకుంటారంటే పెట్టుకోండి, బికాస్ దట్ ఈస్ యువర్ రైట్. మీరు ఏం తినాలి ఏం తినకూడదని నేను చెప్పను, కాకపోతే దాన్ని ఇన్సూరెన్స్ నుంచి తీసేస్తున్నాను, ఎందుకంటే అది పనిచేస్తున్న గ్యారంటీ లేదు. సో మీరు అడిగిన క్వశ్చన్ కెన్ బి కంట్రోల్ అంటే కంట్రోల్ చేయలేమండి. జస్ట్ ఎడ్యుకేట్ చేయడం, అవేర్నెస్ తీసుకురావడం తప్ప. మానవ హక్కుల పరంగా చూసుకున్నా సరే, మీరు ఒక అల్లం చెతకొట్టి మిరియం పొడి చేసుకుని తింటానంటే నేను ఎవరినండి ఆపటానికి, రైట్? అల్లం మిరియం ఇంట్లో దొరుకుతాయి కాబట్టి సరిపోయింది. ఇంకో చోట ఏదో చెట్లలో తుప్పల్లో దిక్కుమాలిన ఆకులు తీసుకొచ్చి నూరు తీసుకొచ్చి పెడతాను, అది కరెక్టో కాదో, అది వాడు చెప్పిందో కాదో, భృంగరాజు అంటాడు, ఇంకో రాజు అంటాడు, అది కరెక్టో కాదో తెలుసుకునే ఇది కూడా మన దగ్గర లేదు, ఎందుకంటే నోబడీ హ్యాస్ టెస్టెడ్, రైట్? నాట్ ఈవెన్ ద సేమ్ గవర్నమెంట్ బాడీ, దే ఆల్సో డిడ్ నాట్ టెస్ట్ ఇట్. కంపెనీ వాడు చెప్పినట్టు తోసేయడం అంతే. ఏమన్నా అంటే మా ఏన్షియంట్ నాలెడ్జ్ అంటారు, ఇంకేమంటాం వాళ్ళతోటి అని చెప్పి వదిలేస్తారు. అక్కడ కూడా హిపోక్రసీ ఉందిలే. వాళ్ళకి డేంజర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే మోడర్న్ మెడిసిన్ కి వెళ్తారు, కానీ వీటి వైపు ఒక్కరు కూడా వెళ్ళరు అనమాట. జస్ట్ డబ్బులు దొంగతనం చేయడం, దొంగతనం తప్పితే అక్కడ ఏం లేదు అని అర్థం అవుతుంది. సో ద్రోహమేనండి. వీళ్ళు మనుషుల దగ్గర ఉన్న ప్రాబ్లం కదా. ఇప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, టైం చాలా ఉందని వీళ్ళు అనుకుంటారు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ వెళ్ళేసేసి మందులు తీసుకోవాలంటే డాక్టర్ గారు చాలా డబ్బులు తీసుకుని దొబ్బేస్తాడు అని. ఫస్ట్ థింగ్, ఆ ప్రాబ్లం అయితే ఉంది, నేను కాదనట్లేదు. దెర్ ఆర్ పీపుల్ హూ కెన్ ఈజీలీ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్, ఎందుకంటే జనాలు వెధవలు కాబట్టి.
చేతిలో గూగుల్ ఉంటుంది, చదువుకోవచ్చు, వాడు ఇచ్చే మందులు ఏంటి, మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అన్నీ దొరుకుతాయి. కాదు సెల్ఫ్ వైద్యం చేసుకోకూడదు, అది అది అందరూ పాటించాల్సింది. సొంత వైద్యాలు మంచిది కాదు. కనీసం మనకు వచ్చిన రోగం ఏంటి, ఆ ఇచ్చే మందులు ఎందుకు పనిచేస్తున్నాయన్నా తెలుసుకోవాలి కదా, అది కూడా తెలుసుకోరు. కానీ ఆయుర్వేదం గురించి కూడా ఏం తెలియదు వీళ్ళకి, దమ్మిడి జ్ఞానం ఉండదు. అది ఎందుకు పనిచేస్తే ఎక్కడో ఎవడో వాట్సాప్ లో ఏదో పంపిస్తాడు అంతే, అదంట అది అందుకు పనిచేస్తంట, ఇదంట దీనికి పనిచేస్తంట అని చెప్పి ఫిక్స్ అయిపోయి అది పనిచేస్తా లేదో తెలియదు, ఎందుకంటే ఎవరు టెస్ట్ చేయలేదు కాబట్టి. టైం అంతా అయిపోయి అది పని చేయట్లేదురా అంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆల్రెడీ సగం నాశనం అయిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఏం చేస్తాడండి, ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండేది అంటే ఆయన చచ్చిపోతాను ఇప్పుడు మొదలు పెడతారు. రైట్. సో మిగతా ప్రిపరేషన్స్ పనిచేస్తాయా లేదా అనేది అప్రస్తుతం. ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు తీసుకునే మందు పనిచేస్తున్న గ్యారంటీ నీకు ఉందా. గ్యారంటీ అంటే 100% అనుకుంటారు మనోళ్ళు. 100% ప్రపంచంలో ఎవరికి ఇవ్వట్లేదు. ఓకే, ఆ 100% గ్యారంటీ ఈ ఆయుర్వేదానికి అడగరు, ఓన్లీ మెడిసిన్ కి మాత్రమే, రెగ్యులర్ మెడిసిన్ కి మాత్రమే. అందరికి పనిచేస్తుందా, చాలా మందికి సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి, పనిచేయదు అంటారు. అలాగా మరి 99% 90% ఎవరికి పని చేయట్లేదు ఈ దిక్కుమాలిన హోమియో. మరి 10 మందికి పని చేయగానే వాళ్ళందరూ చప్పట్లు కొట్టి బయటికి తిరుగుతున్నారు. హోమియో అనంగా నాకు క్వశ్చన్ గుర్తొచ్చిందన్న. అంటే నేను ఆల్రెడీ చెప్పా కదా, అంటే మా ఫ్యామిలీ మొత్తం హోమియోపతి. ఇంకా చెప్పాలంటే మా రిలేటివ్స్ లో కొంతమంది సో కాల్డ్ డాక్టర్స్ అన్నమాట వాళ్ళు. సో వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎమర్జెన్సీ వస్తే తప్పితే మిగతా టైంలో హోమియోపతిని వాడతారు. ఎమర్జెన్సీ టైం ఎలా అంటే, సపోజ్ పక్షవాతం వచ్చింది అనుకోండి, హెమరేజెస్ వచ్చి, ఆ టైంలో ఏంటంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గర వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో వాళ్ళు వచ్చేసి ఆ హెమరేజెస్ తగ్గించడానికో, ఎఫెక్ట్ తగ్గించడానికో ఏదో ఇంజెక్షన్ లాగా వేస్తారు అనమాట, కొంచెం రికవర్ అవడానికి. సో అలాంటి వాటికైతే ప్రాణాల దాకా వస్తేనే తీసుకుంటారు, మిగతా టైంలో తిడతారు. నాకు అక్కడ హిపోక్రసీ కనిపిస్తుంది అనమాట. వాళ్ళకి కనిపించదు, అన్ఫార్చునేట్లీ వాళ్ళకి కనిపించదు అనమాట. వాళ్ళకి ఏంటంటే అదే ఏరు దాటాక తెప్ప తగిలేశారని ఒక సామెత ఉంటుంది అనమాట. పని అయిపోయిన తర్వాత, బతికి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ హోమియో పనులే చేస్తుంటారు. అదే పోయిన స్ట్రీమ్ లో వచ్చిన ఒక ఆమె వచ్చారు కదా, ఆమెని అదే క్వశ్చన్ అడగాలనుకున్నాను నేను. అంటే ఆమె కమ్యూనికేషన్ కుదరలేండి. కాకపోతే ఏంటంటే, నాకు తెలిసిన రిలేటివ్, నాకు తెలిసిన అంటే సొంత రిలేటివే, అతనికి హెమరేజెస్ వస్తే ప్రాణాల దాకా వెళ్తే అప్పటికి ఉపయోగం రాంది, ఇక మిగతా టైంలో ఎలా ఉపయోగపడుతుందని గ్యారంటీ ఏంది అనేది. అంటే అఫ్ కోర్స్ ఇది ఎమోషనల్ క్వశ్చనే, బట్ అక్కడ నిజం కనబడుతుంది కదా. వాళ్ళకి ఇంకోటి చూడండి, ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, ప్రెగ్నెన్సీలో హోమియోపతికి ఏ మాత్రం ఆన్సర్ లేదు, మూసుకుని మెయిన్ రెగ్యులర్ మెడిసిన్కి వెళ్ళాలి. యాక్సిడెంట్ అయింది అనుకోండి, యాక్సిడెంట్ బోన్ ఎరిగింది ఏదైనా, మూసుకుని మెయిన్ రెగ్యులర్ హాస్పిటల్స్కి వెళ్ళాలి, వాళ్ళ దగ్గర లేదు. సో ఏదైతే ఆటోమేటిక్ గా బాడీ సొంత దీంతో, సొంత రిపేరింగ్ మెకానిజంతో తగ్గిపోయే అవకాశాలు ఉంటాయో వాటికి మాత్రమే సర్ప్రైజింగ్లీ హోమియోలో ఇవి ఉంటాయి. పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే ఏవి కూడా, ఏ ఒక్కదానికి కూడా హోమియోలో ఎటువంటి మెడిసిన్ ఉండదు. వాళ్ళు మళ్ళీ మూసుకుని వీళ్ళ దగ్గరికి రావాలి. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి, అంటే నేను ఒక ఇండియన్ ఎక్స్ హోమియోపతి ఒక అతను ఉన్నాడు. సో అతను ఏంటంటే ఎంబీబీఎస్ దొరకక ఈ డిహెచ్ఎంఎస్ లోకి వచ్చాడు, మళ్ళా దీనిలో నిజం చూసి బయటకు వచ్చేసాడు అనమాట. అతను హోమియోపతి గురించి దారుణాలు చెప్తూ మదర్ టించర్స్ చాలా డేంజరస్ అన్నాడు. అసలు నాకున్న క్వశ్చన్ అంటే, ఈ మదర్ టించర్స్ అంటే ఏంది అంటే, నేను అవి స్మెల్ చూసాను అనమాట. అఫ్ కోర్స్ నాకు అంటే మా ఫ్యామిలీలో వాళ్ళు ఈ మందులు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు, నేను నో చెప్పలేను, నేను ఆపోజిట్ వెళ్ళలేను కాబట్టి. ఆ స్మెల్ చూస్తే కొంచెం స్ట్రాంగ్ స్మెల్ వస్తున్నాయి అనమాట. ఈ మదర్ టించర్స్ అంటే ఏంది అసలు, వీటి వల్ల ఏంటి డేంజర్? వీటి గురించి ఒక ప్రాపర్ స్ట్రీమ్ చేస్తానండి. ఐ వాంట్ టు మేక్ కంప్లీట్ ఎక్స్పోజిషన్ ఆన్ హోమియోపతి. ఈ వీక్ యాక్చువల్లీ కుదరలేదు, బట్ ఈ వీక్ చేస్తాను, డెఫినెట్లీ నెక్స్ట్ వీక్ అలా చేస్తాను. మదర్ టింక్చర్ అంటే ఒరిజినల్ ప్రిపరేషన్. ఆ మదర్ టింక్చర్ నుంచి వీళ్ళు పోటెంటైజేషన్ చేస్తారు అనమాట. అందులోంచి ఒక చుక్క తీసుకుని దాన్ని 10 times, తర్వాత దాన్ని మళ్ళీ 10 times, దాన్ని మళ్ళీ 10 times, దాన్ని మళ్ళీ 10 times,
అదేంటి కొన్ని మిలియన్ డైల్యూషన్స్ వరకు వెళ్ళిపోతాయి అనమాట. వన్ డ్రాప్ తీసి చేస్తే. ఇది వితౌట్ పిక్చర్ చెప్తే మనకి క్లియర్ గా అర్థం కాదు. ఐ వాంట్ టు మేక్ ఎ ప్రాపర్ పిక్చర్ అండ్ షో. మదర్ అదే టింక్చర్ అంటే 3C సింపుల్ అదే 3C 3C అంటే 6C 300 times. 12 30 200 1M ఇలా నేను చూసాను, డిఫరెంట్ వేరియంట్స్ చూసాను అనమాట. చూపిస్తాను, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకసారి ప్రాపర్ గా చేస్తాను. అంటే దెర్ ఆర్ అదర్ వీడియోస్ అనుకోండి, చాలా మంది చెప్పారు. సైన్స్ ఇస్ డోప్ అనే ఛానల్లోని, డీప్ బ్లూ థాట్స్ అనే ఒక ఛానల్లోని, ఈ రెండు మా ఫ్రెండ్స్ కాబట్టి, అంటే ఐ నో దెమ్ కాబట్టి ఈ రెండు పేర్లు ఎత్తాను. దెర్ ఆర్ సో మెనీ అదర్ ఛానల్స్ హూ ఎక్స్ప్లెయిన్ దిస్ అన్నమాట. నేను కూడా చేస్తాను, విత్ పిక్చర్స్ అవి బొమ్మలు చేసి చూపిస్తాను ఎలాగ మోసం జరుగుతుంది ఏంటి అని. టోటల్ ఏమంటారు, ఇట్స్ టోటల్ బోగస్ అన్నమాట. చాలా మంది స్టూడెంట్స్ ఏది దొరక్క ఇందులో జాయిన్ అయ్యి ఇది మోసం అని తెలిసి కూడా అందుకే ఫ్రాడ్ అంటానండి. ఐ డోంట్ కాల్ దెమ్ ఊరికే అమాయకులుగా వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు ఉండరు. వన్స్ యూ సీ స్టడీ చేస్తే చాలు మీకు తెలిసిపోతుంది ఇది ఒక పెద్ద ఫ్రాడ్ అని. హోమియోపతి ఈజ్ అ ఫ్రాడ్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్. ఓకే, 150 ఏళ్ల క్రితం తెలియకపోయి ఉండొచ్చు ఆ క్యాండిడేట్ కి, హనుమాన్ అనే క్యాండిడేట్ కి తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే అప్పట్లో అంత జ్ఞానం లేదు. ఏదో వీళ్ళు చేసే పనులు నచ్చక మోడర్న్ మెడిసిన్ చేసే పనులు నచ్చక ఒకటి మొదలు పెట్టాడు. 150 ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా ఇంకా అదే ప్రిపరేషన్ మెథడ్స్ ఫాలో అవుతున్నారు. ఫ్రాడ్స్ అన్నమాట. I have zero respect for any this thing. I respect them as human beings, but that's not the point, right? వాళ్ళ ప్రొఫెషన్ ని డిఫెండ్ చేద్దామని వచ్చి ఒక్కళ్ళు కూడా గెలవలేదు. దిస్ ఇస్ అన్ ఓపెన్ ఛాలెంజ్ టు ఎనీ హోమియోపతి హూస్ లిసనింగ్. I will prove them wrong. I will prove them complete bogus and fraud. Next week I'll explain what is mother tincture, కాన్సన్ట్రేషన్స్ ఏంటి అవన్నీ. ఐ ట్రై టు మేక్, అంటే నా స్టైల్లో చెప్పడానికి ట్రై చేస్తాను. మెనీ పీపుల్ ఆల్రెడీ నో ఇట్, కానీ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ అన్నమాట. కాకపోతే ఎవరైనా వచ్చి డిఫెండ్ చేస్తారో చూద్దాం. వీటిలో డార్క్ సైడ్ వచ్చేసి ఏంటంటే, నాకు తెలిసిన ఒక అతను ఉన్నారు. అతను ఫైనాన్షియల్లీ చాలా పూర్ అన్నమాట. సో అతను వచ్చేసి ఈ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఏ క్యాన్సర్ నేను అంతగా డీప్ గా వెళ్ళలేను అనమాట. సో అతనికి నేను ఒక మంత్లీ నా శాలరీ నుంచి ఎంతో కొంత నేను డబ్బులు డొనేట్ చేస్తూ ఉంటాను. అతను ఏంటంటే అతను బాగా డివోటీ అన్నమాట. ఈ హోమియోపతి అసోసియేషన్ ఏదైతే ఉందో, మై ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నాకు తెలిసిన వాళ్ళు కానీ, ఎవరైతే ఈ అసోసియేషన్ దీనిలో ఉన్నారో, ఈ అసోసియేషన్ లో ఉన్న పెద్దలు ఉంటారు కదా, వాళ్ళకి బాగా డివోటీ అన్నమాట. సో ఒకవేళ నెగటివ్ చెప్తే అది ఎమోషనల్ గా ఇంపాక్ట్ అవుతుందని చెప్పేసి నేను ఆ ధైర్యం చేయలేకపోతున్నాను, బయటికి రాని చెప్పలేకపోతున్నాను అన్నమాట. నాకు కనపడుతుంది ఆ క్యాన్సర్ కి అతను ఆ హోమియోపతినే వాడుతున్నాడు, వేరే దానికి వెళ్ళలేకపోతున్నాడు. ఫైనాన్స్ సిచ్యుయేషన్ కూడా బాగాలేదు, అతనికి ఇల్లు కూడా లేదు. చాలా మంది ఒక్కరిని చూస్తున్నాను, అదే నాకు తెలియక చాలా మంది కూడా ఉండుంటారు ఇలాంటి వాళ్ళని. ఎలా అని చెప్పేసి, ఎందుకంటే నా లైఫ్ లో ఉన్న డెసిషన్స్ కే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వేరే వాళ్ళని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేం కదా. ధైర్యం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఇన్ఫ్లుయెన్స్ అయితే మనం చేయలేమండి. జస్ట్ మనం వాదించగలం, చెప్పగలం, అంతేగాని మనం వాళ్ళ చేత ఏం చేయించలేము. సో నేను నెక్స్ట్ వీక్ 5 వీక్ చేయబోయే స్ట్రీమ్ లో ఒక పీస్ కట్ చేసి పెడతాను, అది చూపించడానికి ట్రై చేయండి. ఇఫ్ దే క్యాన్ అండర్స్టాండ్. ఐ ట్రై టు బి ఆబ్జెక్టివ్ అండి. స్టార్టింగ్ లోనే నేను హోమియోపతి ఫ్రాడ్ గీడ్ అని అనేస్తే వాళ్ళు చూడరు. సో ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వాటి ఒరిజినల్ పదాలు, వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు, ఏంటి వాళ్ళ ప్రూవింగ్ అంటే ఏంటి, వాళ్ళు ఏం చేస్తారని. ఐ ట్రై టు బి నాన్ ప్యాషనేట్ అండ్ ఐ ఎక్స్ప్లెయిన్. అండ్ చివరిలో క్వశ్చన్స్ అడుగుతాను, ఇది ఎలా పనిచేస్తుందో మీరే అర్థం చేసుకోండి. అది చేసిన తర్వాత ఐ థింక్ యూ కెన్ షేర్ ఇట్ అండి. కంప్లీట్లీ డిఫరెంట్ క్వశ్చన్ అన్న, వేరే టాపిక్ వెళ్తున్నాము. లాస్ట్ వీక్ క్రిస్పర్ సంబంధించి కొత్త అదే ఏదో నాకు సరిగా తెలియదు, సారీ ఇఫ్ ఐ మిస్యూజింగ్ టర్మ్స్. టమాటో కొత్త రకం టమాటోలు రిలీజ్ చేశారంట. అంటే విటమిన్ డి ఎక్కువ ఉండే టమాటోస్. ఆ చెట్టుకి ఉండే ఆకులు కూడా మనం తీసుకొని వండుకొని తినొచ్చంట. వాటిలో కూడా విటమిన్ డి ఉంటుంది.
అని చెప్పారు. ఇలాంటి వాటిని మెయిన్ స్ట్రీమ్ లోకి తెచ్చేటప్పుడు ఎలా టెస్టింగ్ చేస్తారు, ఎవరి మీద టెస్టింగ్ చేస్తారు, ఆ టెస్టింగ్ ప్రాసెస్ ఏంటి అని ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇలాంటివి న్యూస్ లోకి వచ్చిన 5-6 ఏళ్ల తర్వాత పబ్లిక్ కి దొరుకుతాయండి. ఇంకా ఎక్కువ కూడా పడతాయి ఒక్కొక్కసారి. ఎందుకంటే వీటికి ఉన్న భయాలు చాలా మంది ఏంటి జీన్ ఎడిటింగ్ చేసిన చెట్లు కానీ, జంతువులు కానీ, లేదా మైక్రో ఆర్గానిజమ్స్ కానీ అది పబ్లిక్ లో న్యూస్ కి మాత్రమే రిలీజ్ చేస్తారు కానీ రియల్ గా రిలీజ్ అవ్వదు. ఇప్పటికి కూడా క్రిస్పర్ నాట్ అవైలబుల్ ఫర్ రెగ్యులర్ ఇది ఓన్లీ సర్టిఫైడ్ ల్యాబ్స్ అవి మాత్రమే చేయగలవు. క్రిస్పర్ అనేది కనిపెట్టి కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఆల్రెడీ. అసలు కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంది అన్న సంగతి కనిపెట్టి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి కంగారు పడాల్సిన పనే లేదండి. అలాగా ఒక కొత్త రకం జీవిని తయారు చేశారు. ఫస్ట్ థింగ్ అది బాగు కోసమే చూస్తారు. చాలా మంది భయపడేది ఏంటంటే అలాగే అనుకుని కరోనా వైరస్ వచ్చింది, మంకీ పాక్స్ వస్తుంది, అలాగే ఏవేం చేస్తున్నారు బయో వెపన్స్ అని అనవసరమైన భయాలు. తెలియకపోతే అలాగే ఉంటుంది. ఇంతకు ముందు ఎప్పుడో చెప్పినట్టు మనం తినే ప్రతి ఒక్కటి ఆల్రెడీ మారి ఉందండి. సమ్ ఆర్ న్యాచురల్లీ చేంజ్ డ్యూ టు హైబ్రిడైజేషన్. ఇంకొన్ని ఆల్రెడీ వాటి జీన్ ఎడిటింగ్ ఇంకో రకంగా చేసి పెట్టారు. క్రిస్పర్ ద్వారా కాదు, ఇంకో రకమైన జీన్ ఎడిటింగ్. ప్రస్తుతానికి మన దగ్గర వచ్చి కొన్ని మంచి యాపిల్స్ ఉంటాయి చూసారా, అది కట్ చేసిన తర్వాత 3-4 నెలల తర్వాత కూడా అలాగే ఉంటుంది. అంటే ఫ్రిడ్జ్ లో పెడితే ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ బయట వెళ్తే కాదు. సో దాని మీద పుచ్చి పట్టడం అట్లాంటిది ఏం పట్టకుండా చాలా కేర్ఫుల్ గా ఉంటుంది. కొన్ని రోజుల నుంచి వారాల పాటుకు మార్చారు. వారాల నుంచి ఇప్పుడు నెలల పాటుగా స్టోర్ చేసే కెపాసిటీ ఉన్న యాపిల్స్ ని, ఫ్రూట్స్ ని తయారు చేస్తున్నారు. రేపొద్దున్న ఇది కూడా, ఈ టొమాటో ప్లాంట్ కూడా వస్తే దాన్ని సఫిషియెంట్ గా టెస్ట్ చేస్తారు. దాన్ని తీసి జంతువుల ఫుడ్ లో కలిపి వాటికి ఏమైనా చేంజెస్ వస్తున్నాయా, రైట్? దాన్ని డిస్ట్రాయ్ చేసిన తర్వాత సాయిల్ లో కలిపేస్తే సాయిల్ లో ఏమైనా చేంజెస్ వస్తున్నాయా, దాని ప్రెజెన్స్ లో ఉండడం వల్ల, ఆ కొత్త చెట్టు ప్రెజెన్స్ లో ఉండటం వల్ల ఎగ్జిస్టింగ్ మొక్కలు వేరే రకంగా బిహేవ్ చేస్తున్నాయి, వాటి యొక్క పరపరాగ సంపర్కాలు ఎలా జరుగుతున్నాయి. దీస్ ఆర్ ఇనఫ్ టెస్టులు జరుగుతాయండి. జరగకుండా బయటకు రిలీజ్ చేయడానికి గవర్నమెంట్స్ ఒప్పుకో. ఆల్రెడీ చాలా భయం పెట్టి ఉంచారు. భయపడటం కరెక్టే, ఈ విషయంలో మాత్రం భయపడాలి, రైట్? కొత్తగా జీన్ ఎడిటింగ్ అంటే ఇట్స్ అ డేంజరస్ గేమ్ దట్ వీఆర్ ప్లేయింగ్. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి తెలియవు కాబట్టి వెంటనే తీసుకొచ్చి బయటకైతే రాదు. మన దగ్గర ప్రస్తుతానికి హైబ్రిడ్ టొమాటోలు అని కానీ ఇంకోటి ఏమైనా కానీ కనిపిస్తాయో అవి ఆల్రెడీ సమ్ 30-40 years బ్యాక్ హైబ్రిడైజ్ అయ్యి వచ్చాయి అన్నమాట, రైట్? సో ఇనఫ్ టెస్టింగ్ జరిగిపోయింది. అప్పుడు టెస్ట్ చేశారని కాదు, ఈ 40 ఏళ్ల పాటు జరిగినవి చూస్తే దాన్ని టెస్టింగ్ కింద తీసుకోవచ్చు. ఇప్పుడు ల్యాబ్ లో మాత్రమే తయారు చేసే వాటికి డెఫినెట్లీ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ టెస్టింగ్ ఉంటుంది. ఓకేనండి? ఓకే ఓకే అదే అదే దీనికి సంబంధించే ఉందన్నమాట. అంటే యాక్చువల్ గా ఈ జీన్స్, డిఎన్ఏ వాటి గురించి తెలుసుకోవాలకి చాలా ఉందంటున్నారు. కానీ అది కూడా తెలుసుకోక ముందే ఇలాంటివన్నీ రిలీజ్ చేస్తున్నారు కదా. సో వీటి వల్ల రిలీజ్ చేయట్లేదు. దీస్ ఆర్ జస్ట్ న్యూస్ ఆర్టికల్స్ అండి. దీని గురించి మన కంగారు పడాల్సిన పనే లేదు. వీటిని అంత ఈజీగా పబ్లిక్ లో, అంటే మన త్వరలో మన దగ్గరలో ఉన్న గ్రోసరీ షాప్కి వచ్చేస్తున్న గ్యారంటీ లేనే లేదు. ఇలాంటివి చాలా జరిగాయి. ఇలాంటి టెక్నాలజీస్ 90s లో జరిగినవి కూడా ఇప్పటికి కూడా బయటికి రాలేదు. న్యూస్ లోకి వస్తాయండి. సైన్స్ ఎలాంటి ప్రోగ్రెస్ జరుగుతుంది అనేది న్యూస్ లోకి వస్తుంది. అంతేగాని చటుక్కున ఇప్పుడు తీసుకొచ్చి వచ్చే నెల నుంచి మన గ్రోసరీ షాప్ లో ఆ టొమాటోస్ దొరుకుతాయని గ్యారంటీ లేదు, జరగదు అట్లా. ఓకే ఓకే అన్న. అంటే లాస్ట్ ఒక 2 minutes, అంటే రీసెంట్లీ ఉన్న న్యూస్ కి సంబంధించే చెప్తున్నాను. ఒకటి వచ్చేసి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ డిస్ట్రిక్ట్ కి ఆ పేరు మార్చడం మీద జరిగే గొడవల గురించి. ఇంకోటి వచ్చేసి ఒక బీజేపీలో బండి సంజయ్ అనే ఒక క్యాండిడేట్, అతను వేస్తున్న ఇన్సైటింగ్ పదాల వల్ల నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. తెలంగాణలో నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అక్కడ ఫుడ్ కానీ, అక్కడ ఉన్న జనాలు కానీ, అక్కడ చూస్తున్న ఈ డైవర్సిటీ కానీ చూస్తే నాకు చాలా ఇష్టం. సో నార్త్ లో ఏదైతే రోగం ఉందో అది సౌత్ కి, ఆల్రెడీ కర్ణాటకకు వచ్చేసింది.
మొత్తం టోటల్ ఇండియా అలా పాకుతుంది అని భయం వేస్తుంది. అఫ్ కోర్స్ అదే. సో ఎలా థింక్ చేయాలి, అసలు ఎట్లా అవబోతుంది ఫ్యూచర్ అనేది డౌట్ వస్తుందన్న. ఒక తరం అయితే నష్టపోద్దండి. అది ఎలాంటి నష్టం అనేది మనం వేచి చూడాల్సిందే. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. గత 10 ఏళ్ల నుంచో, గత 15 ఏళ్ల నుంచో ఒక తరం నష్టపోవడం అయితే గ్యారంటీ. ఓకే, దీనికి మనం ప్రిపేర్ అయిపోవాలి. ఆ తరం అనేది 20 ఇయర్స్ అనుకోండి, 30 ఇయర్స్ అనుకోండి, నష్టపోద్ది. ఆ నష్టం ఎంత మ్యాగ్నిట్యూడ్ లో ఉంటది అనేది మాత్రమే మనం కంట్రోల్ చేసుకోగలం. నష్టం ఆల్రెడీ బిగిన్ అయిపోయింది. హేట్రెడ్ అనేది వచ్చేసింది ఆల్రెడీ. డిస్ట్రక్షన్ కి రెడీ అయిపోయారు. అంటే ఆల్రెడీ ఉన్న మసీదులను కొట్టేద్దామని. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బండి సంజయ్ కామెంట్, రైట్? కోనసీమ దగ్గరకు వద్దాం ఒక నిమిషం. బండి సంజయ్ మాటల్లో ఏంటంటే, ఇవన్నీ మసీదులన్నీ తవ్వేసి కిందే ఉన్నాయో చూద్దాం అంటారు. మరి హిందూ గుళ్ళన్నీ తవ్వేసి కిందకి చూస్తే బుద్ధుడి అవశేషాలు దొరుకుతాయేమో కదా, తవ్వేద్దాం అవి కూడా. సో ఇట్స్ ఆల్ అబౌట్ డిస్ట్రక్షన్ అనమాట. అంటే కన్స్ట్రక్ట్ చేద్దాం అనేది కాదు, ముందు పగలగొడదాం అనేది గురించి ఆలోచిస్తున్నాడు. ఆ థాట్ ప్రాసెస్ ఉన్న ఏ జనరేషన్ బాగుపడదు. ఓకే, సో కొంతమంది కొంతకాలం పాటు ఈ హేట్ అనే గేమ్ లో ఇరుక్కుని వాళ్ళు ఇబ్బంది పడి ఇతరులను ఇబ్బంది పెడతారు. ఎందుకంటే వాళ్ళు ప్రశాంతంగా బతకలేరు. వాళ్ళకి 24 అవర్స్ ఇదే టెన్షన్ ఒకటి. అంటే ఏ క్రైస్తవుడు మా హిందూ మతాన్ని ఏమంటున్నాడు, ఏ ముస్లిం వాడు నా హిందూ మతాన్ని, నా దేశాన్ని నాశనం చేస్తున్నాడు. ఇదే ఆలోచన, ఇదే థాట్ ప్రాసెస్. వాడు పడుకునేది అట్లనే, లేచేది అట్లనే, అరిసేది అట్లనే. వాడు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోలేడు, ప్రశాంతంగా కాపురం చేసుకోలేడు, ప్రశాంతంగా బతకలేడు, వాడు ప్రశాంతంగా నిద్రపోలేడు. వాడే కాకుండా ఇంకో 10 మందికి ఆ రోగం అంటిస్తుంటాడు. అదే జరుగుతుంది కూడా ప్రస్తుతానికి ఉన్న రోగం అదే. ఓకే, వాళ్ళు ఏంటంటే దూరం ఆలోచించే ఓపిక కూడా చేయరు, ఎందుకంటే వాళ్ళకి అంత బ్రెయిన్ లేదు. ఐఎమ్ బీయింగ్ వెరీ బ్లంట్ అబౌట్ ఇట్. ఆల్ దీస్ హిందుత్వ పీపుల్ హూ థింక్ దట్ ఓ దేశం అంతా ఇంకొక మతం వాడు లాగేసుకుంటున్నాడు అని ఎవడైతే థింక్ చేస్తున్నాడో వాడికి బ్రెయిన్ లేదు. అబ్సల్యూట్లీ నాట్. 80% మంది ఉన్న, అంటే 100 కోట్లు, 130 కోట్లు, 100 కోట్ల మంది ఉన్న ఒక వర్గాన్ని తొక్కేస్తాడు అంటున్నాడు ఒకడు. ఓకే, వాళ్ళు చెప్పే మాటలన్నీ వినేసేసి, ఇగో ఒకప్పుడు మా గుళ్ళన్నిటిని పగడగొట్టేసేసి గట్టించుకున్నారు అని. ఆ రాజు బుద్ధి లేక చేశాడు. ఇప్పుడున్న రాజుకి బుద్ధి లేదా? వాడికి వీడికి ఏంటి తేడా అండి? అప్పుడోడికి బుద్ధి లేదు, వాడు ఏంటంటే ప్లస్ అది రాచరికం. రాచరికం అంటేనే అది, వాడి ఇష్టం వచ్చింది చేస్తాడు. ఇప్పుడు ఉన్నది డెమోక్రసీ కదా. వాడికి మనకి ఇప్పుడు ఏంటి తేడా? వాడు పగలగొట్టాడు, ఇప్పుడు మనం పగలగొడుతున్నాం. వాడికి నీకు తేడా లేదు. రేపు పొద్దున ఔరంగజేబ్తో పోల్చొచ్చు ఈజీగా. యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ దట్ ఫెలో, నో డిఫరెన్స్. జరిగిందేదో జరిగిపోయింది, ఇక నుంచి అన్యాయాలు జరగకుండా ఆపాలని ఆలోచించి ఈ నిన్న వెంకట చాగంటి కూడా ఏదో దిక్కుమాలిన వీడియో రిలీజ్ చేశారు. అంటే అన్ని మర్చిపోమంటారు, అన్ని మర్చిపోమంటారు. మర్చిపోకు, ఇలాగే కుళ్ళుతా ఉండు, ఇలాగే ఏడుస్తా ఉండు, ఇలాగే నాశనానికి ఓడిగట్టు. ఇందాక ఒక ఆయనకు చెప్పినట్టు 500 ఏళ్ల తర్వాత ఇంకొక మతం కనుక హ్యాండిల్ తీసుకుంటే ఈ దేశంలో, అప్పుడు ఉన్నవన్నీ పగలగొడతానంటాడు. ఎందుకు అలా చేస్తున్నావు అంటే వాడికి కూడా సేమ్ రీజన్. అంతకుముందు ఔరంగజేబ్ పగలగొట్టాడు, అంతకుముందు ఇంకో పార్టీ వచ్చి పగలగొట్టింది, సో ఇప్పుడు నేను పగలగొడుతున్నాను. యూ కాంట్ బ్లేమ్ మీ. ఒకటి చాలు, మన దేశంలో ఉన్న ఇదేంటి, మన హిస్టరీలో ఉన్న ఒక బ్లాక్ మార్క్ ఒకటి చాలు. ఒకటి ప్రేయర్ ప్లేస్ ని పగలగొట్టి ఇంకో ప్రేయర్ ప్లేస్ ని కట్టించుకున్నాడు అన్న మాట వాడికే ఉండనిద్దాం. వీడు చేస్తే వీడికి వాడికి తేడా లేదు. రేపు పొద్దున ఐ విల్ టాక్ బోత్ ఆఫ్ దెమ్ ఇన్ ద సేమ్ టోన్. ఈ బండి సంజయ్ లాంటి వాళ్ళకి బుద్ధి లేదు, వినే ఎదవలకి తలకాయ లేదు. ఏంటి తేడా? వాడు పగలగొట్టాడు, వీడు పగలగొట్టాడు, ఒక్కటే మాటలో తేల్చేస్తాను ఇద్దరు, యు ఆర్ ద సేమ్. వాడిని టెర్రరిస్ట్ అంటే నువ్వు టెర్రరిస్టే. ఆడికి ఆ మచ్చ అలా ఉండిపోనిద్దాం కదా, అట్లీస్ట్ థింక్ ఇన్ దట్ సెన్స్. ఈ హిందుత్వవాదులకి మూర్ఖులకి చెప్పేది ఏంటంటే, ప్రేయర్ ప్లేసెస్ ని, ఒకళ్ళ కల్చర్ ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేశాడు అన్న నల్ల మచ్చ ఏదైతే ఉందో అది వాడు అక్కడికి ఉండనివాడు, వదిలేయండి అక్కడితో. జీవితాంతం వాడిని అట్లా నువ్వు నోరెత్తకు, నువ్వు కల్చర్ ని డిస్ట్రాయ్ చేసే వాళ్ళకి వత్తాసు పలికేవాడు. అంతేగాని ఇప్పుడు ఔరంగజేబ్ చేసిన పనులన్నిటికీ ఇప్పుడున్న వాళ్ళని, ఇప్పుడు వాళ్ళు దేవుడిని పూజించుకున్న ప్రదేశాలను పగలగొడతామంటే 100 ఏళ్లకు 200 ఏళ్లకు ఇంకొకటి వచ్చి వాడు మీ గుళ్ళని పగలగొడతాడు. అప్పుడు మీరు నోరెత్తడానికి ఉండదు. ఇప్పుడు ఏదో మెజారిటీ వచ్చేసిందని కదా మీసాలు దూగుతున్నారు. ఎన్నాళ్ళు ఉంటుంది మెజారిటీ? ఎన్నాళ్ళు ఉంటుంది? ముస్లిం వాళ్ళు వచ్చి ఏంటి కత్తులు గుర్రాలు వేసుకుని వచ్చారు, తొక్క తీసి పంపించారు. చెక్క తుపాకులు వేసుకుని ఇంకొక వర్గం వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు, తొక్క తీసి పంపించారు 200 ఏళ్ళు. ఏం బీకారు?
అందుకే చెప్తున్నా, థింక్ లాజికల్లీ, థింక్ ప్రాపర్లీ అండ్ థింక్ లాజికల్లీ. నల్ల మచ్చ వాడు తప్పు చేశాడన్న మాట వాళ్ళ దగ్గరే ఉండనిద్దాం, అక్కడితో ఆపేసేయండి. ఇప్పుడు ఎవడన్నా కొత్తగా అన్యాయం చేస్తానంటే దాన్ని చట్టాలు టైట్ చేయండి, వాడిని ఏం చేయాలో అది చేయండి, నేరం చేసిన వాళ్ళు. అంతేగాని మతాన్ని అడ్డు పెట్టుకుని గెలుస్తాను, మతాన్ని ఒకటే. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ నేను సింపుల్ చెప్తున్నా, ఒక జనరేషన్ గ్యారంటీగా దెబ్బతింటుంది. ఆల్రెడీ దెబ్బ స్టార్ట్ అయిపోయింది. పీపుల్ హ్యావ్ బికమ్ స్లేవ్ టు ద హేట్ అన్నమాట. ప్రతిరోజు పొద్దున్న లెగిసి వాళ్ళ కొంతమంది ధర్మరక్షకులు అనే పేరు చెప్పుకునే దిక్కుమాలిన కొంతమంది ఉన్నారు, వాళ్ళ వీడియోలు చూసుకోవటం, వాళ్ళు ఒకళ్ళ వర్గం మీద హేట్ ని ప్రబలిస్తా ఉంటే వీళ్ళు చప్పట్లు కొట్టడం, ఎవడు ఎక్కడ హిందువులకు అన్యాయం చేస్తున్నాడా అని చూడటం. కరెక్ట్ గా 2 రోజుల క్రితం ఒక హిందూ సాధువుని గుండు చేయించాడంట ఒకడు. ఓకే, ఈడ్చుకొచ్చి బార్బర్ షాప్ లో వాడి జుట్టు గిట్టు మొత్తం అంతా కట్ చేయించి గుండు చేయించి రోడ్డు మీదకి ఇసిరేసాడంట. ఆ చేసినవాడు గనక ముస్లిం అయి ఉంటే ప్రపంచంలో దేశంలో ఉన్న ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్ లో ఆ పిక్చర్ అది ఉండేది. అది చేసినవాడు హిందువే. సో కాబట్టి ఎవడికి తెలియదు. కరెక్ట్ గా అదొక క్రైమ్ సెక్షన్ లో ఒక ట్రెండ్ న్యూస్ పేపర్ లో పడింది. ఇలా ఉంటాయి మన మన దుర్మార్గుల ప్లాన్స్ అన్నమాట. హేట్ ఒక వర్గం మాత్రమే నేరాలు చేస్తుంది, మన వాళ్ళు ఎవ్వరు నేరాలు చేయరు అన్నట్టుగా కటింగ్ అన్నమాట. సో ద రాట్ హ్యాస్ బిగన్ అండి. ఒక తరం నాశనం అవటం అయితే ఖాయం. ఆ రాట్ ఎంత డీప్కి వెళ్తుంది, ఆ కుళ్ళు అనేది ఎంత డీప్కి వెళ్తుంది అనేది మనం కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాలి, అంతే. దట్స్ వాట్ వీ కెన్ డూ. దేశం ఏం నాశనం అయిపోదు. ఇంతకంటే దారుణమైన దుర్మార్గులు వచ్చినప్పుడు కూడా దేశం బతికే ఉంది. దేశం దేశంగానే ఉంది. ఒకలైతే అయిందనుకోండి, కానీ దేశం దేశంగానే ఉంది. కొంతమంది నాశనం అయిపోతారు. ఆ నాశనం అయ్యే వాళ్ళలో మనం ఉండకూడదు, మన దగ్గర వాళ్ళు ఉండకూడదు. అంతవరకు మనం ప్రయత్నించండి. ఇంకొంచెం కుదిరితే 10 మందికి తెలియజెప్పండి. విషం, ద్వేషం అనే విషయం ఎప్పటికైనా సరే నాశనం చేస్తుంది. ఈ రోజు నువ్వు ద్వేషించేవాడు పోతాడు, తర్వాత నీ ద్వేషం ఎవరి మీద పెట్టాలో తెలియక ఇంకొకరి మీద పెట్టాలి చూస్తావు. అది ఎవడు కుదరకపోతే మనోళ్ళ మీద పెడతారు. అదండి, దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఓకే ఓకే అన్న, అది కోనసీమది కోనసీమ సంగతి కదా. యా, సో అది క్యాస్ట్ కి వచ్చిన ఇది అనుకోండి. దాని 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే రాయలసీమలో ఏదన్నా జిల్లాకి పెట్టుకోవచ్చు ఆ పేరు, కాకపోతే పెట్టరు, ఎందుకో తెలిసిందే. ఒక సైడ్ మాత్రమే పెడదామని ఎందుకు ప్లాన్ చేశారు, ఒక జిల్లాకి మాత్రమే అని ఎందుకు ప్లాన్ చేశారు, అది కూడా తెలిసిన విషయమే. కాకపోతే దాన్ని వ్యతిరేకించే పద్ధతి ఏదైతే ఉందో అది చాలా క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. వాళ్ళు ఎంత పెద్ద క్యాస్టిస్ట్లో అన్న సంగతి, క్యాస్ట్ రోగం ఎంత ఉంది, లేదా ఒక కులోన్మాదం ఎంత ఉంది అనేది చూపిస్తుంది అనమాట. దెర్ ఆర్ అదర్ వేస్ టు సే, లేదు మాకు వేరే పేరు కావాలి, లేకపోతే ఇంకో పేరు పెట్టుకుంటామని అనడానికి పద్ధతులు ఉన్నాయి. వాళ్ళ ప్రొటెస్టులు చేసే పద్ధతిలోనే తెలిసిపోతుంది అనమాట ఎంత వైలెంట్ గా ఉన్నారంటే, అంత ద్వేషం ఉండిపోయింది అనమాట. సో అంతేగాని డెఫినెట్లీ ఇది ఒక పొలిటికల్ ప్లే, డెఫినెట్లీ ఏ పొలిటికల్ ప్లే. దీనికి చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏం కాదు, ఇది స్కెచ్ చేసింది. మనకు తెలిసిందే ఎందుకు స్కెచ్ చేస్తున్నారు, ఏ టైప్ డిస్కషన్ ని తీసుకొచ్చి అసలు విషయాలను మాయం చేయడానికి చేస్తున్నారు అనేది చాలా మందికి తెలిసిందే. మూర్ఖులకి ఎలాగో తెలియదు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు. ఓకేనండి అయితే. ఓకే ఓకే అన్న, అంటే దాని గురించి వచ్చేసి ఏంటంటే వైఎస్ఆర్ కానీ మన ఎన్టీఆర్ గారు కానీ వీళ్ళందరూ అదే పొట్టి శ్రీరాములు గారు కానీ వీళ్ళందరూ మన స్టేట్ వాళ్ళే. అంబేద్కర్ వచ్చేసి పక్క స్టేట్ అంటున్నారు కొంతమంది వచ్చేసి అసలు ఉన్న పేరుని ఎందుకు మార్చడం అని అంటున్నారు. ఇవన్నీ వస్తున్నాను. మరి ఎంజీ రోడ్, మహాత్మా గాంధీ పేరుతో ఎన్ని రోడ్లు ఉన్నాయి మన దగ్గర, సరోజినీ నాయుడు అంటే మన అనుకోండి పని, ఇంకా దాని పేరేంటి, చాలా మంది పేర్లు ఉన్నాయి కదండి. మన కాటన్ దొర అనేది మన దేశమే కాదు అసలు క్యాండిడేట్. మరి ఎందుకు పెట్టుకున్నారు? గౌరవమే కదా, అన్ని గౌరవాలే కదా. కాకపోతే ఇక్కడ వచ్చేసి ఎందుకు వాదించలేకపోతున్నాం అంటే అది వ్యక్తి పూజ అయిపోద్ది. సో అందుకనే కాముంటున్నాం. అంటే అక్కడ జస్ట్ మన దగ్గర జవహర్లాల్ నెహ్రూ పేరుతో బోల్డ్ అన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, రాజీవ్ గాంధీ పేరుతో ఉన్నాయి, ఇందిరాగాంధీ పేరుతో ఉన్నాయి.
వాళ్ళకి నచ్చినప్పుడు ఏంటి మన రాష్ట్రపోళ్ళు కాదు, మన తెలుగోళ్ళు కాదు అనుకుని ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారు కానీ, ఒకప్పుడు అంతా నడిచిపోయింది కదా! వాళ్ళు పెద్ద పార్టీ సంఖలో ఉన్నప్పుడు బానే నడిచిపోయింది కదా! ఆ కాన్సెప్టే రాంగ్ అండి. మన రాష్ట్రపోళ్ళు కాదు, తెలుగోళ్ళు కాదు అన్న కాన్సెప్టే రాంగ్. చాలా మంది పేర్లు పెట్టుకున్నాం. మన తెలుగు వాళ్ళు కాని పేర్లు చాలా పెట్టుకున్నారు. ఇందులో జిన్నా టవర్ ఉంది. ఇది గుంటూరులో. రైట్? ఆ రీజనింగ్ అనేది రాంగ్ అంటున్నాను. పెట్టుకోవాలా, పెట్టుకోవద్దా అనేది నా ప్రాబ్లమ్ అయితే కాదు. అక్కడ లోకల్ పీపుల్ కదా! వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. కాకపోతే ద రీజనింగ్ ఇది వాళ్ళ వల్ల ఆళ్ళు మనోళ్ళు కాదు, తెలుగోళ్ళు కాదు కాబట్టి అనేది స్టూపిడ్ రీజన్ అన్నమాట. అట్లీస్ట్ ప్రొటెస్ట్‌లు కూడా పీస్‌ఫుల్ గా చేయొచ్చు కదా! ఎందుకు గొడవ పడడం అనేది? అసల యాహ్! అదే పొట్టి శ్రీరాముల్లాగా చేయొచ్చు కదండీ! పొట్టి శ్రీరాములు నా రాష్ట్రం నాకు కావాలని చెప్పి కూర్చున్నాడు. అలా చేసే ధైర్యం ఎవరికీ లేదు. ఇప్పుడు తగలబెట్టడమే కావాలి జనాలందరికీ కావాల్సిందేంటంటే సినిమాలు చూసి చెడిపోయి ఒక్కొక్కడికి మీసాలు తిప్పేసేసి ఏదైనా చేస్తే తగలబడిపోవాలి. రాష్ట్రం తగలబడిపోవాలి. దిక్కుమాలిన డైలాగులన్నీ వినేసేదిను అది నిజం అనుకుంటుంటారు. పొట్టి శ్రీరాములు చేశాడు కదా! నాకు రాష్ట్రం కావాలి, నేను చచ్చేంత వరకు రాష్ట్రం కావాలన్నాడు. పాపం ఆయన చచ్చిపోయాడు. కాకపోతే చివరికి రాష్ట్రం వచ్చింది. అంత దారుణంగా ఇప్పుడు ఎవరు వెయిట్ చేయించట్లా. కేసీఆర్ చేశాడు కదా! నాకు రాష్ట్రం కావాలంటే ఇచ్చారు కదా! చచ్చిపోక ముందే ఇచ్చారు కదా! అలాగే పీస్‌ఫుల్ గానే చేయించుకోవచ్చు. అందరూ కలిసి కూర్చొని ఎవ్వడు మా అందరి చావులు నీ దగ్గరుంటే నాకొద్దు అంటే అదొక పద్ధతి. తగలబెట్టేయాలి అన్న ఆలోచన చూసారా? అక్కడ వాళ్ళ కులోన్మాదం తెలిసిపోతుందన్నమాట. ఆళ్ళ కక్ష. అది చూపించడానికే అనుకుంటా మరి. ఐ డోంట్ నో వై దిస్ థింగ్. ఐ షుడ్ నాట్ బి కామెంటింగ్ ఆన్ ది పొలిటికల్ సైడ్ ఆఫ్ ఇట్. బట్ ఎనీవే థాంక్స్ అండి అయితే. థాంక్స్ అన్న. అంటే చాలా సేపు మాట్లాడుకున్నాం. ఓకే అన్న. బై. రైట్. థాంక్ యూ. ఓకే. లెట్స్ సీ. Ratna Kumar garu. Let me take Ratna Kumar garu for a minute. Hi, Ratna garu. Hi, Ratna Kumar garu. Hi, sir. How are you? Yeah. Yes, sir. sir. Follow-up question. ఇంతకు ముందు క్వశ్చన్ follow-up question. సార్ వై అసలు ఎందుకు దళితులు అంటే ఎందుకు? ఇప్పుడు వీళ్ళు అపోజ్ చేస్తుంది ఏదో ఒక దళితుడి పేరు పెట్టారండి. అంబేద్కర్ దళితుల కోసం కాదు, ప్రతి ఒక్కరి కోసం చేశాడు. అమలాపురంలో ఉన్న వాళ్ళ కోసం చేశాడు, మహారాష్ట్రలో ఉన్న వాళ్ళ కోసం చేశాడు, ప్రతి ఒక్కరి కోసం చేశాడు. ఆయన్ని ఒక దళితుల కోసమే సరే ఓకే, ఈవెన్ అతను దళిత నాయకుడే అనుకున్నామండి. హీఈస్ నాట్, బట్ స్టిల్ ఓకే ఫర్ ద ఆర్గ్యుమెంట్ సెక్. అసలు ఎందుకు దళితులు అంటే ఏంటి అసలు ఏంటి దళితులు అంటే ఎందుకు తప్పు? ఎందుకు వాళ్ళ మీద ఎందుకు ఈ కక్ష? ఆ తప్పు నేను ఆన్సర్ ఇస్తానండి. మీరు మ్యూట్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. ఓకే. ఆ తప్పు అంటే ఐ డోంట్ లైక్ ద వర్డ్ దళిత్ అన్న వర్డ్ అండి. ఎందుకంటే దట్ షోస్ దట్ వాళ్ళు ఆల్రెడీ అణగారిపోయారు అన్న ఫీల్ నాకు ఎందుకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఫర్ మీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పీపుల్, రైట్? ఎవరైతే వాళ్ళు దళితులనో లేకపోతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీటిలో వాళ్ళు పెట్టుకుంటారు, అట్లీస్ట్ దే ఐడెంటిఫై దెమ్సెల్వ్స్ యాస్ దీస్ కాస్ట్. వాళ్ళు చేసుకున్న తప్పేనండి. ఇలాంటి మతంలో ఉందామని అనుకోవటం, ఇలాంటి దీంట్లోనే మాకు ఈ దేవుళ్ళతోనే పని ఉంది అని అనుకోవటమే వాళ్ళు చేసిన తప్పు. అండ్ దే హవ్ బీన్ డూయింగ్ అండ్ దే ఆర్ స్టిల్ డూయింగ్ ఇట్. నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే వాళ్ళని ఏ ఒక్క విషయంలో నాట్ అ సింగిల్ స్క్రిప్చర్, ఓకే, నాట్ అ సింగిల్ స్క్రిప్చర్ మన హోలీ స్క్రిప్చర్స్ అని చెప్పుకునే ఏ ఒక్క బుక్ లో కూడా 1-2 వర్గాలు తప్ప మిగతా వాళ్ళందరూ సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అండ్ నాన్ సిటిజన్స్, రైట్? అలాంటి పరిస్థితుల్లో ఉంచారు. అయినా సరే వాళ్ళు ఇదే మతాన్ని పట్టుకుని నెత్తిన పెట్టుకున్నారు. ఇంకా తెలిసి కీప్ ఫైటింగ్ అన్నమాట. వదిలేసి దిక్కుమాలిన మతం ఇంకొక ఎడారి మతానికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అదే మతంలో కూర్చుంటారు. మాకు ఈ హైందవ మతమే కరెక్ట్. ఐ డోంట్ నో వై దే ఆర్ డూయింగ్ ఇట్ టు దెమ్సెల్వ్స్. నాకు తెలిసి చాలా మంది వింటున్నారు. అండ్ ఐ వాంట్ టు టెల్ దెమ్ ఎందుకు వాళ్ళని అట్లా సెల్ఫ్ ఫ్లాజెల్లేషన్ అంటారు. అంటే బయట సొంతంగా వీపు మీద కొరడాతో కొట్టించుకునే వాళ్ళు ఉంటారు చూసారా, కొట్టుకునే వాళ్ళు ఉంటారు చూసారా,
వాళ్ళని చూస్తే నాకు అదే అనిపిస్తుంది అనమాట. వై ఆర్ యూ డూయింగ్ దిస్ టు యువర్ సెల్ఫ్? రైట్? ఏ ఒక్క చోట మీకు రెస్పెక్ట్ లేదు, ఏ ఒక్క చోట గుళ్ళోకి రానివాడు. కనీసం ఇప్పుడు ఈ 75 years లో సౌత్ ఇండియాలో కాస్త బెటర్ గా ఉంది, కానీ ఇఫ్ యూ స్టిల్ గో టు నార్త్ ఇండియా ఇన్ సమ్ రూరల్ ఏరియాస్, వీధుల్లోంచి నడుస్తుంటే తెలిసిపోతుంది. ఇఫ్ యు ఆర్ దట్ పర్సన్ అని తెలిస్తే తలుపులు వేసుకుంటారు, నీళ్లు ఎవ్వరు ఇవ్వరు మీకు. కలిసి ఒక చోట కూర్చున్నాం అంటే మీకు కూర్చునే అధికారం లేదు, కింద కూర్చోవాలి లేదా దూరం కూర్చోవాలి, ఈక్వల్ గా మాట్లాడే అర్హత లేదు. పోనీ సౌత్ ఇండియా వరకే చూసుకుందాం, అంత దారుణంగా లేదని. ఇక్కడ కూడా మనకి ఇక్కడే దారుణంగా ఉందని మనం ఫీల్ అవుతుంటే, ఇఫ్ యూ గో టు నార్త్ ఇండియా యూ విల్ కిల్ యువర్ సెల్ఫ్. మనం హిందువులు అని అనుకున్న ఒక్కడైనా చేసే పని ఇదేనా? రైట్? ఒక సాటి మనిషి నువ్వు పూజిస్తున్న రాముడికే వాడు పూజిస్తాడని తెలిసి కూడా వాడిని ఆ రేంజ్ లో కిందకి పెట్టిన తర్వాత వాడు మళ్ళీ ఇదే రాముడికి ఎందుకు పూజిస్తున్నాడు? ఏమొస్తుంది? వాట్ ఆర్ యూ గెట్టింగ్ ఫ్రమ్ దిస్ రిలీజన్? ఈ మాట అడగగానే వెంటనే అయితే పక్క రిలీజన్ పోవాలంటారు. అదే దరిద్రం అంటే. ఒక సులభ కాంప్లెక్స్ లో ఇందులోకి ఎందుకు ఉంటున్నారో, కాపురం ఉంటున్నారు, పెంట కంపు కొడుతుంది అంటే, లేదు ఇక్కడి నుంచి పక్క స్టాల్లోకి వెళ్తాను అన్నట్టు ఉంటుంది. బయటకు వచ్చామని చెప్తున్నారు. సులభ్ కాంప్లెక్స్ అనే దాని నుంచే బయటకు వచ్చి బయట ఉన్న కాపురం ఉండటం ఏంటి అందులో గలీజ్గా? మతం ఎందుకు? వై డూ యూ నీడ్ రిలీజన్? వై డూ యూ నీడ్ అ గాడ్? ఏ ఒక్క రిలీజన్ లోని ఎవరిని ఉండట్లేదండి. ఇఫ్ యు గో, అది మన ఇండియాలో ఉన్న దరిద్రం ఏంటంటే, మీరు ఏ మతంలోకి వెళ్ళినా సరే యూ హ్యావ్ టు క్యారీ యువర్ క్యాస్ట్. ఆ మొక్క ఆల్రెడీ తెలిసిపోయింది. మొన్న ఒక ముస్లిం కుర్రాడు, ముస్లిం వాడు వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకున్నాడని, ఇంకో దళితుడు పర్సన్ హూ ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ యాజ్ అ దళిత్ పెళ్లి చేసుకుని, నేను ముస్లిం అయిపోతాను రా నాయన అన్నా సరే చంపేశాడు. సో యు ఆర్ నాట్ సేఫ్. మీరు ముస్లింగా మారినా, క్రిస్టియన్ గా మారినా, హిందువులోగా ఉన్నా సరే యు ఆర్ నాట్ అట్ ఆల్ అ హ్యూమన్ బీయింగ్ ఇన్ దోస్ ఐస్. సెకండ్ క్లాస్ ఆర్ థర్డ్ క్లాస్ ఆర్ ఫోర్త్ క్లాస్ సిటిజన్స్. ప్రతి ఒక్క మొఘల్ రాజు కింద పనిచేసేవాడు ఒకడు ఉంటాడు, వాడు ఒక్క వర్గానికి చెంది ఉంటాడండి. క్షత్రియుడు ఉండడు, శూద్రుడు ఉండడు, వైశ్యుడు ఉండడు, ఒక్క వర్గానికి చెందినవాడు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర కూడా పనిచేసిన వాళ్ళు ఉంటారు, వాడు కూడా ఒక్క వర్గానికి చెందినవాడు ఉంటాడు. వీళ్ళందరికీ సిగ్గులేదు నిజంగా. ఐ హ్యావ్ టు బీ వెరీ బ్లంట్ విత్ యూ. వీళ్ళందరికీ నిజంగా సిగ్గులేదు. ఆత్మాభిమానం అనేది చంపుకుని ఎందుకు అదే మతంలో పట్టుకుని ఉంటున్నారు నాకు అర్థం కావట్లేదు. వై డూ యూ నీడ్ అ రిలీజన్? తిట్టి తగలేసిన తర్వాత పక్క మతానికి వెళ్ళిన తర్వాత కూడా నీ కులం తోక నీకు అట్లానే ఉంచుతారు. ఉంచుకుని తీరాలి. పెళ్లి చేసుకునేటప్పుడు బయటకు వస్తా తోక. నువ్వు ఎవడివి ఏమిటి అనే సంగతి పెళ్లి చేసుకునేటప్పుడు బయటకు వచ్చేస్తుంది. లేదు నేను ఐ హ్యావ్ కన్వర్టెడ్ మై సెల్ఫ్ టు క్రిస్టియన్ అని ముస్లిం అని అసలు నో 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 నో. ఎక్కడికి పోద్ది? చేసుకోవాలంటే కావాల్సిందే. పక్క క్రిస్టియన్ కూడా, ఒక క్రిస్టియన్ ని ఇంకో క్రిస్టియన్ పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఇది అడుగుతారండి, మీరు కన్వర్ట్ అవ్వకముందు ఏంటి అని. పేర్లు చూస్తే తెలిసిపోద్ది వాళ్ళకి. ఓహోహో అదా, ఓకే ఓకే నాకు అర్థమైపోయింది. దిస్ ఈస్ ద హారబుల్ స్టేట్ అండ్ ఐ హ్యావ్ టు ప్లేస్ బ్లేమ్ ఆన్ దోస్ పీపుల్ ఇట్ సెల్ఫ్. ఎవరైతే మేము ఇంకా ఇందులోనే ఉన్నాం. వై డూ యూ నీడ్ అ రిలీజన్? ఇప్పుడు కూడా 2022లో దిస్ ఇస్ ద మోస్ట్ అడ్వాన్స్ సెంచరీ ఇప్పటికి వరకు మనకు తెలిసిన దాంట్లో ఇప్పటికి కూడా యూ నీడ్ అ రిలీజన్ ఇస్ ఇట్? అండ్ దట్ టు యూ నీడ్ అ రిలీజన్ దట్ వాంట్స్ టు పుట్ యూ డౌన్. ఒక్క స్క్రిప్చర్ కూడా లేదండి. దెర్ ఇస్ నాట్ అ సింగిల్ స్క్రిప్చర్ ఎగ్జాంప్ట్ దట్ డస్ నాట్ డిస్క్రిమినేట్ whoever you call as Sudra as Antyaj. ఎందుకుంటున్నారు? వాళ్ళకు వాళ్ళు స్వయంగా చేసుకున్న తప్పేనండి. మనం బంధువులు అనగానే నమ్మేసేసి తిక్క విధాలులాగా ఇంకా అదే రిలీజన్ లో కంటిన్యూ అవుతున్నారు. పెళ్లి చేసుకోమని చూడండి, నా చెల్లికి దాన్ని ఏమంటారు, మా అబ్బాయికి మీ కూతుర్ని ఇస్తామని అడిగితే అప్పుడు తెలిసిపోద్ది ఎవడికి బంధువు కదా తెలిసిపోద్ది. యోగ్యుడు నా కొడుకు ఏం తక్కువ, బంగారం లాగా ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు, చేసుకుంటామంటే నీ క్యాస్ట్ అది కాదు, వీఆర్ ఫ్రమ్ డిఫరెంట్ క్యాస్ట్ తెలిసిపోద్ది అక్కడే. 2 హయ్యర్ క్యాస్ట్ అని చెప్పుకునే వాళ్ళు కూడా చేసుకుని సావరు. ఇంకెక్కడ బంధుత్వం అండి ఇది? దిస్ ఇస్ నాట్ అ హోమోజీనస్ గ్రూప్. ఈ మతాన్ని పట్టుకుని వేలాడుతున్నంత కాలం ఇదే జరుగుద్ది. ఇందాక చెప్పినట్టు మతాన్ని మార్చినంత మాత్రాన మీ ప్రాబ్లం ఎక్కడికి పోదు. మీరు మతాన్ని త్యజించాల్సిందే. యూ హ్యావ్ టు లీవ్ యువర్ రిలీజన్ ఆల్ టుగెదర్. అందరు కలిసి ఒక మాట అనుకుని వదిలేసేయాలి.
ఐఎమ్ నాట్ అన్ అంబేద్కరిస్ట్. ఓకే, Yes, sir. బట్ Actually, అంబేద్కర్ చెప్పిన మాట కూడా ఇదే, వదిలేసేయండి, మతాన్ని వదిలేసేయండి, మీకు ఈ దిక్కు లేదు, నీ ఎవరో ఒకళ్ళని దండం పెట్టుకుని తీరాలి అనుకుంటే ఆ బుద్ధుడికి దండం పెట్టుకోండి అన్నారు. దట్స్ వాట్ హీ సెడ్. అది ఆయన చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా ఆయనకి విగ్రహాలు కట్టి మెళ్ళలో దండలేసి బొట్లు పెడుతుంటారు. నీకేమనాలండి? విగ్రహారాధనలు చేయండి, అసలు వదిలేయండి రా బాబు, మతాలను వదిలేయండి రా బాబు, మిమ్మల్ని ఇక్కడ ఏమాత్రం రెస్పెక్ట్ లేదు, వదిలేసేయండి అన్నాడు. వదిలేయటం కుదిరి చావకపోతే మీ దిక్కుమాలిన మొహాలు పోయి ఎవరినో ఒకళ్ళు దండం పెట్టుకుని తీరాలి అనుకుంటే బుద్ధుడి బొమ్మ ఇంట్లో పెట్టుకోండి అన్నాడు. అదే క్యాండిడేట్ కి దండలేసి ఇదేసి కొబ్బరికాయలు కొట్టి అగరత్తులు వెలిగిస్తున్నారు ఆయన విగ్రహాల ముందు. ఇంకేమనాలి వీళ్ళని? చెప్పండి సార్. So my question is a fundamental ఇది సార్. అసలు ఎందుకు వై యూ హేట్ దళిట్స్ అంటే ఇప్పుడు నాకు మీ విధంగా కోపం ఉంది అనుకోండి. ఇప్పుడు మీరున్నారు, మనోహర్ గారు ఉన్నారు, యూ హేట్ మీ, మీరు నాకు ఏదో ద్రోహం చేశారో లేకపోతే ఏదో ఫండమెంటల్ గా అడుగుతున్నాను సార్, ఎందుకు దళితులు అంటే మిగతా వాళ్ళకి కోపం? ఈ ఈ ఈ కిరాయి అంటే ఒకరు రెచ్చగొడితే వెళ్తున్నారు కదా. లేదు, ఐ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఫర్ యూ. కోపం అనేది దళితుల మీద కాదండి, దళితులు ఇప్పుడు ఈక్వల్ రైట్స్ కోసం అడుగుతున్నారు చూసారా, అందుకు కోపం. దళితులు ఈ స్క్రిప్చర్స్ ప్రకారం నోరు మూసుకుని మిగతా ముగ్గురు ద్విజులకి, మిగతా 3 వర్ణాలకి సేవ చేసి కూర్చోవాలి. బుక్స్, శాస్త్రాలు చాలా క్లియర్ గా చెప్తున్నాయి, నోరు ఎత్తడానికి వీలు లేదు. ఇప్పుడు వచ్చేసి ఆవేశపడిపోయి ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ జాబులు అవి ఇవి తెచ్చుకుని గీచర్లు అవుదామని ప్రయత్నిస్తున్నారు, అందుకు మంట వచ్చేది. హిందూ స్క్రిప్చర్స్ ప్రకారం, ప్రతి ఒక్క స్క్రిప్చర్స్ ప్రకారం ఎవరి జన్మాధారంగా పుట్టారో, ఎవరు ఏ కులంలో పుట్టారో, ఏ వర్ణంలో పుట్టారో వాళ్ళు ఆ పనులు చేసుకోవాలి. పనులు ఏంటో క్లియర్ గా రాసి ఉంది పుస్తకాల్లో. 4వ వర్ణం చేయాల్సిన పని ఏంటో ఉంది. అది చెయ్యకుండా వాళ్ళ పని ఏంటి? మిగతా 3 వర్ణాలకి సేవలు చేయాలంతే, నోరెత్తకుండా. ప్రతి ఒక్క దాంట్లో అదే ఉంది. మనుస్మృతి, పరాశర స్మృతి, అత్రి స్మృతి, భగవద్గీత, మహాభారతం, ఎవ్రీ సింగిల్ బుక్ సేస్ ద సేమ్. ఇప్పుడు వాళ్ళు నెత్తి మీదకి ఎక్కించుకుని వాళ్ళు ఈక్వల్ స్టేటస్ కావాలంటున్నారు కాబట్టే అసహ్యం అండి వాళ్ళంటే. లేకపోతే అంత గొడవ లేదు. మీరు మూసుకుని తలంచుకుని సార్ స్వామి పెద్ద అని ఏంటి చేతులు కట్టుకుని నుంచుంటే ఏ ప్రాబ్లం లేదండి ఎవరికి. ఎప్పుడైతే తలెత్తి మాకు మేము మనుషులమే, మాకు ఈక్వల్ స్టేటస్ కావాలన్నారో అప్పటి నుంచి వచ్చింది ప్రాబ్లం. సార్ ఇవాళ కూడా ఈవెన్ ఎనీ టెక్నాలజికలీ మేము ముందున్న కంపెనీస్ లో కూడా ఈవెన్ టుడే మనుస్మృతి ఈస్ ప్రివైలింగ్. సాఫ్ట్వేర్ కంపెనీస్ లో కానీ వేరెవర్ ఈవెన్ మనుస్మృతి ఈస్ ప్రివైలింగ్ ఈస్ ఇన్ అనదర్ ఫార్మ్ ఇట్ ఈస్ దేర్. వాళ్ళే ఉంటున్నారు, వాళ్ళే. ఓకే సార్, డిఫరెంట్. ఓకే చెప్పండి. ఓకే సార్, అది పక్కన పెడదాం సార్. ఇంకొకటి యాక్చువల్గా కొంతమంది వచ్చి అంటే ఫండమెంటల్ గా నేను అడుగుతున్నాను, ఒక రిలీజియన్ గురించి 15th ఫ్లోర్ 20th ఫ్లోర్ లోకి వెళ్ళి కుట్టుకుంటారు. ఈ ఫ్లోర్ లో మంచం లేదు, ఈ ఫ్లోర్ లో కిటికీ ఇవ్వాలి. నేను అంటున్నాను ఆ మొత్తానికి అసలు బేస్మెంటే లేదండి. పొద్దున్నే లేస్తే నువ్వు సూర్యుని చూస్తావు, సూర్యుని చూడంగానే నువ్వు అది దేవుడా ఒక గ్రహమాని LKG పాపనైనా చెప్తుంది. అక్కడే నీ మతానికి సంకళ్ళు పడ్డాయి. అది ఏ మతమైనా కానీ ప్రతి మతానికి దానికి ఉన్న ఇది ఉన్నాయి. ఇప్పుడు ఆడికొచ్చి ఆయన రాముడు ఒకటే భార్య అంట కదా, కాదు 4 భార్యలు. ఇటువంటి 15th ఫ్లోర్ 20th ఫ్లోర్ 101 ఫ్లోర్ బేస్మెంట్ లేదండి దానికి. ఎనీ రిలీజన్ ఇంకో అంటే మనం పెద్ద రిలీజన్ కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం. అదర్ రిలీజియన్స్ ఆల్సో అదే, వాటికి ఉన్న క్వశ్చన్స్ వాటికి ఉన్నాయి. చాలా మంది పొంగి వస్తారు, వాటిలో ఎందుకు అడగలేదు, వీటిలో ఎందుకు అడగలేదు. సో
చాలా మంది వచ్చి ధర్మ సందేహాలని అదని ఇదని అది అసలు ఫండమెంటల్ గా పొద్దున్న లేచి సూర్యుని చూడగానే నేను ఉంటున్న మతం తప్పు అని సూర్యుడు నీకు గుర్తు చేయదా? చంద్రుడు గుర్తు చేయదా? నువ్వు ఉంటున్న భూమి గుర్తు చేయదా? నువ్వు చదువుకుంటున్న 1వ తరగతి పాఠమే నీ మతాన్ని నీకు దూరం చేయాలి. ఒకటి నువ్వు దానన్నా నమ్మాలి, దీనన్నా నమ్మాలి. 1వ తరగతి పాఠమే నీ మతాన్ని నీకు దూరం చేయాలండి. దెర్ ఇస్ వన్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ టు దట్. దేన్ని నమ్ముతున్నావు అనేది ఇట్స్ సెకండరీ ఫర్ మీ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డస్ నాట్ అఫెక్ట్ ఎనీవన్ ఎల్స్ అండ్ ఎనీవన్ ఎల్సెస్ హ్యూమన్ రైట్స్. రైట్? మీరు సూర్యుడిని పూజించుకుంటారో లేకపోతే క్రాస్ ని పూజించుకుంటారో లేకపోతే చంద్రుడిని పూజించుకుంటారో, ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ యాజ్ లాంగ్ యాజ్ యూ కీప్ ఇట్ ఇన్ యువర్ రూమ్. రైట్? సో ప్రతి మనిషి కరెక్ట్ నిజం తెలుసుకునే చెయ్యాలి అనేది ఇట్స్ అ బ్యాడ్ ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే యుల్ నెవర్ హ్యావ్ ఇనఫ్ డేటా అండి. మన జీవితకాలం సరిపోదు. యుల్ నెవర్ హ్యావ్ ఇనఫ్ డేటా. సో కాబట్టి ప్రతి ఒక్కటి మనం తెలుసుకుని మన ప్రతిదీ ఇంగితం వాడి చేయాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో సింప్లిఫై చేసి, రూల్ని సింప్లిఫై చేసి, నువ్వు ఏం నమ్మినా నాకేం ఇబ్బంది లేదు, ప్రొవైడెడ్ దాట్ అక్కడ హ్యూమన్ రైట్స్ పెట్టాలి. ప్రొవైడెడ్ దాట్ నోబడి ఎల్స్ ఇస్ ఎఫెక్టెడ్ అడ్వర్స్లీ. సో నీ మతం నువ్వు ఆచరించడం వలనో లేకపోతే చేయడం వల్ల 10 మందికి మంచి జరుగుతుందండి, అందరి కళ్యాణం జరుగుతుంది అంటే ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. కాకపోతే ఒకళ్ళకి నష్టం జరిగే అవకాశం ఉంది బై యువర్ బిలీఫ్, బికాస్ ఆఫ్ యువర్ బిలీఫ్ అంటే అడ్డం పడాల్సిందే. ఎవరికి నష్టం జరగట్లేదు, హ్యాపీ. 10 మందికి లాభం జరుగుతుంది, హ్యాపీ. 10 మందికి లాభం జరుగుతుంది, ఇద్దరికి నష్టం జరుగుతుంది, నో, దట్స్ నాట్ పాసిబుల్. ఒక్కడికి కూడా నష్టం జరగకూడదు. బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ హ్యూమన్ రైట్స్ కదా. ఇప్పుడు మెజారిటీ రూల్ అని చెప్పేసి ఇప్పుడు ఆ ప్రపంచం మన దేశంలో అత్యధికంగా ఉండేది ఒక పర్టికులర్ మతం. సో మిగతా వాళ్ళందరూ దీన్ని రెస్పెక్ట్ చేసి తీరాలి అనే రూల్ పెడితే మనం ఇంకొక దేశానికి పోతే మనం మైనారిటీ అయిపోతాం. రైట్? సో రూల్స్ ఎప్పుడు సింప్లిఫై చేసుకుని కూర్చోవాలండి. ఎట్టి పరిస్థితుల్లో సైన్స్ చెప్పేదే నమ్మాలి, మిగతావి నమ్మకూడదు అంటే అగైన్ సైన్స్ విల్ బికమ్ ఎ రిలీజన్. రూల్ సింప్లిఫై చేసినప్పుడు చెప్పేది ఏంటంటే ఎవరికి నష్టం కానంత వరకు నువ్వు ఏమైనా నమ్ముకో, నో ప్రాబ్లం. అది సూర్యుని దేవుడిని అంటావా, లేదా ఒక చెట్టుని దేవుడిని అంటావా, లేకపోతే ఇంకోటి అసలు నీకు విగ్రహమే లేదా, ఆకాశాన్ని పట్టుకుని పూజించుకుంటావా, యువర్ విష్. నీ హక్కుని ఇంకోటి నష్టానికి వాడకూడదు, దట్స్ ఆల్. రోడ్డు మధ్యలో చేసుకుని నేను అందరికి నడుస్తున్న రోడ్డు మధ్యలో వాళ్ళని ఆపి మరి నేను నమాజ్ చేస్తానంటే దట్ ఈస్ హారబుల్. బికాస్ యువర్ రిలీజియన్ ఈజ్ అఫెక్టింగ్ మీ. మీ ఇంట్లో కూర్చొని నువ్వు రోజుకి 8 సార్లు నమాజ్ చేసుకో, 20 సార్లు నమాజ్ చేసుకో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. పూజ కూడా అంతే. సంధ్యావందనం చాలా మంది ఒక అరగంట చేస్తారు, 4 గంటలు చేసుకో, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. బికాస్ యు ఆర్ యూజింగ్ యువర్ టైం. పబ్లిక్ గా వచ్చి చేసుకున్నా నాకేం ప్రమాదం లేదు, ఇంకెవరిని ఇబ్బంది పెట్టదు. రోడ్డు మధ్యలో చేస్తే ప్రమాదం, నష్టం, ప్రమాదం లేదు. సో అందుకనే ఐ హ్యావ్ టు డిసగ్రీ ఇన్ వన్ పాయింట్ దట్ వాళ్ళు కరెక్టే నమ్మి తీరాలి అనేది మనం రూల్ పెట్టలేమండి. బికాస్ యూ విల్ నెవర్ హ్యావ్ ఇనఫ్ ఫ్యాక్ట్స్. ఓకేనండి? అంటే చూస్తున్న విషయాలు కూడా అంటే సో ఓకే కాంట్రాడిక్టెడ్. ఓకే సార్, ఓకే. ఒక ఆక్షేపణ లేదు, కాంట్రాడిక్షన్ ఉన్నా సరే నేను అనేది లేకపోతే కాంట్రాడిక్షన్ ఉన్నా సరే నాకు నష్టం కలగనంత వరకు హౌ కెన్ ఐ కంట్రోల్ వాట్ యూ బిలీవ్? సరే మీరు ఇప్పుడు ఒక బిలీఫ్ పెట్టుకున్నారు అనుకోండి, మీకు చంద్రుడి మీద 10 ఎకరాల స్థలం ఉంది ఒక బిలీఫ్ పెట్టుకున్నారు కదా, మీరు నమ్మేస్తున్నారు గట్టిగా, నాకు 10 ఎకరాల స్థలం ఉంది చంద్రుడి దగ్గర. నేనేం చెప్పగలనండి మీకు? వాట్ కెన్ ఐ సే? అది కంప్లీట్లీ ఫాల్స్ అని అందరికీ తెలుసు, ప్రపంచంలో అందరికీ తెలుసు, బట్ యూ హ్యావ్ దట్ బిలీఫ్. సో ఎవరికి నష్టం కలగని బిలీఫ్, అందుకే చెప్తాను, ఎవరికి నష్టం కలగని మీ నమ్మకాలని మీ దగ్గరే పెట్టుకుంటే ఏం ఇబ్బంది లేదు. చెప్పండి సార్.
ఓకే సార్. సో ఒక ఆక్షేపం సార్. సార్ ఓకే, ఐ థింక్ ఆడిబుల్. ఒక ఆక్షేపం సార్. మీరు అంటే మీరు కమ్యూనిజం గురించి మాట్లాడేటప్పుడు, అంటే మెడిసిన్ గురించి మాట్లాడేటప్పుడు ఎవరన్నా దాని మీద ఆక్షేపణ చేస్తే ఇల్ ఇంప్లిమెంటేషన్ గురించి మీరు కంప్లైంట్ చేయకండి అనట. పోలీస్ సిస్టమ్ గురించి మాట్లాడినప్పుడు అది ఇల్ ఇంప్లిమెంటేషన్, దాని గురించి ఆక్షేపించొద్దు అని అంటారు. బట్ లాస్ట్ స్ట్రీమ్ లో, అంటే అంతకు ముందు కూడా చెప్పాను అనుకోండి, కమ్యూనిజం అంటే నేను కమ్యూనిజం ఫేవరిజం అసలు ఏం లేదండి. ఐఎమ్ నో ఫేవరెట్ టు కమ్యూనిజం. అంటే రీజనింగ్ కోసం అడుగుతున్నాను. సో కమ్యూనిజం ఇల్ ఇంప్లిమెంటేషన్ కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నాను అని అంటున్నారు. రిజర్వేషన్ అంటే యూ క్లియర్డ్ యువర్ పాయింట్ లాస్ట్ టైం రిజర్వేషన్ గురించి. బట్ ఒక ఎందుకు సార్ సెలెక్టివ్ గా చెరీ పికింగ్, సెలెక్టివ్ ఫేవరెటిజం? ఎందుకంటే దీనికి మాత్రం ఓకే, ఐ హావ్ టు గో విత్ ఇట్, ఇల్ ఇంప్లిమెంటేషన్ అయినా కానీ. బట్ ఇది ఇల్ ఇంప్లిమెంటేషన్ కాబట్టి ఐ హేట్ ఇట్ కమ్యూనిజం కానీ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ అని అంటే మీరు అంటే రీజనింగే సార్. అంటే మీరు దాన్ని దేని బేసిస్ తీసుకున్నారు అని నేను షూర్ ఆన్సర్ ఇస్తాను. యూ కెన్ మ్యూట్ యువర్సెల్ఫ్. ఓకే, పాయింట్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ అన్న వర్డ్ లోనే యూ గేవ్ యువర్ ఆన్సర్ అండి. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఇస్ జస్ట్ అ థాట్ అండ్ అన్ ఐడియా ఇన్ యువర్ మైండ్, ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ ఇట్. మీరు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడుతున్నారో యూఆర్ ఎఫెక్టింగ్ అదర్ పీపుల్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఒక పర్టికులర్ వర్గం నుంచి ఉన్నారనుకోండి, అండ్ యూ బిలీవ్ దట్ యు ఆర్ ద గాడ్స్ బెస్ట్ క్రియేషన్. దేవుడు మిమ్మల్నే ప్రత్యేకంగా చేశాడు, ప్రపంచం మొత్తం మీకు దాసోహం చేశాడని మీ నమ్మకం అనుకోండి. మీ పుస్తకాల్లో రాసిందనో ఇంకేదో. మీ నమ్మకం మీ దగ్గరే పెట్టుకున్నంత మాత్రం, ఇంట్లో కూర్చొని మీరు మీసాలు తిప్పుకున్నంత మాత్రం నాకేం నష్టం లేదు. కానీ మీ ఆలోచనల్ని ఇంకో 10 మంది, అలాంటి ఆలోచన ఉన్నోళ్ళు ఇంకో 10 మంది కలిసి, ఒరే ఈ సిస్టమ్ ఏదో బాగుంది, ప్రపంచంలో మనమే అందరికంటే బెస్ట్, వీఆర్ ద వన్స్ గాడ్స్ బెస్ట్ క్రియేషన్, మిగతా వాళ్ళందరూ మనకు సేవలు చేయాలి అని చెప్పి మీరు పుస్తకాలు రాసి రాజుల్ని వశపరుచుకుని రాజులతోటి పని చేయించుకుని మిగతా ప్రజలందరినీ తొక్కించడానికి ప్రయత్నిస్తారంటే దెన్ యు ఆర్ ఎంటరింగ్ ద హ్యూమన్ రైట్స్ ఏరియా. మీరు మీ రూమ్ లో కూర్చుని 10 మంది మీ తోటోళ్ళు 10 మంది కూర్చుని మీసాలు తిప్పుకుంటూ, ఒరే మనల్ని మించినోడు ప్రపంచంలో ఎవడు లీడర్, అసలు వీఆర్ ద బెస్ట్ అని అనుకుంటున్నారు, నాకేం నష్టం లేదు. బికాస్ యూఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ ఇట్. ద రీజన్ ఐ సే ఇంప్లిమెంటేషన్, ద వర్డ్ ఇంప్లిమెంటేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ఎవ్రీబడీస్ లైఫ్స్. అక్కడే నాకేం సెలెక్టివ్ క్రిటిసిజం లేదు, సెలెక్టివ్ ఇదే లేదండి. ఇంప్లిమెంటేషన్ ఎక్కడ రాంగ్ జరిగినా సరే అది అడుగుతాను. కమ్యూనిజం సరిగ్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఇట్ బ్రీడ్స్ కరప్షన్. మిగతా ఎగ్జాంపుల్స్ నేను ఎప్పుడు ఇచ్చాను నాకైతే గుర్తులేదు, కానీ మీరు ఒకసారి చెప్పగలిగితే చెప్పండి. వెన్ డిడ్ ఐ సే వాళ్ళ గురించి మాట్లాడొద్దు అని? పోలీస్ వ్యవస్థ, మిగతా వ్యవస్థల గురించి మానవ హక్కులు గనక ప్రశ్నార్థకంగా మారినా లేదా మానవ హక్కులు ఉల్లంఘన జరిగినా సరే దాని గురించి మాట్లాడకుండా ఉండకూడదండి. ఎట్టి పరిస్థితిలో మాట్లాడాలి. ద లీస్ట్ యూ కుడ్ డూ ఈజ్ కమెంట్ అండ్ సే దట్ దిస్ ఇస్ రాంగ్. దట్స్ ద లీస్ట్ అమౌంట్ ఆఫ్ డిసెంట్. చెప్పండి సార్. సార్ ఒక చిన్న మీరు వన్ ఆఫ్ ఐ కైండ్, నాకు తెలిసిన ఇదిలో కొంతమంది వస్తున్నారు సార్ కాలర్స్, ఏదో ఒక టెక్నికల్ టర్మ్, సైంటిఫిక్ టర్మ్ తీసుకుని వచ్చి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గో గూగుల్ ఇట్. ఎందుకు ఇక్కడికి వచ్చి మిగతా వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్నారు? కొంత అటువంటి వాళ్ళని కొంత రెస్ట్రిక్ట్ చేస్తే బాగుంటది. జస్ట్ ఏదో ఒక ఫ్యాషన్ గా అవుతుంది. ఐ వాంట్ దిస్ టు బి నౌ నాలెడ్జబుల్. అలాంటి వాళ్ళని కొంచెం రెస్ట్రిక్ట్ చేయండి సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మన భూమి ఎగ్జాక్ట్ గా లైఫ్ కి పాసిబుల్ అయ్యే ఆర్బిట్ లోనే ఉంది. ఈవెన్ 1 సెంటీమీటర్ అటైనా ఇటైనా కానీ లైఫ్ ఈస్ నాట్ పాసిబుల్ ఆన్ ఎర్త్ అని కొన్ని స్టేట్మెంట్స్ కొన్ని చోట్ల చూసానండి. నేను సెర్చ్ చేశాను, బట్ ఐ కుడెంట్ ఫైండ్ ఎనీ ఇది. ఇస్ ద రియల్ సార్? అది నిజం. ఎందుకంటే ఎర్త్ ఉన్న ఆర్బిట్ 1 సెంటీమీటర్ అటైనా ఇటైనా కానీ టోటల్ ఫేక్ అండి. ఎర్త్ ఎప్పుడు ఒక చిన్న ఆర్బిట్ లో సెంటీమీటర్ అంత దీంట్లో ఏం పనిచేయదు.
థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ముందుకి వెనక్కి జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి మన ఎర్త్ ఆర్బిట్ కనుక సన్ చుట్టూరు ఉన్న ఎర్త్ ఆర్బిట్ చూస్తే ఎర్త్ పర్ఫెక్ట్ సర్కిల్ కాదు, ఓకేనా, అది ఒక ఎలిప్టికల్ ఆర్బిట్. పెద్ద ఎలిప్స్ కాదు, చిన్న ఎలిప్స్ అనమాట, గుడ్డు షేప్ లో ఉంటుంది, రైట్, ఓవల్ షేప్ లో ఉంటుంది. అయితే నియరెస్ట్ పాయింట్ ఫార్దెస్ట్ పాయింట్ కనుక చూసుకుంటే మధ్యలో 1000 కిలోమీటర్ల తేడా ఉంటుంది. సో 1 సెంటీమీటర్ అటు 1 సెంటీమీటర్ అనేది టోటల్ బోగస్ అండి. అది మతవాదులు వాడుకునే ఒకానొక దిక్కుమాలిన దాన్ని ఏమంటారు కారణం. చూసావా, దేవుడు కరెక్ట్ గా భలే క్రియేట్ చేశాడు, కరెక్ట్ గా కొంచెం అటున్న ఇటున్న తేడా వచ్చేసేదని. దీన్ని ఐ థింక్ దర్ ఇస్ అ పర్టికులర్ నేమ్ ఫర్ ఇట్ అండి, ఐ రిమెంబర్ ఇట్ లేటర్. కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయిన యూనివర్స్ మన కోసమే తయారు చేసినట్టు అని చెప్పుకోవడం అనేది పూర్తిగా అబద్ధం. గోల్డిలాక్స్ జోన్ అంటారండి. గోల్డిలాక్స్ జోన్ అంటే ఏదైనా ఒక స్టార్ చుట్టూరా ఒక పర్టికులర్ డిస్టెన్స్ లో, డిస్టెన్స్ అనగానే ఎగ్జాక్ట్ పాయింట్ కాదు, ఆ డిస్టెన్స్ కొన్ని వందల వేల కిలోమీటర్ల రింగ్ ఉంటుంది. ఆ రింగ్ లో ఉన్న ఏ ప్లానెట్ లో అయినా సరే వాటర్ లిక్విడ్ స్టేట్ లో ఉండే అవకాశం ఉంది. సో అలాంటి జోన్, ఏ జోన్ అయితే ఏదైనా స్టార్ చుట్టూరా ఏ జోన్ లో అయితే ఏదైనా ప్లానెట్ ఉంటే ఆ ప్లానెట్ మీద లిక్విడ్ వాటర్ ఉండే అవకాశం ఉంటుందో, లిక్విడ్ వాటర్ అంటే ఎనీవేర్ బిట్వీన్ 0 టు సమ్వేర్ అరౌండ్ 90-95, ఆ తర్వాత స్టీమింగ్ అయిపోతుంది కదా, లిక్విడ్ వాటర్ ఉండే అవకాశం ఏ బెల్ట్ లో అయితే ఉంటుందో దాన్ని గోల్డిలాక్స్ జోన్ అంటారు. ఆ గోల్డిలాక్స్ జోన్ ఎప్పుడు కరెక్ట్ గా ఒక పాయింట్ సెంటీమీటర్ అటు సెంటీమీటర్ ఉండదండి, కొన్ని వందల కిలోమీటర్ల బ్రెడ్ ఉంది, వందలు ఒక్కసారి 1000 కిలోమీటర్ల రింగ్ అనమాట. అదండి. ఓకే సార్, యాక్చువల్గా డిఫరెంట్ రిలీజన్స్ డిఫరెంట్ గా ఆరిజిన్, ఎగ్జిస్టెన్స్ అండ్ తర్వాత ఆఫ్టర్ లైఫ్ లేకపోతే ఏదో పోర్ట్రే చేస్తాను. ఎనీ హ్యూమన్, ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకున్నాం, ఎక్కడికి వెళ్తాం, ఈవెన్ నువ్వు మతాన్ని ఫాలో అయినా ఫాలో అవ్వకపోయినా కానీ ఈ 3 క్వశ్చన్కి ఆన్సర్లు తెలియాలి కదా సార్. చెప్పడానికి మతం ట్రై చేస్తుంది, బట్ మతం డజంట్ నో హౌ టు ఆన్సర్. చెప్పండి. సో చాలా మతాల్లో చూస్తే అసలు ఎల్కేజీ పిల్లోడు రాసిన దానికంటే ఇన్ఫీరియర్ నాలెడ్జ్ తోటే రాసుంటారు, చూస్తే నవ్వుకోవడం, పగలబడి నవ్వుకోవడం అట్లాంటివి ఉంటాయి. బట్ ఒక్క మతం, క్రిస్టియానిటీ కాదనుకోండి, దానికి ముందున్న మతం అనుకోండి, దాంట్లో వాట్ ఎవర్ ఇప్పుడు ఈ ఎవల్యూషన్ థియరీకి ఎలాగైతే చెప్తున్నారో దానికి 100% అలాగే యాప్ట్ గా సరిపోకపోయినా 70-80% దాంట్లో కూడా కోరిలేట్ అవుతుంది. ఐ థింక్ జూడాయిజం, ఐ గెస్. జూడాయిజం కి ఉన్నది ఒకటే బుక్ కదండి, వాళ్ళ ఓల్డ్ తోరానా మీరు చెప్పేది? విచ్ బుక్ ఆర్ యు టాకింగ్? జెనసిస్ ఆ? ఏదో సార్, తనాకో తోరానో, జెనసిస్ గురించి యూదులకి జెనసిస్ టోటల్ ఫార్స్ అండి, టోటల్ బోగస్ అన్నమాట. అది మనిషిని మట్టితో తయారు చేశానని రాశాడు. మట్టితో తయారు చేసి నోట్లోకి ఊపిరి ఊదితే ప్రాణం వచ్చిందంట. హౌ కెన్ దట్ బి ట్రూ? రైట్, ఏ మట్టితోటి ఎలా తయారు చేస్తే, ఏ మట్టి వాడితే ఎలాగా సెట్ అవుతుంది అది, రైట్, టోటల్ బోగస్ అది. అప్పట్లో అది కూడా జుడాయిజం సొంతం కాదు, అంతకు ముందున్న పాత రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో, యానిమిస్టిక్ రిలీజియన్స్ అని కొన్ని ఉంటాయి పాతవి. దే ఆర్ నాట్ ఆర్గనైజ్డ్ అన్నమాట, ఆర్గనైజ్డ్ కాదు. వాళ్ళు అక్కడో చోట ముసలాళ్ళు కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళు, కథలు చెప్పుకునేవాళ్ళు, రైట్. ఇప్పటికి కూడా ఆస్ట్రేలియన్ నేటివ్స్ అలాగే కూర్చుని ఏంటి మంట వేసుకుని ఆకాశం చూసుకుంటూ కథలు చెప్పుకుంటారు. హ్యూమన్స్ ఎప్పుడు స్టోరీస్ చెప్పుకుంటూనే ఉండేవాడు ఫస్ట్ నుంచి కూడా, గ్రూప్ గా ఉన్నప్పటి నుంచి. అలాగే చెప్పుకున్న కథల్లో ఒకానొక కథ ఇది, మనిషిని మట్టితో తయారు చేశాడు దేవుడు అని. ఆ కథని అలాగే కాపీ కొట్టుకొచ్చి జెనసిస్ లో పెట్టుకున్నారు.
అది టోటల్ బోగస్ అండి. వాళ్ళకేం తెలియదు, వీళ్ళకేం No, తెలియదు. I'm not talking about I'm not talking about the human sir. Evolution గురించి మాట్లాడుతున్నాను సార్. ఓ Evolution మీరు లో అనేది సీక్వెన్స్ వాళ్ళు 7 days ఏదో చెప్తారు కదా, దట్స్ ఆల్సో అనదర్ బోగస్. సీక్వెన్స్. ఏంటంటే ఫస్ట్ భూమిని తయారు చేసి తర్వాత ఆకాశం తయారు చేసి ఆకాశంలో సూర్యుడిని చంద్రుడిని పెట్టారని రాసి ఉంటుంది. భూమిని తయారు చేసిన తర్వాత చంద్రుడిని సూర్యుడిని ఎలా తయారు చేస్తారండి? రైట్, సీక్వెన్స్ టోటల్ రాంగ్. వాళ్ళు ఇప్పుడు కష్టపడి ఏదో చెప్పుకుంటారు కానీ టోటల్ బోగస్ అన్నమాట. ఫస్ట్ భూమి తయారైపోయిన తర్వాత ఇంకోటి ఏంటంటే సూర్యుడు లేకుండా చెట్లు చేమలు తయారైపోతాయి. ఇఫ్ యూ రీడ్ జెనసిస్ కేర్ఫుల్లీ, చెట్లు చేమలు ఉంటాయన్నమాట, తర్వాత సూర్యుడు వస్తాడు అనమాట. అది ఎలా సాధ్యం? సీక్వెన్స్ ఎక్కడా కరెక్ట్ లేదండి. దే జస్ట్ ఇప్పుడు ఫోర్స్ ఫిట్టింగ్ చేస్తుంటారు అనమాట. అవునుగా అలా కాదు ఇలా కాదు, భూమి అంటే ఇంకోటి, అలా అనుకున్నారు ఇలా అనుకున్నారు కథలు చెప్తారు కానీ ఇట్ హ్యాస్ జీరో దిస్ థింగ్. ఆ జెనసిస్ ఫస్ట్ 2-3 చాప్టర్స్ చదివితే నాకు తెక్కొచ్చేసింది. ఇంత మూర్ఖత్వాన్ని వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి రాశారు, పర్లేదు బాగానే ఉంది. 2000 ఏళ్ల క్రితం ఎవరికేం తెలియదు, 60,000 ఏళ్ల క్రితం ఎవరికేం తెలియదు, బాగానే ఉంది. ఇప్పుడు చదువుకునే వాళ్ళు కూడా ఇంకా దాన్ని పట్టుకుని ఇందులో జ్ఞానం ఉంది అనుకుంటున్నారంటే వాళ్ళని అడిగితే వెంటనే చేతులు ఎత్తేసి పాత పాత నిబంధన వదిలేసాం కదా ఎప్పుడు అంటారు. బట్ పాత నిబంధన వదిలే అవకాశమే లేదు. పాత నిబంధన లేనిదే కొత్త నిబంధన లేనే లేదు. సో దెర్ ఇస్ నో వే that Old Testament is not valid. It is still valid as long as Christianity is alive. Okay, Nandi? Shall we move on? Okay, sir. To some extent, I'm not sure about మీరు అన్నట్టు సూర్యుడు తర్వాత ఇది I'm not sure about, but okay, నేను కూడా ఒకసారి రిఫర్ చేస్తాను. Probably I might నెక్స్ట్ వీక్ వచ్చేటప్పుడు విల్ ఓపెన్ జెనసిస్ అండి. ఓకేనా? ఇప్పుడు ఆల్రెడీ మనం చాలాసేపు మాట్లాడేసాము. వాట్ విల్ డూ ఇస్ నెక్స్ట్ టైం కనుక మీరు వస్తే విల్ ఓపెన్ జెనసిస్. మీరు చదివిరండి. ఐ విల్ షో యూ ఎగ్జాక్ట్లీ వేర్ ఇట్ ఇస్ టోటల్ బోగస్. ఓకేనా? రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. బై. ఓకే ఓకే, రామ్ అనే పేరుతో ఒక వచ్చారు. ఐ థింక్ ఐల్ టేక్ రామ్. హాయ్ రామ్ గారు. హాయ్ సార్. అది సార్ ఉన్న పలంగా మనం ఇప్పుడు నేను మతాన్ని తొలగించుకుంటే నాకు వచ్చే లాస్ ఏంటి? ఏమీ లేదండి, చాలా మంది ఉన్నారు మతం లేకుండా, మతరహితంగా చాలా మంది ఉన్నారు. అంటే నాకు వచ్చే బెనిఫిట్స్ అన్ని పోతాయేమో కదా సార్? ఒక్క నిమిషం, మీ వెనక సౌండ్స్ అవి వస్తున్నాయి, ఒకసారి చూసుకోండి. ఫ్యాన్ ఏదైనా ఉంటే ఆపేసేయండి. ఓకే, బెనిఫిట్స్ అంటే మీరు అనుకుంటే బెనిఫిట్స్ అండి, అవి భారం అనుకుంటే భారమే. ఇది ఎవరికి వాళ్ళకి ఇష్టం కదా. మీకు బెనిఫిట్సే కావాలి అనుకుంటే మీరు ఆ మతంలో ఉన్న కష్టాలని నష్టాలని కూడా భరిస్తారు. లేదు నా సొంత కాళ్ళ మీద నేను నిలబడతాను అనుకుంటే అది వదిలేస్తారు. లేదు నేను కాన్స్టిట్యూషన్ నాకు ఇచ్చింది నేను ఇది వాడుకుంటాను అనుకుంటే వాడుకుంటాను. ఇట్స్ అన్ ఇండివిజువల్ చాయిస్. నమ్మకం అనేది ఇప్పుడు కాగితం మీద ఒకటి ఉంటది, మీరు మైండ్ లో నమ్మాల్సిన పని లేదు కదా. కాగితం మీద ఒకటి ఉంటే ఉంటది. ఓకే, అగైన్ దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ మీకు మీరు ఏం సమాధానం చెప్పుకుంటున్నారు అని. అంటే ఇప్పుడు అది కాగితాల్లో ఉండొచ్చు కానీ మనం వదిలేసుకుంటే వదిలేసుకోవచ్చు. అదే చెప్తున్నా, మీ అద్దం ముందు నుంచి మీకు మీరు ఏం సమాధానం చెప్పుకుంటారు అనేది మీద. ఇట్ ఈస్ అ టాక్ బిట్వీన్ యూ అండ్ యువర్ సెల్ఫ్ అండి. లేదు ప్రపంచాన్ని అంతటికీ నేను వెళ్ళి నేను ఇవి పొందుతాను, నాకు చట్ట ప్రకారం వచ్చినాయి అన్నీ నేను పొందుతాను, కానీ నేను దేవుణ్ణి నమ్మను. యాక్చువల్లీ దేవుణ్ణి నమ్మటానికి ఈ చట్ట ప్రకారం వచ్చే బెనిఫిట్స్ కి సంబంధం లేదండి. ఓకే, సో అగైన్ లైక్ ఐ సెడ్, ఇట్ ఈస్ అ కాన్వర్సేషన్ బిట్వీన్ యూ అండ్ యువర్ సెల్ఫ్. మీకు మీరు ఏం సమాధానం చెప్పుకుంటున్నారు అనేది మాత్రమే. ఓకే, ఓకేనా? అంతేనండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, సుమంత్ గారు వచ్చారు. ఐ క్విక్లీ టేక్ సుమంత్ గారు. హాయ్ సుమంత్ గారు. హలో సుమంత్ గారు. హలో, యా సుమంత్ గారు చెప్పండి. అది వినపడుతుందండి?
వినిపిస్తుంది, చెప్పండి. బ్రదర్, ఇది నా క్వశ్చన్ ఏంటంటే, మీరు చాలా సార్లు అంతకు ముందు చెప్పారు కదా, అంటే వేరే వాళ్ళకి ఇబ్బంది కలగనంత కోసం కూడా సార్ బ్రేక్ అవుతుంది సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది, వైఫై దగ్గర లేదు. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది, వైఫైకి దగ్గరగా రండి. హలో, ఇప్పుడు వినిపిస్తుందా సార్? ఇప్పుడు బాగానే చెప్పండి. మ్యూట్ చేసేసారండి, యూఆర్ మ్యూటెడ్, అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే, చెప్పండి. ఇప్పుడు ఓకేనా? చెప్పండి. అదే బ్రదర్, అంతకుముందు మీరు చెప్పారు కదా, అంటే వేరే వాళ్ళకి ఇబ్బంది కానంత వరకు ఎవరి మతం వాళ్ళు ఫాలో అవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి అబ్జెక్షన్ లేదు అన్నారు కదా మీరు. అంటే ఇప్పుడు యాక్చువల్గా అది పాసిబులేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళకి ఇబ్బంది పడకుండా, అంటే వేరే వాళ్ళ హ్యూమన్ రైట్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఒక ప్రెసెంట్ ఉన్న రిలీజియన్స్ ని ఫాలో అవ్వడం పాసిబులేనా? బ్రహ్మాండంగా చేయొచ్చండి. ప్రపంచంలో చాలా మంది చేస్తున్నారు, ఆల్రెడీ ప్రపంచంలో చాలా మంది చేస్తున్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఈ దేశంలోని పక్క దేశాల్లోని బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళ నమ్మకాలు వాళ్ళకి మాత్రమే చెల్లుబాటు అవుతాయి. కనీసం వాళ్ళ భార్య మీద కూడా, వాళ్ళ పిల్లల మీద కూడా వాళ్ళు రుద్దరు. బ్రహ్మాండంగా ఉంటారండి. యూ కెన్ ఈజీలీ డూ దట్. ఓకే, అంటే సో ఆ అవేర్నెస్ రావడానికి వాళ్ళకి ఏం కారణం? అంటే వాళ్ళలో ఆ అవేర్నెస్ రావడానికి వాళ్ళు అట్లీస్ట్ ఏమన్నా కోర్స్ ఎడ్యుకేషన్, జస్ట్ జనరిక్ ఎడ్యుకేషన్ ప్లస్ హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు అనే దాని మీద ఒక మంచి అభిప్రాయం, వాటి మీద ఒక మంచి అవగాహన. ఎడ్యుకేషన్ అందరికీ ఉంది కదా బ్రదర్. అంటే ఇప్పుడు మరి చూస్తే మన ఎడ్యుకేషన్ పనికిరాదండి, మనది ఎడ్యుకేషన్ కాదు, మనది ఏంటంటే ఎగ్జామ్ సిస్టమ్ అన్నమాట. ఊరకు కూర్చుని పరీక్షలు రాసి పేపర్లు మార్కులు తెచ్చుకోవడమే తప్ప మన వాళ్ళకి జ్ఞానం అనేది చాలా తక్కువ. అది ప్రాపంచిక జ్ఞానం అంటారు చూసారా, జనాలతో ఎలా బిహేవ్ చేయాలి, జనాలతో ఎలా డీల్ చేయాలి, పక్క మనుషుల్ని ఎలాగ గౌరవించాలి, వాళ్ళకి హక్కులు ఉంటాయి, మనం ఏం థింక్ చేస్తున్నాం మనకు మాత్రమే సొంతం, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ జీవితం వాళ్ళది అనేదన్నమాట. ఈ మెంటాలిటీ ఆలోచన రావాలి, మన దగ్గర చాలా తక్కువ. మన దగ్గర హ్యూమన్ రైట్స్ మీద అవగాహన అనేది తక్కువ అన్నమాట. ప్రతి ఒక్కడికి ఇంకొకళ్ళు ఎలా బతకాలనే దాని మీద బోర్డు రూల్స్ ఉంటాయి మైండ్ లో. ఓకే, అంటే మరి కరికులంలో ఆ చేంజెస్ తేవాల్సిన అవసరం ఉంది అంటున్నారు కదా. అది కరికులంలో పెట్టడం అంటే అది గవర్నమెంట్ అండి. మన గవర్నమెంట్ నిండా ఉన్న జనాలే ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తూ ఉంటారు. సో మనం చేయాల్సింది ఏంటంటే మన చుట్టుపక్కల వాళ్ళకి, మన పిల్లలకి మానవ హక్కుల గురించి కానీ, లేకపోతే జస్ట్ జనరల్ హక్కుల గురించి కానీ నేర్పించడం అన్నమాట. ఎవరి జీవితం వాళ్ళది అనే ఆలోచించాలి. మన ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పక్కన వాళ్ళు ఎలా ఉండాలి అనే దాని మీద రూల్స్ అన్నమాట. ఎవరిని చేసుకోవాలి, ఎవరిని చేసుకోకూడదు, స్టార్స్ మీద లేకపోతే మన సెలబ్రిటీస్ మీద, వాళ్ళ జీవితాల మీద బోర్డు అభిప్రాయాలు ఉంటాయి. ప్రతి ఒక్కడు ఫేస్బుక్ లో కూర్చుని రాస్తుంటాడు అన్నమాట. నువ్వు రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నావు, వాళ్ళతో ఏంటి తిరుగుతున్నావు అని చెప్పి బోడీ రిక్వైర్మెంట్లు ఇస్తా ఉంటారు. ఏంటంటే యు నీడ్ టు అండర్స్టాండ్, వాళ్ళ జీవితం వాళ్ళది, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ రైట్ అనేది తెలుసుకోవాలి. మన దగ్గర ఆ జ్ఞానం లేదు. ప్రతి ఒక్కడికి వాడికి అభిప్రాయం ఉందంటే చాలా పెట్టేస్తుంటారు అనమాట. ఓకే, అంటే అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏమో కదా. ఫ్రీడమ్ ఆఫ్, అంతే. నేను ఆమెను పెట్టద్దు అనట్లేదండి, పెట్టాలి. కాకపోతే వాడికి తగిలే దెబ్బలు కూడా వాడు భరించాలి. టైప్ ఆఫ్ మెచ్యూరిటీ అనేది ఉండాలి, పెట్టే దాంట్లో ఒక మెచ్యూరిటీ అనేది ఉండాలి. అదే, ఎందుకంటే హిపోక్రసీని బహిర్గతం చేసి చూపించాలి. వాడు నాది చాలా ఉత్కృష్టమైన ధర్మం అని చెప్పుకుంటూ స్త్రీలను పచ్చి బూతులు వాడుతుంటాడు. ఓకే, వాడి హీ హాజ్ అ ఫ్రీడమ్ టు టాక్. నోటికొచ్చిన మాట మాట్లాడొచ్చు. కాకపోతే ఆ నోటికొచ్చిన మాటకి మాట్లాడితే వాడికి ఆన్సర్లు కూడా అలాగే పడతాయి. అది కూడా వాడు భరించాలి. ఓకే, అది నేను చాలా చోట్ల గమనించా. ప్రెసెంట్ ట్రెండింగ్ అంటే మరి వీళ్ళకి ఏమన్నా సోర్స్ ఉందో, ఒక గ్రూప్స్ ఉన్నాయో తెలియదు కానీ, వెన్ ఎవర్ మీరు ఒక అంటే పర్టికులర్గా రిలీజియస్ మన హ్యూమన్ వాల్యూస్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు, ఎప్పుడన్నా మనం హ్యూమనిస్ట్ అప్రోచ్ తీసుకుంటే ఇమీడియట్ గా రిలీజియస్ వాళ్ళు, అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫాలో అయ్యే రిలీజియన్ ఉంది బ్రదర్, మన ఫాలో అయ్యే రిలీజియన్ లో మనం సోషల్ మీడియాలో ఆ గ్రూప్స్ లో యాక్టివ్ ఉంటాం.
ఒకవేళ హ్యూమన్ వాల్యూస్ కాన్ఫ్లిక్టింగ్ గా ఉన్న రిలీజియస్ పోస్ట్ వస్తే మనం పెట్టినా కానీ కూడా వాళ్ళు ఎలా తీసుకుంటారంటే ఇమీడియట్ గా అందరూ పాజిటివ్ సైడ్ కాకుండా నెగిటివ్ సైడ్ అబ్యూజెస్ కానీ అటాక్ కానీ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఆబ్వియస్ గా సైలెంట్ అయిపోతాం. ఎందుకు ఇంకా ఇదంతా అంటే ఇదంతా ఓకే మనం ఎప్పుడైతే సైలెంట్ అయిపోతున్నామో వాళ్ళకి క్లియర్ ఇండికేషన్ ఇస్తున్నాం. ఒరే నేను 2 బూతులు మాట్లాడితే నోరు మూసి కూర్చుంటాడు వాడు. ఓకే వాట్ యు అలౌ విల్ కంటిన్యూ. బట్ అది ఫైట్ అయిపోతుంది కదా, అంటే మన రిటాలియేట్ అవుతే ఫైట్ అయిపోతుంది. వాళ్ళకి దే ఆర్ నాట్ టేకింగ్ రెస్ట్ కదా. జనాల మధ్యలో ద్వేషాన్ని రగిల్చడానికి వాళ్ళు రెస్ట్ తీసుకోవట్లేదండి. ఫైటర్స్ అయిన మిగతా వాళ్ళు రెస్ట్ తీసుకుంటే ఎలాగా? వీళ్ళు నోరు మూసుకుని ఉంటున్నారు, ఎందుకు ఈ పెంట మీద రాయటం ఎందుకు అని చెప్పి వీళ్ళు లైట్ తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి దే ఆర్ గెటింగ్ ఎ వాలిడేషన్. అరే చూసావా 2 మాటలు నా ముందు నుంచోడానికి ఉడికిపోతారా వాళ్ళకి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఉనికిపాటు కాదురా అది, నీ మీద జుగుప్స అన్న సంగతి వాడికి తెలియట్లేదు. జుగుప్సతోటి మానేస్తున్నాం కానీ, అసహ్యంతో మానేస్తున్నాం కానీ, నీతో వాదించడానికి సరుకు లేక కాదు, నిన్ను తిట్టడానికి బూతులు తక్కువ అయిపోయి. ప్రతి ఒక్కడు ఎవడన్నా అడిగితే చాలు వాడికి చెప్పుకోవడం, నేను బూతుల్లో పిహెచ్డి చేశాను, చదువులో ఎల్కేజీ కూడా పాస్ అయ్యి ఉండడు కథవా, బూతుల్లో పిహెచ్డి చేశానని చెప్పుకుంటాడు ప్రతి ఒక్కడు. సో అలాంటి వాళ్ళు నెరేటివ్ ని రన్ చేస్తుంటే, తిన్నగా ఉన్నోళ్ళు, తిన్నగా ఆలోచించే వాళ్ళు సైలెంట్ గా ఉన్నారంటే దాని అర్థం ఏంటి? వాళ్లే గెలుస్తున్నారు అని. వాళ్ళని గెలవనివ్వకూడదండి. వచ్చిన ఒక్కడిని అంటే బికాస్ దిస్ ఇస్ సోషల్ మీడియా, యూ హ్యావ్ టు గివ్ దెమ్ గట్టిగా ఆన్సర్ ఇచ్చి తీరాలి. దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ అని సంగతి చెప్పాలి. చెప్పకపోతే వాడే గెలుస్తాడు. సో యూ డిసైడ్ వాట్ కైండ్ ఆఫ్ సోషల్ మీడియా యూ వాంట్. అందరినీ రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుకుందాం అనుకుంటే అదొక పద్ధతి. నువ్వు బూతులు తిట్టడం మొదలు పెడితే నిలువునా అందరూ బూతులు తిట్టేయాలి. లేదనుకోండి రేపొద్దున చూసావు ఒక్క మాటతో నేను నోరు మూయిస్తాను. అదే అండ్ అదే బ్రదర్, నా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, అదే మిమ్మల్ని అడిగాను కదా ఇందాక, అంటే మనం ఒక హ్యూమనిస్ట్ వాల్యూస్ తో మన లైఫ్ లీడ్ చేస్తా రిలీజియన్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా ఆల్మోస్ట్ రిలీజియన్ దాని యొక్క అంటే అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మరి రేషనల్ థింకింగ్ తో హ్యూమన్ వాల్యూస్ తో, ఫర్ ఎగ్జాంపుల్ హిందూ ఫ్యామిలీ అనుకోండి, అది అందులో హారోస్కోప్ ఫాలో అవ్వకూడదు, మ్యారేజ్ సిస్టమ్ ఫాలో అవ్వకూడదు. ఇక దాదాపు అన్ని సిస్టమ్స్ పోయినప్పుడు హిందూ సొసైటీ కనుక యాక్సెప్ట్ చేయదు కదా, ఈడు ఒక హిందూ గానే కాదు అని. సో అలాంటప్పుడు ఎలా లీడ్ చేయాలి అని? ఎందుకు యాక్సెప్ట్ చేయాలండి? సో ఫస్ట్ థింగ్ మై క్వశ్చన్ ఇస్, వై షుడ్ రిలీజియన్ బి అలైవ్? రిలీజియన్ వల్ల బతికి ఉండడానికి ఉపయోగం ఏంటి? అంటే మెయిన్ ఒక కమ్యూనిటీలో ఉన్నప్పుడు మరి ఆ కమ్యూనిటీ అందరి ఒక సోషల్ గ్రూపింగ్ అవసరం పడుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను హిందూ, మనకు ఆల్రెడీ ఒక సోషల్ గ్రూప్ ఉంది కదండి. వి ఆర్ ఆల్ ఇండియన్స్, అది సరిపోదా? వి ఆర్ ఆల్ తెలుగు పీపుల్, అది సరిపోదా? అంటే సరిపోతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ మనం అంతా గ్లోబల్ కమ్యూనిటీ. అంటే అలా కాదు నేను అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అంటే పర్టికులర్ గా మ్యారేజ్ తీసుకోండి. మన మ్యారేజ్ ఒక రిలీజియన్ లో ఉన్నాం అనుకోండి, ఒక పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళని మీరు లైఫ్ పార్ట్నర్ ని చూస్ చేసుకోవాలి. లేదు నేను అది రేషనల్ కాదు, ఒక హ్యూమన్ గా ప్రతి హ్యూమన్ కరెక్ట్ అని నేను అవుట్ సైడ్ వెళ్తున్నా అనుకోండి, వీళ్ళు ఎవరైతే మన సర్కిల్లో ఉన్నారో అట్లీస్ట్ అప్పుడు దాకా మన కంపెనీన్స్ కానీ మన కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారో, ఇతను అవుట్ ఆఫ్ కమ్యూనిటీ వెళ్తున్నాడు అని ఒక రకమైన బహిష్కరణకు గురవుతాం కదా. ఆ బహిష్కరణ ఎంతవరకు నడుస్తుంది అంటే, ఇది కామన్ కానంత వరకు. ప్రతి ఒక్కడు నేను స్టార్ట్ చేస్తే నేను బహిష్కృతం అవుతానని కూర్చుంటే ఎప్పటికీ స్టార్ట్ అవ్వదు. మీకు అర్థమవుతుందో లేదో, ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్తున్న సినారియో ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 15 ఏళ్ళు అయిందండి. ఓకే, ఎన్ని సెకండ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి ఒకసారి థింక్ చేయండి. ఆ సెకండ్ మ్యారేజెస్ లో మేజర్ పర్సన్ 80-70% ఇంటర్ క్యాస్ట్లే. ఎందుకంటే సొంత క్యాస్ట్ లో కూర్చుని నక్షత్రాలు, ఆడి పిండాకుళ్ళు, వాళ్ళ పంచాంగాలు, ఆడి బోడిగి కాగితాలు అన్ని చూసి చేసుకున్నాయి పెటాకులు అయిపోయి. పెటాకులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఒక లీగల్ బ్యాటిల్ ఉంటుంది కదా, దిక్కుమాలిన లీగల్ బ్యాటిల్ ఒకటి ఉంటుంది. 4-5 ఏళ్ల పాటు ఇద్దరు హేట్ చేసుకుని జీవితం మీద విరక్తి వచ్చే రేంజ్ లోకి తీసుకుని, ఎప్పుడైతే వదిలిపోయిందో అప్పుడు మళ్ళీ సొంత కులంలోకి వెళ్ళే ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు. ఉండకపోవడం కాదు, వాళ్ళు ఒక సంవత్సరం పాటు మా క్యాస్టే అని పెట్టుకుని కూర్చుంటే ఎవడు రాకపోతే నో క్యాస్ట్ బార్ అని రాసుకుంటాడు. సో
సో 2-3 ఏళ్ల పాటు వెయిట్ చేస్తాడండి. వాడికి పెళ్లి జరగదు, ఏం జరగదు. ఎవరైనా పర్లేదులే అని చెప్పి దిగుతాడు. సో నచ్చినా నచ్చకపోయినా ఇంటర్ క్యాస్ట్ అనేవి కామన్ అయిపోతున్నాయి. ఎందుకంటే దాని అర్థం ఏంటి? ఏంటి ఇవి పంచాంగాలు చూసి, పిండాకుళ్ళు చూసి పెట్టిన పెళ్లిళ్ళు పెటాకులు అవుతున్నాయి. ఇది అన్ని వర్ణాల్లో ఒకేలా జరుగుతుందండి. ఒక వర్ణం చాలా బాగా జరుగుతుంది, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లో బాగా జరుగుతుందని ఏం లేదు. మీరు ఎప్పుడన్నా సరే మీకు ఎవరైనా లాయర్ తెలిస్తే ఫ్యామిలీ కోర్ట్ లాయర్ ని ఒకసారి కనుక్కొని చూడండి, ఎంతమంది ఏమేమి ఉన్నాయి, ఏమన్నా రఫ్ ఐడియా ఉందా అని. ఎగ్జాక్ట్ నంబర్స్ తెలీదు, చెప్పరు కానివ్వండి. ప్రతి ఏంటి 100 పెళ్లిల్లో మరి అట్లీస్ట్ సగం వరకు పెటాకులు అవుతున్నాయండి. అది దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద పాస్ట్ 15 years. సో ఇంటర్ కాస్ట్ అనేది మోస్ట్ కామన్ అయిపోతుంది. ఇంకొన్నాళ్ళకి ప్రస్తుతకున్న జనరేషన్ రోగం ఏంటంటే, అమ్మాయి వేరే క్యాస్ట్ నుంచి మన దగ్గరకు వచ్చిన అబ్బాయి క్యాస్ట్ లోకి లాగేసుకుంటారు. పిల్లలందరూ అదే క్యాస్ట్ కి రాయటం. టేక్ 1 more జనరేషన్, ఇంకో జనరేషన్ తర్వాత ఆ ఫీలింగ్ పోద్ది, క్యాస్ట్ అన్న మెంటాలిటీ తగ్గిపోతుంది. అంటే దీనికి ఇది ఒక టైప్ ఆఫ్ సొల్యూషన్, కానీ ఇలాంటి ప్రాక్టీసెస్ ఒక రిలీజియన్ లో చాలా ఉంటాయి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే లేడీస్ ఎవ్రీథింగ్ ట్రెడిషన్స్ అనేవి ముచ్చటగా ఇంట్రెస్టింగ్ గా ఆయా తంతులకి, అంటే వాట్ ఎవర్ ఇస్ ది ఫంక్షన్, ఆ ఫంక్షన్ కి తగ్గట్టుగా ప్రతి చోట ఉంటాయి. అవి నాశనం అవ్వాల్సిన పని లేదు కదా. ఇప్పుడు సీమంతం అనే ఒక సంస్కారం ఉందండి. రైట్, 6 months అయిన తర్వాత 6 months ప్రెగ్నెంట్ లేడీ చేస్తారు, 6 తర్వాత అనుకోండి. అది మీరు ఏ మతం అయితేనే ఉంది, ఏ కులం అయితేనే ఉంది, ఏ ప్రాంతం అయితేనే ఉంది, ఇట్స్ అ ఫంక్షన్, ఇట్ ఇస్ అ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ కదా. అది కంటిన్యూ చేసుకోండి. అలాంటి చిన్న చిత్రవి వితౌట్ గాడ్, వితౌట్ రిలీజియన్ యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అండి. ఇప్పుడు పెళ్లి అనేది ఒక ఇంపార్టెంట్ స్టెప్ కదా. ఇంపార్టెంట్ స్టెప్. నేను అనేది అది కాదు. నేను అనేది ఏంటంటే ట్రెడిషన్ మనకి నచ్చితే మనం అది కంటిన్యూ చేస్తాం, మనం అది చేసుకుంటాం, అది ప్రాబ్లం లేదు. ఒకవేళ నచ్చక చేయకపోతే, ఇప్పుడు సీమంతం కానీ పెళ్లి కానీ మనకు నచ్చలేదు, మనం నచ్చకుండా మనం అది స్కిప్ చేద్దాం అనుకున్నాం. బట్ అది స్కిప్ చేసి అవి మళ్ళీ పెట్టుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా, ఈ ఫాలో ట్రెడిషన్స్ అన్ని మనకు నచ్చనివన్నీ స్కిప్ చేసేస్తే మనం ఇంకా హిందూగా కన్సిడర్ కాబడా కదా. ఎందుకు కన్సిడర్ అవ్వాలి? దట్స్ మై క్వశ్చన్. వై డు యు వాంట్ a label with a religion? అది హిందూ అనే కాదు, ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఎవ్రీ రిలీజియన్. వై డు యు వాంట్ a label with a religion? అంటే మన రిలేషన్స్, మన ఫ్యామిలీ అంతా లూజ్ అవుతాం కదా మిగతా వాళ్ళతో, కనెక్షన్ వాళ్ళకి దూరం అవుతాం కదా. ఎందుకు లూజ్ అవుతాం అంటే వాళ్ళు మిమ్మల్ని కాదు ప్రేమించేది. ఉండండి, దేర్ ఇస్ అ సింపుల్ సొల్యూషన్ టు ఇట్. వాళ్ళు మిమ్మల్ని కాదు ప్రేమించేది. అప్పుడు మీ ఒంటి మీద మీరు ఎన్నాళ్ళు తగిలించుకున్న ఒక లేబుల్, మతం అనే ఒక లేబుల్ వాళ్ళు ప్రేమించారు. ఇప్పుడు ఇది పరువు హత్యలు అని చెప్పి చేస్తున్నారా? పరువు హత్యలు చేసేది అది పరువు హత్యలు కాదు అసలు. యాక్చువల్లీ దట్ నేమ్ ఇస్ రాంగ్. ఇది సిగ్గుమాలిన హత్యలు. అవి పక్కా మర్డర్ అన్నమాట. ఇట్స్ ప్రాపర్ మర్డర్. వాళ్ళు వాళ్ళ కూతుర్ని ప్రేమించి చేశారు. అది కూతురికి వాళ్ళు తగిలించుకున్న ఒక లేబుల్, ఆ లేబుల్ ని ఆ అమ్మాయి కాదన్నది కాబట్టి చంపేస్తున్నారు. ఆ అబ్బాయి లేదా ఆ అమ్మాయి చేసుకున్న అబ్బాయి వాడికి వేరే లేబుల్ ఉంది కాబట్టి చంపేస్తున్నారు. సొంత కూతుర్లను చంపించుకునే మతం ఉంటే ఎంత పోతే ఎంత అండి. అది ఎవ్రీ రిలీజన్ హ్యాస్ దిస్ ప్రాబ్లం. 25 ఏళ్ళు పెంచుకున్న కూతురు ని చంపేసుకుందాం అన్నంత పగని పెంచిన మతం ఉంటే ఎంత, చస్తే ఎంత. ఆ కులం ఉంటే ఎంత, చస్తే ఎంత. రైట్, ఇఫ్ ఇట్ కెనాట్ టీచ్ యూ హ్యుమానిటీ, ఇంకేం అక్కర్లేదు. వాడిని పోనీ పక్కన హేట్ చేసి నీకు అల్లుడు నచ్చలేదా, జీవితంలో వాడి మొహం చూడకు. కూతుర్ని చంపుకునేంత దారుణమైన మెంటాలిటీని ఇచ్చిన మతం, కులం ఉంటే ఎంత పోతే ఎంత. అలాంటి రిలేషన్షిప్స్ ఉంటే ఎంత పోతే ఎంత అండి, చెప్పండి. అంటే అదే అంటే అలా కిల్ చేయమని మతంలో కూడా లేదు కదా బ్రదర్. వాళ్ళు చేశారు కదండి. ఐ డోంట్ కేర్. వాళ్ళకి కులోన్మాదం ఎక్కించింది ఏంటి? ఆ కులోన్మాదం, ఆ మెంటాలిటీ వచ్చింది. ఒకసారి ఆలోచించండి. వాళ్ళ మైండ్ లోంచి మతం అనే కాన్సెప్ట్ లేకపోయి ఉంటే వాడు హత్య చేసేవాడా? లేదు. సో ద ఓన్లీ ఇంగ్రీడియంట్ దట్ ఈస్ మేకింగ్ దెమ్ మర్డర్ దేర్ ఓన్ పీపుల్ ఈజ్ రిలీజన్. అలాంటి రిలీజన్ ఉంటే ఎంత పోతే ఎంత. ఓకే బ్రదర్. ఇంకో క్వశ్చన్ బ్రదర్.
ఇది మీకు రిలీజియన్ లో నచ్చిన ఒక 3 థింగ్స్ చెప్పగలరా? అంటే మీకు ఏమైనా నచ్చినాయా? ఏదన్నా రిలీజియన్ లో మీకు నచ్చిన, బాగా మీకు ఇంప్రెస్ చేసిన 3 థింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఏన్షియంట్ టైమ్స్ లోనండి. ఇప్పుడు ఐ హావ్ జీరో ఇంప్రెషన్ ఆన్ ఎనీ రిలీజన్. నేను ఇంతకుముందు ఒక ఆయన అడిగారు, ఇస్ దర్ ఎనీ బెనిఫిట్, ఒకప్పుడన్నా బెనిఫిట్ ఉండేదా అని అడిగినప్పుడు ఆయనకి చెప్పాను అనమాట. ఒకప్పుడు సోషల్ కొహిషన్ కి పనికొచ్చింది, ఎందుకంటే అప్పుడు నేషన్ స్టేట్స్ లేవు, రాజ్యాలు గీజ్యాలు ఉండేవి కావు. ఈ మతాలు తయారైనప్పుడు గుంపులుగా, కబీలాలుగా, ఒక గ్రామాలుగా ఉండేవి అంతే. ఓకే, కొన్ని గ్రామాలకి కలిపి ఒక రాజు ఉంటే ఉండొచ్చు, ఒక సర్పంచ్ కానీ, లేకపోతే ఒక అధికారి ఉంటే ఉండొచ్చు, కానీ దేర్ వాజ్ నెవర్ అ ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీ కోసం అని చెప్పి మతాలు స్థాపించబడ్డాయి, నమ్మకాలను బేస్ చేసుకుని మతాలు స్థాపించబడ్డాయి. మనవాడు పరవాడు అనే కాన్సెప్ట్ తీసుకురావడానికి మతాలు వచ్చాయి, ఎందుకంటే అప్పట్లో అదే జరిగేది. ఇవన్నీ చట్టాలు అవన్నీ గట్టిగా లేని టైంలో కాబట్టి మన దగ్గర ఇది రిసోర్సెస్ తక్కువగా ఉన్నప్పుడు పక్క కబీలాలోకి వెళ్ళి కొల్లగొట్టుకుని తెచ్చుకోవాలి, ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళు కాదు అన్న మెంటాలిటీ. కాబట్టి మన వాళ్ళే అయితే వెళ్ళి అప్పు తెచ్చుకుంటారు, లేకపోతే ట్రేడింగ్ చేస్తారు. ఓకేనా, మా దగ్గర ఇది ఉంది, మీ దగ్గర అది ఉంది, మీరు నాకు జొన్నలు ఇస్తే మేము మీకు మా సజ్జలు ఇస్తాము, లేకపోతే ఇంకోటి ఇస్తాము, మా దగ్గర ఎక్కువ అయిపోయినాయి. దిల్ బి ట్రేడింగ్ కాని టైంలో, కొల్లగొట్టుకునే టైంలో దాని అర్థం ఏంటంటే మీరు వేరు మేము వేరు, మా దగ్గర కావాలి, మా దగ్గర స్త్రీలు తక్కువైపోయారు, సో కాబట్టి మీ కబీలాన్ని కొల్లగొట్టేసేసి మీ స్త్రీలను మేము కబ్జా చేస్తాం, మగవాళ్ళందరినీ చంపేస్తాం. ఇలాంటి అరాచకమైన పరిస్థితుల్లోంచి బయలుదేరినయే ఈ మతాలు. సో ఇప్పుడు ఇన్ దిస్ మోడర్న్ టైం నేషన్ స్టేట్స్ ఉన్నాయి, అందులో కూడా దాన్ని ఏమంటారు, గవర్నెన్స్ కోసం ఇంకా చిన్న స్టేట్స్ కూడా వచ్చాయి. అంటే ఒక దేశం, దాని కింద రాష్ట్రాలు, దాని కింద జిల్లాలు, మనకు కావాల్సిన లెవెల్లోకి మనం బ్రేక్ చేసుకున్నాం. మీకు ఒక ప్రాపర్ ఐడెంటిటీ కావాలి అంటే ఒక డిస్ట్రిక్ట్ ఐడెంటిటీ పెట్టుకోండి, లేదు పక్క డిస్ట్రిక్ట్లతో మాకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి, స్టేట్ సంబంధం పెట్టుకోండి, మనందరం ఒక రాష్ట్ర ప్రజలం, లేదు మనం అందరం మన దేశంతో బోల్డ్ అంత ఉంది, ఉత్తర రాష్ట్రాలతో కూడా. యూ హ్యావ్ అన్ ఐడెంటిటీ కాల్డ్ యువర్ అన్ ఇండియన్. ఇంకా వేరే ఐడెంటిటీ అవసరం లేదండి. ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఐడెంటిటీస్ కావాలి అనుకుంటే మీరు ఈ ఫుడ్ ఐటమ్స్ తింటారు, సో కాబట్టి మీరు ఒక కష్టం, ఈ భాష మాట్లాడతారు, మీకు అదొక కష్టం, మీకు అదొక ఇది, రైట్? అన్ని ఉండగా రిలీజన్ అవసరం లేదు అంట. నాకైతే ప్రస్తుతం ఉన్న ఇప్పుడు బతికి ఉన్న ఏ ఒక్క రిలీజన్ లో కూడా ఆ రిలీజన్ ఉండటం వల్ల మంచి జరుగుతుంది అనేది అస్సలు లేదండి. ఐ హావ్ జీరో ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ దీస్ రిలీజన్స్. ఓకే. అండ్ ఇంకోటి బ్రదర్, ఈ ఆన్లైన్ లో స్ట్రింగ్ వినోద్ అండ్ వీళ్ళవి చూసే ఉంటారు కదా, పర్టికులర్ గా చాలా మంది, అంటే మన ఇండియాలో ఎక్కువ మంది హిందూస్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, ఎక్కువ వీళ్ళ వీడియోస్ ఎక్కువ మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాయి. సో వాళ్ళు ఏమన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ మీద వీడియోస్ ఇంకేమైనా ప్లాన్ చేయొచ్చు కదా మీరు? చేద్దామండి, కాకపోతే వాడు దాని పేరేంటి, ఇట్స్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ పాత్ లో ఉన్నాడండి ఆల్రెడీ. వాడి హేట్ ని, వాడు ప్రమోట్ చేసే హేట్ ని, ఐ థింక్ ఇఫ్ యూ ఫాలో స్ట్రింగ్స్ ఛానల్ అండ్ ఇట్స్ అదర్ ఛానల్స్ ప్రాపర్లీ, వాడి గ్రూప్ లోనే వెన్నుపోటుదారులు పెరిగారు. ఎందుకు ఏమిటి అంటే, ద్వేషించేవాడికి ఎప్పుడు వాడి ద్వేషానికి సరిపడా ద్వేషం ఇంకొకటి లేకపోతే వాడు వెన్నుపోటు పొడుస్తాడండి. దిస్ ఇస్ ద ప్రాబ్లం విత్ హేట్ అన్నమాట. హేట్ అంటే మీరు పక్కన వాళ్ళని హేట్ చేయడం ఎంత చేస్తారో, మనతో పాటు అంటే మనకు గుంపు తయారు చేసుకుని అరే మనం అందరం కలిసి వాడిని హేట్ చేద్దాం అని ఎంతగా పెట్టుకుంటారో, అట్ సమ్ పాయింట్ ఇన్ టైం మీలో ఉన్న గ్రూప్ మెంబర్స్ లో అందరికీ అంత హేట్ ఉండదు, అంత ద్వేషం ఉండదు. ఒకడికి ఒళ్ళు మండిపోతారే, మరి మనం దారుణంగా చేస్తున్నాం, మిస్రిప్రజెంట్ చేస్తున్నాం అని చెప్పి వాడు వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ వదిలేసి వెళ్ళిపోయిన వాడిని ఈ స్ట్రింగ్ లాంటి దుర్మార్గులు, ఇంకా మన ధర్మరక్షకులు తెలుగులో కూడా చచ్చారు కొంతమంది, వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళందరినీ వెన్నుపోటుదారుడని, ధర్మధ్వజం అని ఒక అంటే ఒక ఎప్పుడు ఫార్వర్డ్స్, వాట్సాప్ ఫార్వర్డ్స్ అవి చూస్తూ ఉంటారు, ధర్మధ్వజం అని. వాళ్ళు అంటే చాలా, అంటే అందులో హేట్రేడ్ కానీ మిస్ఇన్ఫర్మేషన్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది.
అదే సో ఇది హేట్ ఇస్ ఆల్వేస్ అ సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ ఎంటిటీ అండి. కొన్నాళ్ళు చెప్పాను కదా, ఇందాక ఒక ఆయన చెప్పాను మీకు అనుకుంటే, ఒక తరం అయితే నాశనం అయిపోవాల్సిందే. ఆ తరం నాశనం అయిపోయి వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకుని, అంటే 30 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఒరే నేను ఎంత మూర్ఖుడిలాగా ఉండిపోయాను ఇన్నాళ్ళని, నాకెంత దారుణమైన విషయాన్ని నింపారు వీళ్ళు అని వాడు ఎప్పటికో తెలుసుకుంటాడు. ఆ ఎప్పటికో తెలుసుకునేటప్పటికి పుణ్యకాలం కాస్త అయిపోద్ది, ముసలోడైపోతాడు. ముసలోడు అయిపోయిన తర్వాత అప్పుడు మిగతా వాళ్ళకి ఎగ్జాంపుల్ గా నిలుస్తాడు. ఒరే నేను ఒకప్పుడు భయంకరమైన కట్టర్ హిందువుని, అది పూర్తి మోసం, అది నాకు తెలిసిపోయింది. వాడి అప్పటికి 2050 వచ్చేస్తుంది. సో నా ప్రయత్నం కానీ లేకపోతే మిగతా వాళ్ళ ప్రయత్నం కానీ ఏంటంటే, కొంతమందినైనా ఒరే ఆ హేట్రెడ్ కి మీరు ఇప్పుడే బానిస అవ్వకుండా ఆపండి అని. అందరూ క్వైట్ గా ఉంటే మన చుట్టుపక్కల చాలా మంది అయిపోతారండి. అవును, ఎందుకంటే ఎఫెక్ట్ అయ్యేది కూడా హిందూసే కదా. అప్పుడు బ్లైండ్ హిందూ అన్న పేరుతో మనం ఎఫెక్ట్ చేసేది కూడా హిందూసే కదా. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్ అండి. ఓకే సార్, ఓకే బ్రదర్. రైట్, ఓకే. ఇంకొక ఇద్దరిని తీసుకుంటానండి. పద్మ గారు ఒకరు ఉన్నారు, రామ్ అని ఇంకొక ఆయన వచ్చారు. ఐ విల్ టాక్ టు హిమ్. ఫస్ట్ లెట్స్ టేక్, హలో పద్మ గారు. హలో సార్. మైక్ దగ్గరగా రండి, దూరంగా ఉన్నారు. ఉన్నానండి. మీది విపరీతానంద స్వామిని చూసి మేము చాలా నేర్చుకున్నామండి. అట్లాంటి విపరీతానంద స్వామి బాగా చేస్తే చాలా మంది మంచిగా అవుతారని నా ఉద్దేశం. యాక్చువల్లీ విపరీతానంద స్వామి పేరుతో కొత్తగా ఒక సిరీస్ మొదలు పెడదామని చూస్తున్నానండి, పురాణ ప్రవచనం. లాస్ట్ వీక్ మంత్రాల గారు ఇచ్చిన ఒక ఐడియా నాకు నచ్చింది. పురాణాలు చదివి వినిపిస్తే గానీ, ఎందుకంటే చదవటానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే అందులోని తప్పులు మనం చెప్తే కొందరన్నా ఎవరైనా వింటూ సడన్ గా మన ఛానల్లోకి వచ్చి విని మారచ్చండి. యాక్చువల్లీ నా ఉద్దేశం ఏంటంటే, తక్కువ చేసి చూపించడం కాదు, ఉన్నది ఉన్నట్టు చదివితే చాలా ఆటోమేటిక్ గా వాళ్ళకి అర్థం కావాల్సింది అర్థమైపోతుంది. నేను స్పెషల్ గా కూర్చుని నా సొంత కామెంటరీ ఇవ్వాల్సిన పని కూడా లేదు. ఉన్నది ఉన్నట్టుగా చదివినా సరే వాళ్ళకి అర్థమైపోవాలి. పాయింట్ ఏంటంటే, చాలా మంది భక్తులు అనుకునే వాళ్ళు ఒకరికొకళ్ళు ఫార్వర్డ్లు చేసుకుంటారు. అంతేనండి, భక్తులు కారండి వాళ్ళు ఏమన్నా అంటే ఇక్కడ మనకు అన్నదానాలు జరుగుతాయి దానికోసం వెళ్ళడము, లేకపోతే ఫోటోలు ఫేస్బుక్ లో పెట్టుకోవడానికి వెళ్ళడము తప్ప భక్తులు అంటూ ఎవరు లేరండి. ఓకే అయినట్లేండి. వాళ్ళు ఏంటంటే అదొక గ్యాంగ్ మెంటాలిటీ అనమాట. అందరం ఒకటి ఉందిలేండి. ప్లాన్ ఉంది, త్వరలోనే స్టార్ట్ చేస్తాను. ఎలాగూ ఎవరు హిందువులు అనుకునే వాళ్ళు ఎవ్వరు పురాణాలు గాని వాళ్ళ పుస్తకాలు గాని అస్సలు చదవట్లేదు. చెప్పటమే గాని ఎవ్వరు చదవలేదు. కాబట్టి నేను చదివి వినిపిస్తాను, వినేవాళ్ళు వింటారు, తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారండి. అవునండి, అది చాలా ముఖ్యం సార్. ఒకటి చిన్న డౌట్ సార్, మేము మొన్న గూగుల్ చేసామండి. ఇది ఆముదం గింజలు ఉంటాయి కదా సార్, ఆముదం గింజలో రెసిన్ అనే విషయం ఉంటుంది, అది పొట్టులో ఉంటుంది అని అన్నారు. అయితే ఈ ఆయుర్వేదం వాళ్ళు ఏమంటారంటే ఈ ఆముదం గింజలు పొట్టు తీసేసి తినొచ్చు మనము అని ఇంకో వీడియోలో చూసాము. ఆముదం తాగొచ్చు అని అన్నారు. అది మంచిదా సార్? ఆముదం తాగాల్సిన లేదండి. ఐ థింక్ హోల్ క్యాస్టర్ సీడ్ అంటే మొత్తం మన పొట్టు తీయకుండా ఉన్నది తీసుకోవడం కరెక్ట్ కాదు. లేదండి, పొట్టు తీసేసి తినమని చెప్పారు వీడియోలో. పర్లేదండి. ఐ థింక్ పొట్టు తీసేసిన తర్వాత తినొచ్చు, కానీ దాని పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద అంటే ఒంట్లో ఉండే వాతం తగ్గుతుంది, సొంటితో ఆముదం గింజలు ఒక 2-3 కలుపుకొని 2-3 అలాంటివన్నీ నమ్మాల్సిన అవసరం లేదండి. డోంట్ బిలీవ్ ఆల్ దట్. ఎందుకంటే దానికి ప్రామాణికం అనేది ఏమీ లేదు. మీకు నిజంగా ఒంట్లో బాగోకపోతే తిన్నగా ఒక డాక్టర్ చూపించుకోవడమే మంచిది. ఇలాంటి వాటికి టెస్టింగ్లు జరగవు, టెస్టింగ్లు చేయరు, అనవసరంగా రిస్క్ కి తీసుకోవడమే. అదే డౌట్ వచ్చి అడిగానండి. రైట్ అండి, అయితే థ్యాంక్స్ అలాట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. ఓకే, రామ్ గారిని తీసుకుంటాను. హాయ్ రామ్ గారు. హాయ్ అండి, వినిపిస్తుందా? ఎస్ చెప్పండి.
ఏం లేదండి. ఐ మీన్ సో ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఎవల్యూషన్ సిరీస్. ఎందుకంటే నేను మా ఇంట్లో వాళ్ళకి అసలు ఎవల్యూషన్ తెలుగులో ఎవరైనా యూట్యూబ్ ఛానల్స్ లో ఎవరైనా తెలుగులో ఎవరైనా చేస్తే చూపిద్దాం అని చెప్పి వెతుకుతా ఉంటే మీ ఛానల్ కనిపించింది. సిన్స్ దెన్ ఐ బీన్ ఫాలోయింగ్ యూ. స్పెసిఫిక్ గా క్వశ్చన్స్ ఐ మీన్ I would just like to appreciate the work you are doing. So just keep doing it. Sure. Thanks. Yeah. అంటే ఇంకా క్వశ్చన్స్ అంటే ఏం లేవు. బట్ ఒకప్పుడు నేను కూడా విపరీతమైన చెప్పనులే కానీ నేను ఒకప్పుడు లైక్ హిందూనే. యూస్ టు ఫాలో రిలీజన్ అండ్ ఆల్ దట్. సీమ్స్ లైక్ ఇట్స్ ఫనీ ఎందుకంటే నన్ను ఒక సినిమా బాగా ఎఫెక్ట్ చేసింది. సో మీరు పీకే సినిమా ఐడియా ఉందా అండి? అమీర్ ఖాన్ కదా, చూడలేదండి నేను, బట్ ఐ హర్డ్ అ లాట్ అబౌట్ ఇట్. యా, ఐ థింక్ పీకే సినిమాలో ఒక సీన్ ఉంటది. తను హాస్పిటల్కి వెళ్ళి చిన్నపిల్లలు స్కాన్ చేసి ఎక్కడ స్టాంప్ ఉందా అని చూస్తాడు, హిందూ ముస్లిం క్రిస్టియన్ అని. ఐ థింక్ దట్ పుట్ నాకు ఆ సీన్ అనేది చాలా ఇంపాక్ట్ చేసింది. దెన్ ఐ స్టార్టెడ్ ఐ మీన్ రీసెర్చింగ్ ఆల్ దిస్. అసలు రిలీజన్ ఎక్కడ స్టార్ట్ అయింది, హ్యూమన్ అసలు మనుషులు ఎక్కడ స్టార్ట్ అయ్యారు. యా, దట్స్ హౌ దెన్ ఐ టోటలీ మూవ్డ్ ఇంటూ ఎథియిజం ఐ వుడ్ సే. యా, ఇంకోటి నా క్వశ్చన్ కాదని కాదండి. ఇప్పుడు ఈ ఆయుర్వేదం అనగానే మన వాళ్ళందరూ అంటే మోస్ట్లీ ఇండియన్స్ మనదే అని ఎక్కువ ఫీల్ అయిపోతా ఉంటారు కదా. సో బట్ ఆయుర్వేదం అనేది ఏ దేశానికి అంటే ప్రతి దేశానికి ఐ థింక్ దే హ్యావ్ దర్ ఓన్ నేమింగ్ కన్వెన్షన్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చైనా సైడ్ వెళ్తే దే హ్యావ్ జస్ట్ చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్. దట్స్ నథింగ్ బట్ ద సేమ్ థింగ్ కదా. ఇట్స్ హెర్బల్ సప్లిమెంట్స్ అండ్ ఆల్ దట్. యా, మన దగ్గర ఉన్న కొంతమంది కలిసి క్రోడీకరించిన ఆ బుక్స్ సెట్ ని ఆయుర్వేదం అంటారండి. యాక్చువల్లీ ఆయుర్వేదం అనగానే ఇట్స్ నాట్ ద పేరేంటి, ఇట్స్ నాట్ వన్ బుక్ ఆబ్వియస్లీ, రైట్? యాక్చువల్లీ ఆయుర్వేదానికి 3 బిగ్ బుక్స్, 3 స్మాల్ బుక్స్ ఉంటాయి. వాటిని ఏమిటది బృహత్రాయి, లఘుత్రాయి అంటారు. బృహత్రాయి అంటే పెద్ద పుస్తకాలు 3: చరక సంహిత, సుశ్రుత సంహిత, అష్టాంగ హృదయం. వాగ్భటాచార్యుడు రాశారు, దాన్ని వాగ్భట సంహిత అని కూడా అంటారు. సో చరక సంహిత, సుశ్రుత సంహిత, వాగ్భట సంహిత అనేవి బృహత్రాయి అంటే బిగ్ బుక్స్, ద బిగ్గర్ ఎడిషన్స్. స్మాలర్ బుక్స్ కొన్ని ఉన్నాయి, వాటి నుంచి డెరివేషన్స్, సొంత పుస్తకాలు రాసుకున్నాయి ఇంకొక 3 ఉంటాయి అన్నమాట. ఇది లఘుత్రాయిలు ఏంటంటే మాధవ నిధన, అతను మాధవకార అనే ఒక ఆచార్యుడు రాశాడు. శారంగధర సంహిత అని ఒకటి ఉంటుంది, శారంగధర రాశాడు. అలాగే భావ ప్రకాశం అని ఒకటి ఉంటుంది, భావమిశ్ర అనే ఒక ఆచార్యుడు రాశాడు. ఈ 6 పుస్తకాలు కలిపి ఆయుర్వేదం అంటారు. ఇవి మిగతా ప్రపంచంలో దొరికే హెర్బల్ మెడిసిన్ కి, హెర్బల్ ఏమంటారు సిస్టమ్స్ కి కంపేరబుల్. మిగతా ప్రపంచంలో ఎక్కడైతే మూలికలతోటి చూర్ణాలు చేసి రాయటం, లేకపోతే ఇంకొక యొక్క రక్తం తీసి రాయటం, వాటిని సూపులు, మనం రసం అయితే దాచుకుంటాం అలాగే అవి తాగాలని, సో అండ్ సో వాటి రక్తాలని లేపనంగా పుయ్యాలని, మాంసం తినాలని, ఆకులు అలములు చూర్ణాలు చేయాలని, పర్టికులర్ హెర్బల్స్. సో ఇట్స్ సేమ్ థింగ్ ఆల్ ఓవర్. చైనీస్ మెడిసిన్ లో కూడా అంతే కదా, కొన్ని జంతువుల ఎముకల్ని చూర్ణాలు చేసి వాడుకోవాలి, ఇలా అన్నమాట. ఎవ్రీవేర్ బిఫోర్ మెడిసిన్ స్టార్టెడ్, ఎవ్రీవేర్. అరేబియాలో అలాగే ఉంది, యూరోప్ లో అలాగే ఉంది, నేటివ్ అమెరికన్ ట్రైబ్స్ లో, నేటివ్ సౌత్ అమెరికన్, నేటివ్ ఆస్ట్రేలియన్, ఎవ్రీవేర్ దెర్ వాజ్ ఏన్షియంట్ మెడిసిన్ సిస్టమ్స్. యా, అంటే నాకు దాంతో ప్రాబ్లం లేదు కానీ ఐ మీన్ ద ఓన్లీ థింగ్ ఇస్ యాజ్ లాంగ్ యాజ్ దే డూ ఎనఫ్ టెస్ట్, అంటే టెస్టులు చేసి, అంటే ప్లసిబో అంటే జనరల్ గా ర్యాండమ్ ట్రయల్ టెస్టులు కానీ చేసి ఒక రిపోర్టులు తయారు చేసి దాని మీద జనాలకి ఇచ్చిన ఒక పద్ధతి ఉంటుంది. కానీ సో ఆ అన్ని టెస్టులు చేసిన ఇంగ్లీష్ మెడిసిన్ నంబర్ కానీ ఆయుర్వేదం మందులకి జనాలు అంత ఈజీగా ఎందుకు అట్రాక్ట్ అవుతారు, ఐ డోంట్ రియలీ అండర్స్టాండ్. అక్కడ మనకి మతం జోడిస్తారండి. మన ఋషులు, మన ఆచార్యులు, మన గొప్ప వాళ్ళు అని చెప్పి వాళ్ళు డిమాండ్ కూడా చేయరు. టెస్ట్ చేశారు లేదా డిమాండ్ కూడా చేయరు. డిమాండ్ చేస్తే అదే కాన్సెప్ట్ లో రేపు వాళ్ళకి పెద్ద రోగం వస్తే అప్పుడు హాస్పిటల్కి వెళ్తారు, కానీ అప్పుడు ఈ ఆయుర్వేదం వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళరండి? అబే అలా వెళ్తే ప్రాణాలు పోతాయండి. ప్రాణం మీదకి వస్తే ఎప్పుడైనా అసలైన దానికే వెళ్తారు. ప్రాణం మీదకి రానంత వరకు మిగతా వాళ్ళకి సొల్లు కబుర్లు చెప్పి వాళ్ళకి సలహాలు ఇవ్వాల్సినంత వరకు ఆయుర్వేదంలో ఇది ఉంది, హోమియోలో ఇది ఉంది,
సిద్ధ మెడిసిన్ లో ఉంటది, ఇలా అన్నమాట. ఇలా కబుర్లు చెప్తా ఉంటారు. ప్రాణం మీదకి వస్తే చాలు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళంటారు. అసలు హోమియోపతి ఇస్ టోటలీ క్రాప్ కదా. ఐ థింక్ టోటలీ వర్క్ అండ్ ప్లెసిబో ఎఫెక్ట్. నాకు తెలిసి ఒకవేళ ఎవరికైనా వర్క్ అయినా ఐ థింక్ ఇట్స్ ప్యూర్లీ ప్లెసిబో ఎఫెక్ట్. టోటల్ బోగస్ అండి. హోమియో ఇస్ టోటల్ బోగస్. నేను నెక్స్ట్ మళ్ళీ చేయబోతున్నాను. ఐ విల్ మేక్ ఎ ప్రాపర్ ఎక్స్పోజిషన్. అసలు దాని పిక్చర్ ద్వారా చూపిస్తేనే అర్థం అవుతుంది, మన వాళ్ళకి చెప్తే అర్థమై సాగదు. నమ్మకం మీద నడిపిస్తాం అనమాట. యా, మన గవర్నమెంట్ ఎందుకని అన్నింటిని తెగ ఎంకరేజ్ చేస్తుంది? ఐ డోంట్ అండర్స్టాండ్. ఐ థింక్ దే ఆర్ మేకింగ్ ఇట్ అఫీషియల్ కదా ఇప్పుడు ఈ ఆయుర్వేదం కూడా. పాలిటిక్స్, దే హ్యావ్ మినిస్ట్రీ ఉంది కదండి, ఆయుష్ అనే మినిస్ట్రీ ఉంది. ఇట్ ఇస్ ఆల్రెడీ అఫీషియల్. పాలిటిక్స్ అండి, జనాల దగ్గర ఆల్రెడీ పిచ్ ఉంది. మనవాళ్ళు అన్న మాట వాడి, మన ఋషులు అన్న మాట వాడితే యూ కెన్ సెల్ ఎనీథింగ్ టు దెమ్. బట్ ఇంత బిలియన్స్ పాపులేషన్ కూడా అమ్మేయచ్చు. యా, దట్స్ ట్రూ. ఐ మీన్ యా, మన కరోనా అప్పుడు చూసాను చాలా మంది పేడలు పూసుకోవడం కానీ. ఐ మీన్ దట్ సీమ్స్ రిడిక్యులస్. అంటే కానీ మనం ఎంత పాపులేషన్ పెట్టుకొని గవర్నమెంట్ సైన్స్ వైపు ముందుకు తీసుకెళ్ళాలి కానీ, అంటే ఇంత పాపులేషన్ పెట్టుకొని దే కెన్ ఐ థింక్ వీ కెన్ బి ఎ సూపర్ పవర్. ఐ థింక్ గవర్నమెంట్ కనుక ప్రాపర్ గా యూస్ చేసుకుంటే జనాల్ని, ఐ థింక్ నో వెరీ ఐ మీన్ దేర్ ఇస్ హై ఛాన్సెస్ దట్ ఇండియా కెన్ బి ఎ సూపర్ పవర్. బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ గోనా హ్యాపెన్ ఎనీ టైమ్ సూన్ అండి. నాకైతే నమ్మకం లేదు. అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ స్ట్రక్చర్ చూస్తే జనాలు కూడా ఐ థింక్ దట్ ఐ మీన్ ఐ ఫీల్ సారీ టు సే దిస్, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ డమ్ అండి. ఎందుకంటే దే ఆర్ ఎడ్యుకేటెడ్. ఐ మీన్ ఐ వుడ్ సే దే గ్రాడ్యుయేటెడ్ అండ్ దే ఎడ్యుకేటెడ్, బట్ ఐ డోంట్ థింక్ దే హ్యావ్ దట్ కామన్ సెన్స్. ఎవ్రీబడి ల్యాక్ దట్ కామన్ సెన్స్. ఇది మార్కండే కట్జు అనే ఒక క్యాండిడేట్ ఇలాంటిది మాటే ఒకటి అన్నాడు. ఏంటంటే అరౌండ్ 80 to 90%, 90+% ఇండియన్స్ ఆర్ ఇడియట్స్ అన్నాడు. అందుకని చెప్పి తెగ ట్రోలింగ్ చేస్తారు అన్నాడు. ఆయన ప్రూవ్ చేస్తున్నాడు. మిగతా వాళ్ళు వచ్చి నిజంగానే ఈడియట్స్ అని ప్రూవ్ చేస్తున్నాడు. మన వాళ్ళు పరీక్షలు రాయటానికి, ఎగ్జాములు రాసి 4-5 కోడింగ్లు చేసి వాళ్ళ కింద వీళ్ళ కింద నౌకరీలు చేయడానికి పనికొస్తారు తప్ప సొంతంగా ఆలోచించి ఒక ప్రపంచాన్ని మతిపోయే ఒక ఆవిష్కరణ చేద్దాం అనేది లేదండి. వాడి కింద నౌకరీలు చేయటం. అంటే ఐ మీన్ ఇండియా ఆల్సో హ్యావ్ అ స్మార్ట్ పీపుల్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సద్గురు గానీ, ఐ మీన్ ఆల్ దిస్ గురుస్, ఐ మీన్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ ఐ వుడ్ సే. ఐ మీన్ దే ఆర్ రియల్. ఐ మీన్ ఐ డోంట్ అండర్స్టాండ్. నా ఉద్దేశం ఏంటంటే దే కాన్ పీపుల్ అండి. ఐ మీన్ దే ఆర్ ట్రైయింగ్ టు మ్యానిపులేట్ దట్ మెనీ హ్యూజ్ పీపుల్ కదా. సో ఐదర్ పీపుల్ ఆర్ డమ్ ఆర్ దీస్ పీపుల్ ఆర్ స్మార్ట్. ఆ విషయంలో మెచ్చుకోవచ్చు. నిజంగానే వాడు నిజంగా జనాల్లో ఉన్న వెధవల్ని బయటికి తీసుకొచ్చాడండి. ఆడొక్కడే కాదు, వాడు పెద్ద చేపలు వేసేవాడు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనం లాస్ట్ 2 weeks బ్యాక్ అనుకుంటా, 3 weeks బ్యాక్ మంత్రాల గారు ఒక 3-4 పేర్లు చెప్పారు చూసారా. పత్రి అని ఒకడు, ఇంకొకడు ఆనంద. నేను విపరీత ఆనందం పెట్టుకుందే ఎందుకండి, వీళ్ళందరి దిక్కుమాలిన ఆనందం తగిలించుకుంటారు. ఒకడు స్వరూపానందం అంటాడు, ఇంకోటి పరిపూర్ణానందం అంటాడు, ఇంకో ఆనందం అంటాడు, ఇంకోటి ఏంటి ఆనందం అనే పేరు దేనికంటే దానికి తగిలిచ్చేసేసి ఒక్కోడు గురువుగా చలామణి అవుతున్నాడు. అయితే ఈ శ్రీశ్రీ అనేవాడు, ఈ జగ్గి అనేవాడు పెద్ద చేపల్ని పడేసే పెద్ద గేలంగాడు. ఈ మధ్య తరగతి వాళ్ళని గేలం వేసే మంద ఇంకోటి ఉంది. అలాగే నేలబారు అంటే మంత్ టు మంత్ కష్టపడి సంపాదించుకునే వాళ్ళ కష్టాన్ని దోచుకోవడానికి ఇంకో జాతి ఉంది, ఇంకొక రకం స్వాములు అన్నమాట. సో ఎక్కడికక్కడ ఉన్నారండి అన్ని లెవెల్స్ లో. అందరూ అంటా ఉంటారు హిందూయిజం అని. హిందూయిజమే కాదు, ఇప్పుడు ముస్లిం అది ఇస్లాం లో జాకిర్ హుసేన్ కానీ, ఐ మీన్ దేర్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్. అంటే వాళ్ళు ఐ మీన్ నాకు ఆశ్చర్యం వేస్తుంది. మనమేమో చాలా కష్టపడుతుండే, వాళ్ళు జస్ట్ అక్కడ స్టేజ్ల మీద కూర్చొని 4-5 మాటలు వాళ్ళు అడిగిన క్వశ్చన్ అటు తిప్పి కరెక్ట్. ఎప్పుడు ఐ డోంట్ థింక్ దే వుడ్, ఐ థింక్ దే ఎవర్ గేవ్ ఎ స్ట్రైట్ ఆన్సర్. ఒక్కళ్ళు కూడా ఎవరు స్ట్రైట్ ఆన్సర్ ఇవ్వరు. ఐ డోంట్ థింక్ దే ఈవెన్ ఆన్సర్ ద క్వశ్చన్. అటు తిప్పి వాళ్ళు చెప్పాలనుకుని చెప్తారు కానీ వాడు అడిగిన దానికి ఎప్పుడు సమాధానం ఉన్నారు. అండ్ పీపుల్ కూడా క్లాప్ అంటే నాకు అర్థం కాదు. వాడికి సమాధానం రాకపోతే నేను అడిగిన దానికి క్వశ్చన్ రాలేదు అంటే ఆన్సర్ రాలేదు అని అడగకుండా ఐ మీన్ ఎందుకు సైలెంట్ గా ఉంటారు? అదే సో వాళ్ళ వాళ్ళ ప్రెసెన్స్ ఉందంటేనే మన దగ్గర ఎంతమంది మూర్ఖులు ఉన్నారో యూ కెన్ ఈజీలీ మెజర్ అనమాట. అదొక వాళ్ళు ఒక థర్మోమీటర్. Those people are the success of those people is a thermometer of what kind of stupids are living in our country. I think in India డాక్టర్స్ ఇంజనీర్స్ ప్రొడ్యూస్ చేసినట్టే ఇలా
I think India is one of the top country that produce more number of these gurus, like con gurus. Yeah. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే నాకు నా మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్ ప్రూవింగ్ ఇట్స్ బీయింగ్ వర్త్లెస్ అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంతమంది దే ఆర్ ల్యాకింగ్ కామన్ సెన్స్. అండ్ ఆల్సో ఇప్పుడు ప్రతి ఒక్కడు సైన్స్ చదువు అంటే కనీసం 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కడు ఎవల్యూషన్ నమ్మట్లేదంటే ఐ డోంట్ నో వాట్ టు సే. అండ్ నేను కూడా ఒకప్పుడు ఆ కేటగిరీ, ఐ అగ్రీ దట్, అడ్మిట్ దట్, బట్ అట్లీస్ట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ గాట్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ అట్లీస్ట్ నేను ఒకవేళ వీళ్ళు అనుకుందే కరెక్ట్ అయితే సైన్స్ పుస్తకాల్లో, అంటే మన దేశంలోనే కదా, ప్రతి దేశంలో ఏ మతం సంబంధించిన మత దేశాల్లో సైన్స్ పుస్తకాల్లో ఎవల్యూషన్ తీసేసి వాళ్ళకి సంబంధించిన బైబుల్లో ఉందో లేకపోతే ఖురాన్ లో ఉందో పెట్టుకోవచ్చు కదండి. మరి అందరు ఎందుకు సైన్స్ ఫాలో అవుతున్నారు? ఆ క్వశ్చన్ అడిగితే అప్పుడు దగ్గర ఆన్సర్ ఉండదు. రైట్. అది ద ఓన్లీ థింగ్ వాట్ యూ క్యాన్ డూ ఇస్ మనకి తెలిసిన స్మాల్ స్పియర్ లో మనకు తెలిసిన వాళ్ళకి ఇది చెప్పి ఒప్పించడానికి ట్రై చేయాలి, నమ్మించడానికి కాదు. ఎందుకంటే నమ్మకం మీద పనిచేసేది మతాలు మాత్రమే, సైన్స్ నమ్మకం మీద పనిచేసేది ఒప్పించడానికి మాత్రమే. నేను చాలా మందికి అంటే నా సర్కిల్, ఇన్నర్ సర్కిల్ లో చాలా మందికి ఒప్పించలేను. వాళ్ళ చేత అంటే ఎక్కువ క్వశ్చన్ అడిగి వదిలేసాను నేను, అంతే. అట్లీస్ట్ అప్పుడైనా వాళ్ళు ఆలోచిస్తున్నాను. బట్ ఐ థింక్ దట్స్ ఎ కల్ట్ అండి. నాకు అర్థం కావట్లేదు. ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ దోస్ పీపుల్. ఇప్పుడు వాళ్ళు బ్యాడ్ కంటే కూడా ఐ థింక్ మనకు ఒక ఆపర్చునిటీ ఉందని థింక్ చేయాలండి. ఆపర్చునిటీ టు అట్లీస్ట్ మేక్ దెమ్ థింక్. ఇప్పుడు మన సైడ్ కి మారిపోవాలని నేను అన్ను, అందరూ ఆస్తి ఏంటి మతాలు పుచ్చేసుకోవాలి అని నేను సారీ మతాలు వదిలేసేయాలి అని. నేను ఇందాక ఒక ఆయనకి చెప్పినట్టు ఐ విల్ ఆస్క్ దెమ్ టు లీవ్ రిలీజన్ బట్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. మీకు నచ్చి వదలండి, రైట్? మీకు తెలుసుకునే విషయాలు తెలుసుకుని అప్పుడు వదలాలా లేదా మీరు డిసైడ్ చేసుకోండి, రైట్? ఆ మాత్రం కూడా బేసిక్ లేకుండా ఎవడో మన ధర్మం మన మతానికి కష్టం వచ్చింది అనగానే మీసాలు తిప్పుకుని ఏంటి లుంగీలు ఎగ్గట్టుకుని బయలుదేరుతున్నారు అందరూ. మన అని చెప్పి అందరినీ ఒక్కసారిగా మోసం చేస్తున్న వెధవల్ని మాత్రం పట్టించుకోవడం మానేస్తున్నారు. మై ఓన్లీ రిక్వెస్ట్ టు ఎవ్రీబడి ఇస్, ధర్మ రక్షకులు అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కడు మొట్టమొదటి దొంగవాడే. ఎందుకు దొంగగా ఉన్నాడు, ఎందుకు వాడు మిమ్మల్ని ఆడుకుంటున్నాడు అనేది ఆలోచించి చూడండి. ఇప్పుడు తెలుగులో కొంతమంది ధర్మరక్షక ఛానల్స్ కొన్ని బయలుదేరాయి. ప్రతి ఒక్కడు పక్క మతాన్ని తిట్టడానికే వాడతాడు తప్ప మన మతంలో ఉన్న మంచిని ప్రమోట్ చేద్దామని కాదండి. వాడు ధర్మరక్షక ఛానల్ పెట్టుకుంది ఏంటంటే పక్క వాళ్ళని తిట్టడానికి. తిట్టి ఒక 4-5 నెలల పాటు తిట్టిన తర్వాత సింపుల్ గా ఒక 1000-1500 సబ్స్క్రైబర్లు రాగానే వెంటనే వాడు సింపుల్ గా గూగుల్ పే నంబర్ అది ఇచ్చేసేసి నాకు ఫోన్ కావాలి, నాకు ఒక ఇది కావాలి, టాబ్లెట్ కావాలి, నాకు కంప్యూటర్ కావాలి, దానం చేయండి. ఈ మధ్య ఇదే క్రిస్టియన్స్ కి వచ్చి ఒకడైతే డైరెక్ట్ గా నేను ఇల్లు కట్టుకోవాలి నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి డైరెక్ట్ ఓపెన్ పెట్టాడు. సో అంటే వాళ్ళకి ఎంత నమ్మకం అంటే, మూర్ఖులు బుర్ర తక్కువ వెధవులు ఎలా ఉన్నారని వాళ్ళకి ఎంత నమ్మకం అంటే, జస్ట్ నేను కొంత మన దేవుణ్ణి గొప్పగా చూపించడానికి పక్కన వాళ్ళని తిడితే చాలు నా వెంట వచ్చేస్తారు. అలాగే ఉన్నారు కూడా జనాలు. కాకపోతే వాడు ఈ భక్తులు చేసే పెయిన్లు ఏంటంటే, వాడు 1,00,000కి గాలం వేస్తే 10,000 వస్తాయండి. ఎగ్జాక్ట్లీ 10 లక్షలకు గాలం వేస్తే 50,000 వస్తాయండి, 50,000 1,00,000 వస్తాయండి. చాలా అడిగి వాళ్ళ బతుకు అంతే. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర దోచుకొని తినడం, పక్కన వాళ్ళని తిట్టుకుంటూ బతకడం. ఈ ఇచ్చే వెధవలు ఉన్నారు చూసారా, ఇచ్చే వెధవలకి వాళ్ళు ఆలోచించాలన్నమాట. అరే ఎట్ట మోసపోతున్నాను, ఇంత ఈజీగా మోసపోతున్నాను ఏంటి. మేబీ మీరు చెప్పింది కరెక్ట్ అండి. మన గవర్నమెంట్ కూడా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను ఉంది. అంటే ఇప్పుడు నేను మోడీ గవర్నమెంట్ అనట్లేదు కానీ, బట్ ఐ థింక్ ఈ గవర్నమెంట్ కి యాక్చువల్లీ గవర్నమెంట్ కి దీని మీద తక్కువ ఉంటుందండి. ఇదేంటంటే గవర్నమెంట్ కి ఓన్లీ అంటే పొలిటీషియన్సే కదా, పొలిటీషియన్స్ మేకప్ గవర్నమెంట్. దే వాంట్ ఓన్లీ విక్టరీ. నెక్స్ట్ ఎలక్షన్ లో జనాల్ని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయాలి, ఇంకే విధంగా బ్లాక్మెయిల్ చేయాలి. జస్ట్ నాకు ఓట్లు కాదు, వాళ్ళు ఏది నమ్మితే అది. ఇప్పుడు మీరు ఒక మతానికి పట్టుకుని అనుకుంటున్నారు ఇది నడుస్తుందని. ఇంతకు ముందున్న పొలిటీషియన్స్ కూడా మతాన్ని అడ్డం పెట్టుకున్నారు, కాకపోతే ఇంకో రకంగా మైనారిటీ అపీస్మెంట్ అనే మైనారిటీ అపీస్మెంట్. సో పొలిటీషియన్స్ ఎప్పుడు ఏది చేయరండి. ఈ విషయం మనం క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. పొలిటీషియన్స్ ఎప్పుడు మన మంచి కోరేవాళ్ళు కాదు. ఎప్పుడు వాళ్ళ విక్టరీ ఇంపార్టెంట్. మన జీవితం మన ఇంపార్టెంట్ అన్నప్పుడు మన పిల్లగాళ్ళకి మనం ఏం నేర్పిస్తున్నాం, మన చుట్టుపక్కల మెంటాలిటీ ఎలా మారిపోతుంది, ఇవి ఆలోచించుకోవాల్సిందే తప్ప వాడు ఏదో చెయ్యాలి గవర్నమెంట్ వచ్చి చేస్తే అనేది ఆలోచించడం ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్.
యా బట్ రైట్ సార్ ఐ అయితే మీన్ గవర్నమెంట్ యా ఓకేనండి. యా మళ్ళీ నెక్స్ట్ టైం మాట్లాడదాం. యా ఐ థింక్ ఇట్స్ టూ యా లేట్. యా వి యా క్రాస్డ్ 6 o'clock, so we'll close for today. థ్యాంక్స్ అండి. Thanks a lot for everybody for joining అండి. It's been a very good meeting today. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. ప్రస్తుతానికి ఇవాళకి ఇక్కడ క్లోజ్ చేద్దాం. 3 గంటలు దాటేసింది, సారీ 6 దాటేసింది ఇండియాలో. సో సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్. కొంతమంది వచ్చారండి. ఐ థింక్ చంద్రశేఖర్ అనే క్యాండిడేట్ లాస్ట్ లో జస్ట్ ఒక పావు గంట క్రితం వచ్చారు. ఇంత లేట్ గా వస్తే తీసుకోవడం కష్టం అసలు. ఇంపార్టెంట్ డీటెయిల్స్ కానీ లేదన్నా డిబేట్స్ ఏమైనా చేయాలంటే కొంచెం ఎర్లీగా రావాల్సిందే. అట్లీస్ట్ 4 కన్నా వస్తే ఒక పద్ధతి. మరి 5:45కి 5:55కి అలా వచ్చి అంటే కష్టం. బికాస్ ఇండియా టైం 6 o'clock నేను క్లోజ్ చేయాలి. ఓకేనా అండి? సో సీ యూ నెక్స్ట్ టైం అండ్ విల్ మీట్ అగైన్.